Hi, sir. Hi, Thank you for coming to the podcast, sir. thank you for inviting me, Sai. సార్ ఆర్థోపెడిక్స్ చాలా ప్రజెంట్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నారు, చాలా మంది ఆర్థోపెడిషియన్స్ అవైలబుల్ ఉన్నారు. కానీ వాట్ మేడ్ యూ టు చూస్ పర్టికులర్గా పీడియాట్రిక్ ఆర్థో, సార్? ఎందుకంటే నేను ఎంఎస్ చేసి వచ్చిన తర్వాత ఐ వాజ్ వర్కింగ్ హియర్ ఇన్ హైదరాబాద్. అప్పుడు ఐ ఆపరేటెడ్ వన్ బేబీ, వన్ వెరీ యంగ్ బేబీ, దట్ వాజ్ 1.5-2 year బేబీ. సిటీవీ అనే ఒక వెరీ కామన్ కండిషన్ ఇన్ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్. సో దాంట్లో ఉన్నప్పుడు వెన్ ఆ బేబీ నడవలేక అట్లా వచ్చినప్పుడు షీ వాజ్ అ సింగిల్ మదర్ వాజ్ స్ట్రగ్లింగ్ విత్ ద బేబీ. సో అప్పుడు ఐ ఆపరేటెడ్ దట్ బేబీ. దాని తర్వాత షీ స్టార్టెడ్ వాకింగ్ అండ్ షీ స్టార్టెడ్ కమింగ్ బ్యాక్ టు అవర్ ఓపీడీ, లైక్ జంపింగ్ అరౌండ్, చాలా హ్యాపీగా వచ్చేది, చాక్లెట్స్ తీసుకొచ్చి ఇచ్చేది. అప్పుడు నాకు అనిపించింది లైక్ ఐఎమ్ రియలీ డూయింగ్ జస్టిస్ టు మై వర్క్ అని అనిపించింది. ఏంటంటే ఇంత చదువుకొని ఇంత చేసి వెన్ వీ కెన్ చేంజ్ సమ్ వన్స్ లైఫ్, ఎంటైర్ లైఫ్. ఇంకోటి ఏంటంటే మీరు చూడండి, అడల్ట్ ఆర్థోలో ఎట్లా ఉంటుందంటే ద నంబర్ ఆఫ్ లైఫ్ ఇయర్స్ ఎఫెక్టెడ్ అని ఉంటుంది అనమాట. అంటే వెన్ యూఆర్ ఆపరేటింగ్ అ వెరీ ఓల్డ్ గై ఆఫ్ 70 years 60 years 70 years నీ రీప్లేస్మెంట్స్, హిప్ రీప్లేస్మెంట్స్, ఇవి యూ ఆర్ హార్డ్లీ ఎఫెక్టింగ్ ఓన్లీ 10 years కదా ఆయన లైఫ్ది. అండ్ ఆఫ్టర్ దట్ హీ ఈస్ గాన్ ఫ్రమ్ ద వరల్డ్. అంటే వాళ్ళ ప్రొడక్టివ్ అండ్ కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ కూడా ఇస్ ప్రిటీ లెస్ కంపేర్డ్ టు ద యంగ్ కిడ్స్. సో మీరు చూసినప్పుడు ఒక చిన్న కిడ్ వెన్ హీస్ బార్న్, యూ ఆర్ ట్రీటింగ్ హిమ్. ఒక 60-70 ఏళ్ళు తన లైఫ్ని మీరు ఎఫెక్ట్ చేసిన వాళ్ళు అవుతారు కదా. సో ఎంటైర్ లైఫ్ అండ్ ఎంటైర్ సొసైటీ ఈజ్ చేంజ్డ్ బై దిస్ వన్ బేబీ. సో దట్ ఈస్ నాకు అనిపించింది దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ వాట్ ఐ వుడ్ సే, ఐ యూజువలీ హేట్ అడల్ట్స్ వెన్ యూ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ యాక్షన్స్ అండ్ డోంట్ థింక్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్. మనం హెల్ప్ చేయడం కూడా ఎంతవరకు కరెక్ట్. అదే మీరు ఒక చిన్న కిడ్ గురించి ఆలోచించండి, హూ ఇస్ బార్న్ విత్ డిఫార్మిటీ ఆర్ హూ హ్యాడ్ అన్ యాక్సిడెంట్, ఫ్రాక్చర్స్ అయినా ఇలాంటివి, వాళ్ళ మిస్టేకే ఉండదు దాంట్లో. మీరు అబ్జర్వ్ చేయండి, నో బేబీ డస్ ఎనీ మిస్టేక్, వాళ్ళ తప్పే ఉండదు దాంట్లో, కానీ వాళ్ళు అనుభవిస్తుంటారు. మాక్సిమం పీడియాట్రిక్ ఆర్థోలో వచ్చే కేసెస్ అని, సెర్బ్రల్ పాల్సీ కేసెస్ కానీ ఏది చూడండి, వాళ్ళ మిస్టేక్ ఏం లేదు. వాళ్ళు మమ్మల్ని కనండి అని కూడా అడగరు వాళ్ళ పేరెంట్స్ని. మనం వాళ్ళని తీసుకొస్తాం ఈ వరల్డ్కి మన ఇష్టంతో, మన కోసం అనుకొని తీసుకొస్తాం. కానీ వెన్ యూ లుక్ ఎట్ ఇట్, వాళ్ళు సఫర్ అవుతుంటారు, లైఫ్ అంతా సఫర్ అవుతుంది. ఐ ఫీల్ దే డిజర్వ్ అ గుడ్ ఛాన్స్ ఎట్ లైఫ్. సి ఎనీ ప్రొఫెషన్, జర్నలిస్ట్ కానీ, లాయర్స్ కానీ, డాక్టర్స్ కానీ, వాళ్ళ పేషెంట్ ఆర్ వాళ్ళ క్లయింట్ ఉన్నారంటే వాళ్ళకి వెరీ గుడ్ ఛాన్స్ ఎట్ విన్నింగ్ ఇవ్వాలి. మీరు ఐఎమ్ వెరీ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ రామ్ జెట్మలానీ, లాయర్, ద బిగ్ లాయర్ ఇన్ సుప్రీం కోర్ట్ లాయర్. ఆయన పాడ్కాస్ట్ ఆయన అందరిలో ఒకటే చెప్తాడు, నేను నా క్లయింట్ కి ద బెస్ట్ ఛాన్స్ ఇస్తాను అంతే. ఐ డోంట్ కేర్ ఇఫ్ హీ విన్స్, హీ లూజెస్, he goes into jail, I don't care. ఆయనకి బెస్ట్ ఛాన్స్ ఇవ్వడం నా జాబ్, at life, at justice. So that's what I also feel I do for myself. ఎందుకంటే I will give a best chance of my baby to have a very good life. దాని తర్వాత ఏమైందని ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. నార్మల్ ఆర్థోపెడిషన్కి ఓ పీడియాట్రిక్ ఆర్థోపెడిషన్కి చాలా స్కిల్ లెవెల్ డిఫరెన్స్ కావాలి కదా సార్. ఎందుకంటే అడల్ట్ బోన్స్ని ట్రీట్ చేసేటప్పుడు కానీ, చిన్న పీడియాట్రిక్ బోన్స్ చేసేటప్పుడు సేమ్ లెవెల్ ఆఫ్ స్కిల్ సరిపోతుందా సార్, లేకపోతే యూ నీడ్ టు గెట్ మోర్ స్కిల్డ్? ఆబ్వియస్లీ చాలా స్కిల్ కావాలండి, ఎందుకంటే ఇది ఒక సూపర్ స్పెషాలిటీ బ్రాంచ్ కాబట్టి. జనరలీ ఎట్లా ఉంటుంది అంటే, ఆఫ్టర్ ఎంఎస్ ఆర్థో, ఎంఎస్ అంటే మన మాస్టర్స్ చేసినప్పుడు 3 years ఆఫ్ ఆర్థోపెడిక్స్లో వి గెట్ అక్వైంటెడ్ టు ఆల్ ద సబ్ బ్రాంచెస్ ఆఫ్ ఆర్థోపెడిక్స్. అంటే మన స్పైన్ అనుకోండి, ప్లాస్టీ అనుకోండి, స్కోపీ అనుకోండి, అంటే ఈ కీ హోల్ సర్జరీస్, నీ రీప్లేస్మెంట్స్, జాయింట్ రీప్లేస్మెంట్స్, ఫ్రాక్చర్స్, ఇవన్నీ చేస్తాం అనమాట. దీని మీద వన్ ఆఫ్ ద బ్రాంచెస్ పీడియాట్రిక్ ఆర్థో. సో దాని తర్వాత ఇంకో 2-3 years ఆఫ్ లెర్నింగ్ ఇస్ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్. అండ్ ఇంకొక పెద్ద థింగ్ పీడియాట్రిక్ ఆర్థోలో ఏంటి అంటే, యాజ్ మీరు అన్ని చాలా మైన్యూట్ ఉంటాయి. మీరు ఒక అడల్ట్ లో చూసిన నర్వ్ సైజ్ కానీ, ఆర్టరీ ఆర్ బోన్ సైజ్ ఆర్ వెరీ బిగ్, పెద్దగా ఉంటాయి. ఇట్స్ వెరీ విజిబుల్ అండ్ ఇట్స్ ఈజీ కైండ్ ఆఫ్ టు ఆపరేట్ మోస్ట్ ఆఫ్ ద అడల్ట్ కేసెస్. బట్ అదే మీరు పీడియాట్రిక్ వచ్చేసరికి అవన్నీ మీనియేచర్ లో ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, దే ఆర్ గ్రోయింగ్ కిడ్స్. ఎందుకంటే ఇప్పుడు అడల్ట్ కి అనేది హిస్ గ్రోత్ ఇస్ ఓవర్. సో మీరు యువర్ ఫిక్సేషన్ అంటే మీరు పెట్టిన ప్లేట్లు కానీ, వాట్ ఎవర్ యూ కెన్ డూ ఇన్ అ లిటిల్ క్రికెట్ ఆల్సో, ఇట్ కైండ్ ఆఫ్ ఓకే అండ్ ఇట్స్ నాట్ దట్ బ్యాడ్. కానీ ఏంటంటే కిడ్స్లో అట్లా ఉండదు. మీరు ఎక్కడైనా పోయి ఎక్కడైనా ఫైసెస్ అంటే ఎస్పెషల్లీ గ్రోత్, మన నీ జాయింట్ దగ్గర, రిస్ట్ దగ్గర, షోల్డర్ దగ్గర గ్రోత్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అక్కడ ఇఫ్ యూ డ్యామేజ్ ఇట్ లిటిల్ మోర్, దెన్ ఇట్ ఇస్ ప్రిటీ సీరియస్. వాళ్ళకి ఏంటంటే లిమ్స్ షార్ట్గా అయిపోవడము, లైఫ్ లాంగ్ డిఫార్మిటీస్ ఉండడము, ఇలాంటివి అవుతాయి. సో దే మైట్ నీడ్ మల్టిపుల్ సర్జరీస్ ఆల్సో. యాక్చువల్లీ అసలు పీడియాట్రిక్ ఆర్థోపెడిషన్ అందుకు మా డాక్టర్ అవైలబుల్ ఉంటారని చెప్పేసి చాలా మందికి అవైలబుల్ ఉంటారని కూడా తెలియదు సార్ యాక్చువల్గా. ఎందుకంటే మార్కెట్లో పీడియాట్రిక్ ఆర్థో అవైలబుల్ అనేది చాలా రేర్గా, నాలెడ్జ్ ఉండడం కూడా చాలా రేర్గా ఉంటుంది. అందులో ఇంకో మిస్కన్సెప్షన్స్ ఏంటంటే, పిల్లలకు తొందరగా హీల్ అయిపోద్ది వాళ్ళకి ఎలా ఫ్రాక్చర్ ఉన్నా కూడా అని చెప్పేసి చాలా నేను కొన్ని దగ్గర విన్నాను. ఎందుకంటే ఈ ఊళ్ళలో కట్టే ఆయుర్వేదిక్ కట్లు కానీ, లేకపోతే ఓన్లీ బొక్కలకు డాక్టర్లు అని చెప్పి స్పెషల్గా ఓన్లీ కట్లు కట్టేవారు కానీ ఉంటారు. చిన్నపిల్లలకి తొందరగా హీల్ అయిపోతుందని చెప్పి పసరు కట్లు కడుతూ ఉంటారు. వాళ్ళందరికీ నార్మల్గా ఈ అవేర్నెస్ లేకపోవడానికి కానీ, మేము పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ రావడానికి కానీ మీ సైడ్ నుంచి మీరు ఏం చేయగలుగుతారు సార్? నా సైడ్ నుంచి నేను ఏం చేయగలను, మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలను. అండ్ అనదర్ థింగ్, రాంగ్ థింగ్స్ పేరెంట్స్కి చెప్పను. నేను ఏ రోజు ఇప్పటివరకు కూడా
ఒక సర్జరీ అవసరం లేకపోతే ఇది అవసరం అని చెప్పింది లేదు, నేను చేయనట్లా ఫస్ట్ థింగ్. అండ్ మీరు చెప్పినట్టు నిజమే, అది బొక్కలు చిన్నపిల్లల్లో ఫ్రాక్చర్స్ ఇలాంటివి అయినప్పుడు చాలా ఫాస్ట్ హీల్ అవుతాయి. అప్ టు 10 years ఆల్మోస్ట్ 3 నుంచి 4 వారాల కంటే ఎక్కువ చాలా ఈజీ వరకు సరిపోతుంది ట్రీట్మెంట్, కంప్లీట్ హీల్ అవుతుంది, ఏం ప్రాబ్లం ఉండదు. అడల్ట్స్ కి టేక్స్ మోర్ టైం. టాకింగ్ అబౌట్ ఇది సి మోస్ట్ ఆఫ్ ద ఫ్రాక్చర్స్, మోర్ దెన్ 90% ఆఫ్ ఫ్రాక్చర్స్ ఇన్ కిడ్స్ డోంట్ రిక్వైర్ ఎనీ సర్జరీస్. అసలు సర్జరీస్ అనేది మాక్సిమం అవసరమే ఉండదు. దానికి ఒక మంచి మీరు అంటారు పిండి కట్ అంటారు, సిమెంట్ కట్ అంటారు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కట్, ఇలాంటివే వేస్తాం మేము. వేసి దాంట్లోనే మాక్సిమం హీలింగ్ అవుతుంది అండ్ బేబీ విల్ హ్యావ్ అ నార్మల్ హెల్దీ లైఫ్, ఏం ప్రాబ్లం ఉండదు. టాకింగ్ అబౌట్ ఈ పుత్తూరు కట్లు కట్టే వాళ్ళు వీళ్ళందరూ కూడా చూడండి, అడల్ట్స్ కి మంచి రిజల్ట్స్ ఇవ్వలేరు వీళ్ళు, కిడ్స్ కి ఇస్తారు. ఎందుకంటే కిడ్స్ కి ఆ పెట్టేది ఆ 4-5 weeks కి పెట్టేస్తే అది హీల్ అయిపోతుంది. ఒక స్పెషల్ స్టేజ్ ఉంటుంది హీలింగ్ లో, రీమోడలింగ్ అని. కిడ్స్ లో ఏంటి అంటే రీమోడలింగ్ అంటే ఏంటంటే ఆ వంకరగా ఉన్న బోన్ కూడా కంప్లీట్ స్ట్రైట్ అయిపోతుంది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. ఆ అమేజింగ్ ఫినామినన్ తోని వీళ్ళు ఇంకా సర్వైవ్ అవుతుంది. ఇది పార్ట్లీ మిస్టేక్ ఆఫ్ సర్జన్స్ ఆల్సో. ఐ వోంట్ సే ఓన్లీ వాళ్ళదే అని కాదు, సర్జన్స్ది కూడా తప్పు, హాస్పిటల్స్ది కూడా తప్పు. నేను చాలా డాక్టర్స్ని చూస్తా హూ ఆర్ ఇన్ దేర్ 40s, 50s అండ్ ప్రిటీ మోర్ ఎక్స్పీరియన్స్ దెన్ మీ, హూ ఆపరేట్ అన్నెసరీ. మాక్సిమం సర్జరీస్ ఆర్ నాట్ రిక్వైర్డ్ ఇన్ పీడియాట్రిక్ కేసెస్. మేము మాక్సిమం పిఓపిలే వేస్తాం. 10 years దాకా అయితే లిటరలీ నేను అసలు సర్జరీ చేసేదే నాకు ఇప్పుడు అసలు ఫ్రాక్చర్ అనే ఓన్లీ కన్జర్వేషన్ కోసం వస్తాయి. ఐ హ్యావ్ అ పేషెంట్ ఫ్రమ్ వన్ గేటెడ్ కమ్యూనిటీ, హ్యూజ్ గేటెడ్ కమ్యూనిటీ, వాస్ టోల్డ్ సర్జరీ. 3-4 surgeons ని కలిస్తే సర్జరీ చెప్పారు. నా దగ్గరకు వస్తే ఏమవుతుందండి, పిఓపి వేద్దాం, మంచి హీల్ అవుతుంది. అక్కడ నుంచి నాకు ఆల్మోస్ట్ 50 కేసులు వచ్చినాయి. 50 kids ఫ్రాక్చర్. వాళ్ళకి స్కేటింగ్ రింగ్ ఉంది, వాళ్ళకి బాస్కెట్ బాల్ అవన్నీ ఉన్నాయి అనమాట. సో దే కీప్ ఆన్ హ్యావింగ్ ఫ్రాక్చర్స్, దే కీప్ ఆన్ కమింగ్ బ్యాక్ టు మీ. ఎవ్రీ టైమ్ ఐ టెల్ నో సర్జరీస్ రిక్వైర్డ్. ఐ కీప్ పుట్ మై పిఓపి అండ్ సెండ్. దే ఆర్ వెరీ హ్యాపీ. అదే చెప్తున్నా కదా, దీంట్లో డాక్టర్స్ కూడా చాలా మంది అన్నెసరీ. నేను ఎన్ని అట్రాసిటీస్ చూస్తాను. వెరీ సాడ్. టూ మెనీ సర్జన్స్, ఎస్పెషల్లీ నేను అబ్జర్వ్ చేసింది యంగ్ సర్జన్స్ కంటే ఓల్డ్ సర్జన్స్ చేయడం చాలా అట్రాషియస్. యంగ్ సర్జన్స్ ఆబ్వియస్లీ దే ఆర్ నాట్ ప్రాక్టీస్ ఇనఫ్, ఇంటెలిజెంట్ ఇనఫ్, టైం పడుతుంది వాళ్ళకి తెలుసుకోవడానికి. కానీ ఓల్డ్ సర్జన్స్ ఆర్ ఆల్రెడీ ఎర్నింగ్ సో మచ్, దే డూ ఎర్నింగ్స్ లైక్ దిస్. అన్నెసరీ సర్జరీలు చేయడం, అస్సలు అవసరం లేని దానికి సర్జరీ చేయడం. సో ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ ఐ టాక్ అగేన్స్ట్ దెమ్ దే మైట్ ఫీల్ అఫెండెడ్, బట్ దిస్ ఇస్ నాట్ రైట్. నేను ఒకటే అడుగుతా, వెన్ ఐ హ్యావ్ వెరీ బ్యాడ్ ఆర్గ్యుమెంట్స్ విత్ ఫ్యూ ఆర్థో సర్జన్స్, వాళ్ళ కేసెస్ గురించి నాతో మాట్లాడుతున్నప్పుడు ఐ ఆస్క్ దెమ్ ఓన్లీ వన్ థింగ్, నీ కొడుకైతే చేస్తావని అడుగుతా. బికాజ్ నా కొడుకైతే నేను చెయ్యాలి, విచ్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఫర్ మై కిడ్, is not acceptable for any kid in the world. Adults గా మన ప్రైజ్డ్ పొజిషన్ ఇస్ అ కిడ్. మన కిడ్ కంటే ఇంపార్టెంట్ ఏది ఉండదు వరల్డ్ లో, ఏది లేదు యాక్చువల్లీ. మన కిడ్ కంటే ఇంపార్టెంట్ అంతే కదా. మనం వదులుకుంటాం మన ఆస్తులు, మన ఫ్యామిలీ అన్ని వదులుకుంటాం మన కిడ్ కోసం. అలాంటి కిడ్ని తీసుకొచ్చి నీ చేయిలో పెడుతున్నారంటే వాళ్ళు నువ్వు ఎంత రెస్పాన్సిబుల్ ఉండాలి. యు ఆర్ లైక్ అనదర్ ఫాదర్ టు ద బేబీ కదా. ఇంకా ఫర్ ద రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్ యు ఆర్ ఎఫెక్టింగ్ హిస్ లైఫ్. అది ఎందుకు అర్థం అవ్వట్లేదు. సో నేను చాలా మంది చూస్తాను, నేను అందుకే చిన్న హాస్పిటల్స్ లో ఆపరేట్ చేయమంటే కూడా భయపడతాను. ఎందుకు ఇస్ నాట్ యాక్సెప్టబుల్ ఫర్ ఎవ్రీ కిడ్ ఇస్ మై కిడ్. నార్మల్గా ఇప్పుడు ఈ పీడియాట్రిక్ ఆర్థో ఇష్యూస్ మామూలుగా బేసిక్గా ప్రెగ్నెంట్ లేడీలో ఉన్నప్పుడు మనం చాలా టెస్ట్ చేస్తుంటాం కదా సార్ నార్మల్గా. దాంట్లో మన ఈ కంజెనిటల్ కానీ ముందే డిటెక్ట్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి సార్ పీడియాట్రిక్ బోన్ ఇష్యూస్ లైక్ స్కోలియోసిస్ కానీ ఏదైనా కానీ మదర్ ఊమ్లో ఉన్నప్పుడే మనం దీన్ని డిటెక్ట్ చేసి ఓకే దీనికి రెడీగా ఉండొచ్చు మనం అని చెప్పి బెటర్మెంట్ చేయడానికి ఏమైనా ఛాన్స్ ఉంది? అవును, మ్యాక్సిమం ఆర్థోపెడిక్ డిఫార్మిటీస్ అయితే మనకు వూమ్లోనే తెలుస్తాయి, మ్యాక్సిమం తెలుస్తాయి. తెలుసుకోవడం కూడా ఎందుకు అనేది కూడా నీకు ఇంపార్టెన్స్ చెప్తా. ఎస్పెషల్లీ టీఫా స్కానింగ్ అని ఉంటుంది. 16 to 24 weeks టైంలో ఆ టీఫా స్కానింగ్ అవుతుంది. చాలా మంది పేరెంట్స్ పెరిఫరీస్లో టీఫా స్కానింగ్ చేసుకొని సిటీవీ ఉందని, స్పైన్ ప్రాబ్లమ్ ఉందని, చెస్ట్ ఇష్యూస్ ఉన్నాయని నా దగ్గరకు వస్తారు. ఆ టీఫా స్కానింగ్ రిపోర్ట్ తీసుకొని మదర్ ఫాదర్ వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళని అడుగుతారు. దాంట్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ టీఫా స్కానింగ్ దాంట్లో అది ఇంకా డౌట్ఫుల్లే ఉంటుంది. సో ద డిఫార్మిటీస్ మనకు కనిపించినా అవి 100% ఉండాలని రూల్ లేదు. ఓకే, అది నార్మల్ బేబీ కూడా రావచ్చు. అది ఒకటి. సెకండ్ థింగ్ ఏముంటది అంటే అది డౌట్ఫుల్ ఉన్నప్పుడు నేను సజెస్ట్ చేసేది చాలా మంది పేరెంట్స్ కి ఏంటంటే ఇంకొక టీఫా రిపీట్ చేయండి సార్. ఇప్పుడు ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ అని వచ్చారు. ఐ థింక్ యూ హావ్ హర్డ్ ఆఫ్ ఇట్. ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ అంటే వాళ్ళు స్పెసిఫికల్లీ ఫీటల్ డిఫార్మిటీస్ మాత్రమే చూస్తారు. వాళ్ళు చాలా బాగుంటుంది స్కానింగ్. దే ఆర్ హైలీ ట్రైన్డ్. నా దృష్టిలో కొన్ని గుడ్ సెంటర్స్ ఆర్ దేర్. ఐ విల్ గివ్ ద నేమ్స్ ఆల్సో. యూ కెన్ గో దేర్. ఆర్ వెరీ గుడ్ డాక్టర్స్ ఆర్ దేర్. వాళ్ళు ఏంటంటే నిజంగా ఏమైనా ఈవెన్ ఇఫ్ సమ్ డాక్టర్ సీస్ యూ కెన్ ఆల్వేస్ టేక్ అ సెకండ్ ఒపీనియన్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. సో దాంట్లో వెళ్ళి యూ హ్యావ్ టు గెట్ అనదర్ స్కాన్ అండ్ దెన్ ఓన్లీ కమ్ మీట్ మీ. నేను ఇది కూడా చెప్తా. ఫస్ట్ ఇంకోటి తీసుకొని ఐ ట్రస్ట్ దిస్ డాక్టర్, ఈ డాక్టర్ బాగా చెప్తారండి, ఈయన దగ్గరకు పోండి. ఈయన కూడా అన్నాడంటే రండి నా దగ్గరకు అని చెప్తా. ఇంకొక థర్డ్ థింగ్ వాట్ ఐ హావ్ అబ్జర్వ్డ్, పెరిఫరీస్ లో రేడియాలజిస్ట్ కాకుండా గైనకాలజిస్ట్ స్కాన్స్ చేస్తారు. దే ఆర్ నాట్ ట్రైన్డ్ ఇన్ అండర్మైనింగ్ దెమ్. అది వాళ్ళ జాబ్ కాదు.
నేను అదే చెప్తున్నా, ఎవరిది ఏ జాబ్ వాళ్ళది చేస్తే బాగుంటుంది. సో మెనీ స్కాన్స్ దట్ ఐ హావ్ సీన్ దే మిస్ అవుట్ వీళ్ళ వల్ల. అండ్ కొన్ని ఒక డిగ్రీ కూడా వచ్చింది, సమ్ సోనోగ్రఫిస్ట్ అని వచ్చారు, దట్స్ అ వెరీ స్మాల్ డిగ్రీ ఆఫ్ 6 months or 1 year అండ్ దే కాల్ దెమ్సెల్వ్స్ రేడియాలజిస్ట్. అది యాక్చువల్లీ రాంగ్. బేబీ యూ హ్యావ్ మిస్డ్ వన్ డిఫార్మిటీ. సడన్ గా సర్ప్రైజ్ లాగా ఎండ్ డెలివరీ అయినప్పుడు మదర్ కి మా ఫాదర్ తెలిసిన వాళ్ళు ఎంత టర్మాయిల్ త్రూ పోతారు. అది మనకైతే ఎవరికైనా ఇట్స్ వెరీ ట్రామాటిక్. సో నేను అదే చెప్పేసి ఇట్లా కంటే ఫస్ట్ మీరు వెళ్తున్నారు ఒక దగ్గరికి, స్కాన్ దగ్గరికి వెళ్తున్నారంటే ఫస్ట్ వాళ్ళ క్వాలిఫికేషన్ ఏందని చూడండి అట్లీస్ట్. ఓకే, అది. అండ్ అనదర్ థింగ్, ఇఫ్ ఎట్ ఆల్ యూ హ్యావ్ డౌట్, ఇంకొక బెటర్ సెంటర్స్ ఉంటాయి, ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ అని ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్కాన్ తీసుకొని దాని తర్వాత పీడియాట్రిక్ ఆర్థోస్ని కలవచ్చు. దాని తర్వాత మనకి ఏం తెలుస్తుంది అంటే ఇది ఎంత సివియర్ డిఫార్మిటీ అని తెలుస్తుంది. కొన్ని డిఫార్మిటీస్ అంటే చాలా సింపుల్ ఉంటాయి, ఇప్పుడు సిటీవీస్ అని, అంటే మన క్లబ్ ఫుట్ అంటారు అది, ఆర్ అదర్వైజ్ కొన్నిసార్లు స్కోలియోసిస్, మైల్డ్ స్కోలియోసిస్ అంటే హెమివర్టిబ్రా ఇలాంటివి ఉంటాయి బేబీస్కి, అవి కూడా పెద్ద సీరియస్ కాదు. కొన్ని డిఫార్మిటీస్ ఉంటాయి, ఏంటంటే హెడ్ సరిగ్గా డెవలప్ అవ్వదు, దాని తర్వాత స్పైన్ మొత్తం ఓపెన్ ఉంటుంది, దాని తర్వాత పెల్విస్ ఓపెన్ అయిపోతుంది వాళ్ళది, అబ్డామినల్ ఆర్గన్స్ ఓపెన్ అయిపోతాయి. ఇలాంటి డేంజరస్ డిసీజెస్ అనమాట. ఈ స్పైనో మెలింగో సీల్స్ అని అంటే ఏంటంటే ఇక్కడ మన స్పైన్ బ్యాక్ నుంచి మొత్తం స్పైన్ బయటకు వచ్చేస్తుంటుంది, అది క్లోజ్ అవ్వదు అనమాట. సో ఇలాంటి డిఫార్మిటీస్ మా దగ్గరకు వచ్చినప్పుడు మేము బేబీని డిస్కార్డ్ చేయమని చెప్తాం, ఎందుకంటే దట్ బేబీ విల్ నెవర్ హ్యావ్ నార్మల్ లైఫ్. ఏంటంటే అవి ఎంత సివియర్ డిఫార్మిటీస్ ఉంటాయంటే ఆ బేబీ నడవలేకపోవడము, నిలబడలేకపోవడము, అంటే నార్మల్ బేబీస్ లాగా ఆడుకోలేకపోవడం, లైఫ్ లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి వాళ్ళకి. సో యూఆర్ గెటింగ్ డిసేబుల్డ్ కిడ్ ఇన్ టు దిస్ వరల్డ్. ఇంకా వాళ్ళకి మల్టిపుల్ సర్జరీస్ అవుతాయి, సర్జరీస్ అయిన తర్వాత కూడా గ్యారంటీ ఉండదు, ఇట్స్ వెరీ టఫ్. సో అట్లా ఆ సివియారిటీ ఆఫ్ డిఫార్మిటీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటంటే ఎంత సివియర్ ఉంది ఈ డిఫార్మిటీ అనేది తెలుసుకోవడానికి చాలా ఇంపార్టెంట్. అది తెలుసుకుంటే మనం ఈ ప్రెగ్నెన్సీ క్యారీ చేయాలా తీసేయాలని కూడా డిసైడ్ చేస్తాం కదా. డాక్టర్ కానీ ఏ పేరెంట్ కానీ ఒక డిఫార్మ్డ్ కిడ్ని వరల్డ్లోకి తీసుకోవాలని ఉండదు, ఎందుకంటే అది వాళ్ళకు కూడా సఫరింగ్, మనకు కూడా సఫరింగ్, డాక్టర్స్ కూడా సఫరింగ్. అది ఇట్స్ నాట్ దట్ ఈజీ. చూడండి, మీరు లైఫ్ లాంగ్ ఒక బేబీని ఫాలో అప్ చేసుకుంటే, సర్జరీలు చేసుకుంటే ఎవరికి ఉంటుంది అట్లా. సో ఎకనామికల్ బర్డెన్ చూడండి, ఎమోషనల్ బర్డెన్ చూడండి, ఇంకా వాళ్ళు నెక్స్ట్ బేబీకి అందామంటే కూడా ఎంత భయపడతారు. నేను ఇది కూడా చాలా మంది పేరెంట్స్ చూస్తాను, ఒక సెరెబ్రల్ పాల్సీ కిడ్ రాగానే దే ఆర్ సో స్కేర్డ్ ఆఫ్ సెరెబ్రల్ పాల్సీ కిడ్ కానీ ఆర్ సిటీవీ కిడ్స్ ఆల్రెడీ సెకండ్ బేబీ చేసుకుంటే ఎంత భయపడతారు. యాజ్ పేరెంట్స్ వీ వాంట్ అట్లీస్ట్ వన్ నార్మల్ కిడ్ కదా, ఎనీ పేరెంట్. ఎందుకంటే ఒక పేరెంట్ అనేది, ఒక డాక్టర్ అనేది ఎట్లా ఆలోచిస్తారు తెలుసు, ఒక డాక్టర్ ఒక పేరెంట్ నువ్వు ఎట్లా ఆలోచిస్తావు అంటే, నా తర్వాత ఈ బేబీ పరిస్థితి ఏంటి, ఈ బేబీ నడవలేదు, వీల్ చైర్ బౌండ్ అయిపోయింది, ఆర్ ఇంటెలిజెన్స్ సరిగ్గా లేదు, ఈ కాంట్ ఫెండ్ ఫర్ అస్, అంటే తనంతా తాను మనీ ఎర్న్ చేసుకొని ఫుడ్ ఎర్న్ చేసుకొని తినలేనప్పుడు చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. ఆ రెస్పాన్సిబుల్ అడల్ట్ ఎవరు అని మనం ఆలోచిస్తాం కదా. ఇంకో 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంటారు, తర్వాత చనిపోయిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళు బతికి ఉంటారు కదా. సో వాళ్ళకి మేము అదే చెప్తాం, యూ కెన్ హ్యావ్ అ నార్మల్ కిడ్ అని. కానీ దానికి కూడా మళ్ళీ జెనెటిక్ అసెస్ ఉంటాయి. ఎట్లా అంటే ఒక పేరెంట్కి ఇలాంటి డిజీజ్ వచ్చి జెనెటిక్ డిజీజ్ లాగా ఇది అనిపించిందంటే వి సెండ్ దెమ్ ఫర్ జెనెటిక్ కౌన్సిలింగ్. అంటే అప్పుడు పేరెంట్స్ ఇద్దరు జెనెటిక్ టెస్ట్, మళ్ళీ బేబీ కూడా జెనెటిక్ టెస్ట్ చేసి ఒకవేళ ప్రాబబిలిటీ ఆఫ్ నెక్స్ట్ బేబీ హ్యావింగ్ ద డిజీజ్, అంటే నెక్స్ట్ బేబీకి ఎంత పర్సెంటేజ్ ఛాన్స్, 50%, 100%, 10%, 20% ఏదనేది మనకు తెలుస్తుంది. సో అది తెలిసినప్పుడు మేము వాళ్ళకి సజెషన్ ఇస్తాం అనమాట. చూడండి సార్, మీకు ఇట్లా ఉంది, మీరు రిస్క్ తీసుకోవాలనుకుంటే ఇట్లా కాదు, అంటే మీకు వద్దు రిస్క్, ఒక నార్మల్ కిడ్ కావాలంటే అడాప్షన్ ఏజెన్సీస్ ఉన్నాయి, సిఏ మన సెంట్రల్ అడాప్షన్ కమిషనర్స్ వెరీ గుడ్ ఫ్రెండ్. సో వాళ్ళకి వి పుట్ రిక్వెషన్ అనమాట ఈ పేరెంట్స్ మీద, అంటే ఈ పేరెంట్స్ ఇట్లా డిఫార్మ్ కిడ్ ఉంది, వీళ్ళకి ఒక నార్మల్ మంచి కిడ్ కావాలి. అప్పుడు అలాంటి బేబీస్ కూడా వస్తారు మా దగ్గరికి. ఆ బేబీస్ తీసుకొచ్చి మా దగ్గర ఎగ్జామినేషన్ నియమించుకుంటారు. లైక్ ఏంటంటే వీళ్ళకి ఏం డిజీజ్ లేవు కదా, వాళ్ళకి అన్ని టెస్ట్ చేస్తాం మేము, హార్ట్, లంగ్స్, మళ్ళీ బ్రెయిన్ స్కాన్స్ చేస్తాము, మళ్ళీ ఎక్స్రేస్ తీసుకుంటాం, ఎగ్జామినేషన్ చేస్తాం, ఆడిపిస్తాము, కొన్ని రోజులు అబ్జర్వేషన్లో పెడతాం. అట్లా బేబీ కంప్లీట్లీ హెల్దీ ఉంది, బాగుంది అంటే దెన్ వీ గివ్ దట్ అడాప్షన్ టు ద పేరెంట్స్ అన్నమాట. సో ఒక కంప్లీట్ లైఫ్ ఆలోచించాలి. బేబీ పుట్టిన తర్వాత ఎన్ని మంత్స్లో మనం ఒకవేళ ఫీటల్ లెవెల్లో ఉన్నప్పుడు మనం చెక్ చేయలేదు అనుకోండి, మనకు దొరకలేదు, మిస్ అయింది అనుకుంటే, బేబీ పుట్టిన తర్వాత ఎన్ని డేస్లో మనకి ఇవన్నీ రిజల్ట్స్ అవడం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది సార్? అంటే ఈ డిఫార్మిటీస్ బయటకు రావడం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సార్, ఏ ఏజ్లో పర్టికులర్గా అంటూ? పుట్టుకతోనే తెలుస్తుంది, పుట్టంగానే బేబీ చేతులకు రాగానే తెలుస్తుంది. అంటే కొన్ని తెలియవు, ఎట్లా మన హిప్ జాయింట్ డిస్లొకేషన్స్ కానీ ఆర్ స్పైన్ వంకర్ ఉండడం ఇలాంటివి జనరల్లీ తెలియవు, ఎందుకంటే అంత స్కిల్డ్ పీపుల్ స్టార్టింగ్లో ఎగ్జామిన్ చేయరు కాబట్టి. కానీ దీనికోసమే యూకేలో ఒక NIP ప్రోగ్రామ్ అని ఉంది, మీరు చూడండి ఎప్పుడైనా టైం ఉంటే. దాంట్లో ఏంటంటే బేబీ బార్న్ అయిన ఫస్ట్ 3-4 డేస్లోనే అందరు మేజర్ కన్సల్టెంట్స్ చూసేస్తారు, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్, పీడియాట్రిక్ పల్మనాలజిస్ట్, పీడియాట్రిక్ ఆర్థో, వీళ్ళందరికీ కంపల్సరీ ఉంటుంది. ఒక USG హిప్స్ తీస్తారు, ఒక చెస్ట్ ఎక్స్రే అన్ని తీస్తారు బాడీది, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చూస్తారు, నోర్ అంతా ఎగ్జామిన్ చేస్తారు, క్లెఫ్ట్ ప్యాలెట్ ఇవన్నీ కూడా ఉంటాయి అవి, కళ్ళు ఎగ్జామిన్ చేస్తారు, హియరింగ్ ఎగ్జామిన్ చేస్తారు, ఇవన్నీ చేస్తారు. సో మన దాంట్లో బికాస్ ఆఫ్ ద పాపులేషన్ బూమ్ ఇట్స్ టఫ్ ఫర్ టు డూ, కానీ పేరెంట్స్ ఇఫ్ దే కెన్ అఫోర్డ్ దే కెన్ గెట్ ఇట్ డన్. జనరలీ ఇప్పుడు మెల్లిమెల్లిగా దీంట్లో కూడా ఇంట్రొడ్యూస్ చేస్తారు మన పెద్ద కార్పొరేట్స్, దే ఆర్ ఆల్సో డూయింగ్ ఇట్. సో నన్ను అడిగితే ప్రతి పేరెంట్ స్వతహాగా బేబీ పుట్టిన ఫస్ట్ 15 డేస్లో అట్లా, అంటే 3-4 డేస్లో డిశ్చార్జ్ అయిపోతారు, ఈవెన్ ఇఫ్ సిజేరియన్ చేసినా
3-4 డేస్ తర్వాత ఒక 1 వీక్ అట్లా వెయిట్ చేసి బేబీ కొంచెం మిల్క్ బాగా ఫీడ్ తీసుకుని అంటే వాళ్ళు ఈ కన్సల్టెంట్స్ దగ్గరికి వెళ్ళి ఎగ్జామిన్ చేయించుకోవడం మంచిది. ఒక పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్, ఒక పీడియాట్రిక్ ఆర్థో అండ్ వాట్ ఈస్ పీడియాట్రిక్ పల్మనాలజిస్ట్ వీళ్ళు ఉంటారు. వెళ్ళి ఊరికి జస్ట్ షో దెమ్ నథింగ్ ఇస్ అయినా గుడ్ కదా మనందరికీ. కానీ ఏమైనా ఉంది అంటే ఇట్స్ టఫ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. ట్రీటింగ్ ఈజ్ వెరీ టఫ్. సార్ నార్మల్గా పిల్లలు ఒక సడన్ ఏజ్ గ్రూప్లో రాగానే నడవడం స్టార్ట్ చేస్తున్న పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సార్. నార్మల్గా ఈయన నెలలు దాటిన తర్వాత నడవట్లేదు ఏంటి, మా బాబు నడవట్లేదు ఏంటి, సేమ్ ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలు నడుస్తున్నారు, ఇదే మా అక్క కూతురు లేదు మా అక్క కొడుకు నడుస్తున్నాడు, ఇలాంటి ఒక కంపారిజన్లోకి వచ్చేస్తుంటారు. అంటే అందరికీ ఒకే టైమ్ ఆఫ్ పీరియడ్లో నడవడం మాట్లాడడం ఇవన్నీ వచ్చేస్తుంది సార్ నడవడం. అసలు ఒకవేళ రాకపోతే ఈ పీడియాట్రిక్ కన్సల్టేషన్ కానీ మీ ఆర్థో కన్సల్టేషన్ కానీ ఎప్పుడు అవసరం పడుతుంది సార్ వాళ్ళకి? సో యా, ఇది మీరు మాట్లాడే గ్రాస్ మోటార్ ఫంక్షన్స్ గురించి. ఇదే గ్రాస్ మోటార్ అంటే గ్రాస్, ఫైన్ మోటార్ అంటే మన ఫింగర్స్, రైటింగ్, లాంగ్వేజ్ ఇవన్నీ అనమాట. గ్రాస్ మోటార్ అంటే ఏంటంటే ఈ నిలబడడం, కూర్చోవడం, ఏ టైంకి రావాలి. సో నేను మీకు సింపుల్గా చెప్తా. 3, 6, 9, 12 ఇది ఈ 4 మైల్ స్టోన్స్ మాకు చాలా ఇంపార్టెంట్. 3 months అప్పుడు బేబీ అట్లీస్ట్ నెక్ లేపాలి, నెక్ నిలబెట్టాలి. ఇట్లా మనం ఎత్తుకుంటే నెక్ ఇట్లా నిలబెడతారు కదా బేబీ, ముందేమో ఇట్లా పడిపోతుంటారు ఇట్లా, కానీ తర్వాత నెక్ నిలబెడతారు 3 monthsకి. 6 monthsకి కూర్చుంటారు, నడుము వస్తుంది అనమాట వాళ్ళకి. ట్రంక్ కంట్రోల్ వస్తే వాళ్ళు కూర్చుంటారు మంచిగా, ఇట్లా కూర్చోబెట్టినా మంచిగా, పడిపోకుండా. ముందు పడిపోతుంటారు, తర్వాత కూర్చుంటారు. 9 monthsకి స్టాండింగ్ విత్ సపోర్ట్ అంటే పట్టుకొని నిలబడతారు. చిన్న మనల్ని పట్టుకొని లేపి నిలబడుతుంటారు. ఆర్ అదర్వైజ్ సోఫా సెట్స్ కానీ చైర్స్ కానీ పట్టుకొని 9 monthsకి. 12 monthsకి బేబీ షుడ్ వాక్ ఇండిపెండెంట్లీ. అంటే హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ కాదు 12 months అని. అప్ టు 1.5 year యూ కెన్ స్టిల్ వెయిట్. ఇంకా కొంతమంది లేట్ బ్లూమర్స్. దీనిలో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను నీకు. నేను ఈ వాకర్స్ చూస్తాను, ఈ సర్క్యులర్ వాకర్స్ ఉంటాయి, సర్క్యులర్గా ఉండి బేబీస్ని వేస్తారు, పయ్యలు ఉంటాయి. అది అస్సలే వేయద్దు, అది అసలే వేయకూడదు. బేబీని అస్సలు పెట్టొద్దు దాంట్లో. ఎందుకు పెట్టదు చెప్తా మీకు. ఎందుకంటే ఆ బేబీకి ఫస్ట్ నెక్ కంట్రోల్ వస్తుంది, తర్వాత ట్రంక్ కంట్రోల్ వస్తుంది, తర్వాత పెల్విస్ కంట్రోల్ వస్తుంది, దాని తర్వాత లింబ్ కంట్రోల్స్ వస్తాయి. ఓకేనా? సో ఈ ప్యాటర్న్లోనే బేబీ మైల్ స్టోన్స్ ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏమో నెక్ కంట్రోల్ 3 monthsకి నెక్ నిలబెడుతుంది, ట్రంక్ కంట్రోల్లో కూర్చుంటుంది, పెల్విస్ కంట్రోల్ నిలబడుతుంది, తర్వాత లింబ్ కంట్రోల్తో నడుస్తుంది. దీంట్లో మీరు ఏం చేస్తున్నారంటే ఆ బేబీని ఆ సర్క్యులర్ వాకర్లో కూర్చోబెడితే వాడు ఇక్కడ నుంచి పార్ట్సే వాడు. మనం ఎప్పుడైనా బేబీని మేము ఎంకరేజ్ చేసేది ఏంటి అంటే తన ఓన్ లింబ్ స్ట్రెంగ్త్, మజిల్ స్ట్రెంగ్త్ వాడి బేబీ నిలబడాలి, నడవాలి. వేరేదో మెషిన్ వైపు అవన్నీ యూజ్ చేయకూడదు, తప్పు. సో దీంట్లో ఏమవుద్దంటే బేబీకి ఇక్కడ నుంచి కంట్రోలే ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు, ఫ్లోర్ మీద కాళ్ళందో ఇట్లా నడవడం స్టార్ట్ చేస్తారు, దాని తర్వాత ఈ మసిల్స్ వాడడం మానేస్తారు. ఇంకేం చేస్తారు, వాళ్ళు అసలు ఉండనే ఉంటారు, చూసిరా ఇట్లా తిరుగుతూ ఉంటారు ఇట్లా డ్రర్ ఫాస్ట్గా. దట్స్ వెరీ డేంజరస్ కదా. బేబీస్ తల గుద్దేసుకుంటారు, ఆర్ అదర్వైజ్ ఏదైనా హాట్ థింగ్స్ ఉంటే మీద పోసుకుంటారు. ఎన్ని ఇంజరీస్ వస్తాయి మా దగ్గరికి అట్లా. ఇంకా స్టేర్స్ మీదకి పోతారు వాళ్ళు, వాళ్ళకి తెలియదు కదా, స్టేర్స్ మీద జారి పడిపోతారు. సో మెనీ బేబీస్ అస్సలు సర్క్యులర్ వాకర్స్ ఆర్ నాట్. ఎంతమంది బేబీస్ టో వాకింగ్తో వస్తారు ఎట్ 15 months, 16 months, 17 months, 1 year దాటిన తర్వాత ఇట్లా నడుచుకుంటూ వస్తారు. వారి టోస్ మీద ఉంటారు, కంప్లీట్ టో వాకర్స్ ఇట్లా వస్తారు. ఇంకా అట్రాషియస్ థింగ్ నేనేం చూసిందంటే మెనీ పీపుల్ సజెస్ట్ సర్జరీస్ ఫర్ దెమ్. అవన్నీ ఓన్లీ మ్యానిపులేషన్ చేస్తాం మేము. అంటే పిఓపి మ్యాక్సిమం కాస్ట్ వేస్తాం, వాకింగ్ కాస్ట్ అని కాళ్ళ దగ్గర వేస్తాం అనమాట. అది వేయడంతో బేబీ మంచిగా నడుస్తుంది. అంటే ఒక 4 weeks ఉంచుతాం. అది ఏంటంటే స్ట్రెచ్ చేయాలి, ఈ మసిల్ కాఫ్ మసిల్ అనేది టైట్ అయిపోతుంది. సో దానికి స్ట్రెచ్ కాస్ట్ అని ఇస్తాం. స్ట్రెచ్ కాస్ట్ ఇస్తే బేబీ నార్మల్గా నడుస్తుంది. జస్ట్ 4 weeks చేస్తే కంప్లీట్లీ నార్మల్ ఉంటుంది బేబీ. సో దానికి నేను సర్జరీస్ చేయడం చూసిన, వాకర్స్ వేయడం చూసిన, ఇవి అసలు చేయకూడదు. బేబీకి బెస్ట్ వాకర్ ఏంటంటే యాక్టివిటీ వాకర్ అంటారు. ఇప్పుడు మన పాత టైంలో చెక్కతో ఉంటున్న ట్రయాంగిల్ వాకర్, అది బెస్ట్. అది ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, బేబీ తన బాడీ వాడుతున్నాడు, పుష్ చేస్తుంటారు, తను పట్టుకొని నడుస్తున్నాడు కదా, తను పట్టుకొని తన లింబ్ మజిల్స్, తన ట్రంక్ మజిల్స్ వాడుతున్నాడు, కోర్ మజిల్స్ వాడుతున్నాడు. అది చాలా హెల్తీ. అది అబాండన్ అయిపోయింది. ది స్టూపిడ్ థింగ్ ఇస్ స్టిల్ ఇన్ ద మార్కెట్. అదే నాకు ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. చాలా మంచిది అది, చాలా. ఇప్పుడు ప్లాస్టిక్ కూడా దొరుకుతాయి మీకు, మెటల్ వేస్ట్ ప్లాస్టిక్ కూడా దొరుకుతాయి, హార్డ్లీ 500-600 రోడ్ మీద దొరుకుతాయి మీకు. సో అది తీసుకోండి, దట్స్ అ గుడ్ థింగ్. సో నేను చెప్తున్నాను 1.5 year వరకు బేబీ నడవట్లేదంటే ఇట్స్ ప్రిటీ బ్యాడ్. డెఫినెట్లీ యూ నీడ్ అ కన్సల్టేషన్. అంటే బేబీకి ఏదో డెవలప్మెంటల్ డిలే ఉంది. సో అట్లా 1.5 year వరకు ఐ థింక్ ఇట్ ఈస్ ప్రిటీ సీరియస్. దాని తర్వాత ఏంటంటే నార్మల్ చిన్నపిల్లలు కూడా ఈ ఆర్థరైటిస్ కండిషన్స్ డెవలప్ అవుతున్నాయి సార్ నార్మల్. దాన్ని స్పెషల్గా ఎలా మనం ట్రీట్ చేయగలుగుతాం సార్? అంటే దాన్ని నార్మల్గా ఓల్డ్ ఏజ్ పీపుల్ అయితే ఆస్టియో ఆర్థరైటిస్ కానీ, రిమటిక్ ఆర్థరైటిస్ కానీ, వేరే సెప్టిక్ ఆర్థరైటిస్, డిఫరెంట్ కండిషన్ ఆర్థరైటిస్ డెవలప్ అవుతుంటాయి. కానీ ఈ పిల్లలలో వచ్చే ఆర్థరైటిస్కి అప్పుడే అంటే ఏమైనా ఇన్బోర్న్ ఫ్యాక్టర్స్ వస్తాయి ఆ రీజన్, లేకపోతే ఏమన్నా ఇన్గ్రోయింగ్లో లేకపోతే డెవలప్ అవుతున్న కొద్దీ డెవలప్ అయ్యే ఫ్యాక్టర్స్ సార్ ఏమన్నా? దీంట్లో టైప్స్ ఉంటాయి సాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థరైటిస్ అంటే బేసిక్ ఆర్థరైటిస్ అంటే ఏంటంటే జాయింట్ ఇన్ఫ్లమేషన్.
ఆర్థ్రా ఇస్ జాయింట్ అండ్ ఐటిస్ ఇస్ ఇన్ఫ్లమేషన్ అనమాట. సో ఆర్థరైటిస్లో ఎన్నో టైప్స్ ఉంటాయి. ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ ఉంటుంది, లేకపోతే జూనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ మీరు కీళ్ళవాతం అంటారు. అలాంటి కిడ్స్కి కూడా వస్తాయి. కిడ్స్లో ఎట్లా ఇవన్నీ ఆటో ఇమ్యూన్ డిజీజ్ అనమాట. ఇప్పుడు మనము రుమటాయిడ్ ఆర్థరైటిస్ టైప్ మాడితే ఏంటంటే అదొక ఆటో ఇమ్యూన్ డిజీజ్. అంటే ఏంటంటే మన ఓన్ బాడీ సెల్స్కి మన బాడీయే యాంటీబాడీస్ తయారు చేస్తుంటారు. ఇది ఫారెన్ బాడీ అనుకోవచ్చు. సో దానివల్ల ఆ డిజీజెస్ వల్ల బేబీస్కి చాలామంది ఇలాంటి బేబీస్ ఏ కంప్లైంట్స్ వస్తుంది తెలుసా? మోకాలు ఉబ్బిపోతున్నాయని, ఫింగర్స్ ఎస్పెషల్లీ ఈ జాయింట్స్ అసలు మూవ్ చేయలేకపోతే టైట్ అయిపోయి వస్తున్నాయని, అర్లీ మార్నింగ్ వాళ్ళకి ఎంత టైట్ ఉంటుందంటే వాళ్ళు ఏం పట్టుకోలేకపోతారు, బ్రష్ పట్టుకోలేకపోతారు, నడవలేకపోతారు, ఇట్లా వస్తారు. సో ఇలాంటి బేబీస్కి బ్లడ్ టెస్ట్ చేసి మెడికేషన్స్ ఇస్తే వాళ్ళు నార్మల్ లైఫ్ బతుకుతారు. ఏ ప్రాబ్లం, వాళ్ళకి ఎలాంటి సర్జికల్ ఇంటర్వెన్షన్స్ అవసరం ఉండదు యాజ్ సచ్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే సెప్టిక్ ఆర్థరైటిస్ అంటే ఏంటంటే అది ఒక జాయింట్లో ఇన్ఫెక్షన్. సెప్టిక్ అంటే ఏంది? పస్ ఎక్కడో చూడండి జాయింట్ ఖరాబ్ అయింది. ఇది ఒక చాలా అట్రాషియస్ థింగ్ నేను చూస్తాను. సెప్టిక్ ఆర్థరైటిస్కి అసలు మెడికల్ మేనేజ్మెంటే లేదు, ఇట్స్ ఓన్లీ సర్జికల్. అంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, మీరు ఒక రూమ్లో కొన్ని అరటి పండ్లు పెట్టి మర్చిపోయారు అనుకోండి, వారం 10 రోజులు 20 రోజులు మర్చిపోయారు, ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుంది? అది సెప్టిక్ ఫోకస్ అనమాట. మీరు ఆ రూమ్లో పోయి ఎంత స్ప్రే కొట్టినా, ఎంత నీళ్లు కొట్టినా, దాని చుట్టూ ఎంత ఫినైల్తో క్లీన్ చేసినా మళ్ళీ వాసన వస్తుందా? మీకు సింపుల్ లాజిక్ ఇది. ఒక ఇన్ఫెక్టివ్ మెటీరియల్ అనేది ఒక బాడీలో ఉందంటే ఆ ఇన్ఫెక్టివ్ మెటీరియల్ తీయంది ఆ ఇన్ఫెక్షన్ సెటిల్ అవ్వదు. ఓకే, అన్లెస్ ఇనాపరబుల్ ఉండాలి. అంటే ఇప్పుడు మన స్పైన్ ఉంటుంది, స్పైన్లో ఇన్ఫెక్షన్, ఇప్పుడు టీవీ అవన్నీ అయితే దే ఆర్ ఇనాపరబుల్. మీరు ఆపరేట్ చేసినా డెబిలిటీ ఎక్కువ ఉంటుంది పేషెంట్కి. అలాంటి వాటికి యాంటీబయాటిక్, ఇప్పుడు బ్లడ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, లంగ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, స్టమక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇలాంటివి ఏంటంటే మీరు యాంటీబయాటిక్స్ ఇస్తే చాలు. కానీ జాయింట్ ఇన్ఫెక్షన్ అనేది ఏంటి అంటే ఆ జాయింట్ పొర ఏదైతే మనకి 2 బోన్స్ కలిసి ఉండి దానికి పొర ఉంటుందో ఆ పొరనే ఇన్ఫెక్టెడ్ ఉంటుంది అనమాట. ఆ పొర ఇన్ఫెక్టెడ్ పొర ఉండి మీరు చాలా మందిని చూస్తానండి జస్ట్ ఇట్లా యాస్పిరేట్ చేసి వదిలేస్తారు. అంటే ఆ పస్ తీసేసి, ఆ పస్ కాదు ఇన్ఫెక్షన్, ఆ జాయింట్ పొర ఇన్ఫెక్షన్ కదా. సో మీరు ఆ కుళ్ళిపోయిన బరాన అయితే తీస్తలేదు, అదే దాని చుట్టూ స్ప్రే కొడుతున్నారు. కమాన్, అది ఎంతసేపు పని చేస్తుంది? ఈవెన్చువలీ మీరు అది తీసి డస్ట్బిన్లో వేస్తేనే కదా ఈ వాసన పోయేది. దట్స్ హౌ ఇట్ ఇస్. సో సెప్టిక్ జాయింట్స్ జనరల్లీ సర్జికల్ మేనేజ్మెంట్సే ఉంటాయి. అయితే దాన్ని ఏం చేస్తామంటే అదేంటంటే ఆ జాయింట్ని ఓపెన్ చేసి ఆ పస్సు ఏదైతుందో అంత తీసేసి దాని తర్వాత ఆ పొర ఏదైతుందో దాన్ని మొత్తం స్క్రేప్ చేసేస్తాం అనమాట. అంటే ఆ పొరను మొత్తం తీసేస్తాం. ఆ పొర మళ్ళీ జనరేట్ అవుతుంది, ఏం కాదు, అంత చిన్న బేబీస్లో ఏం ఇష్యూ కాదు, మంచి జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన తర్వాత ఏమవుతుంది, ఆ కొత్త పొర వచ్చి మంచి నీరు ఇస్తుంది. ఇంకేం చేస్తాం, ఆ జాయింట్ లోపల కూడా యాంటీబయాటిక్ ఇంజెక్షన్. ఇంకోటి యాంటీబయాటిక్స్ నేను చాలా మందిని అబ్జర్వ్ చేసిన, బొక్క ఇన్ఫెక్షన్స్ వచ్చినాయని, జాయింట్ ఇన్ఫెక్షన్స్ వచ్చినాయని యాంటీబయాటిక్స్ ఇస్తే తగ్గిపోతుంది. అబ్సల్యూట్లీ తగ్గదు. ఎందుకంటే బయో అవైలబిలిటీ ఆఫ్ డ్రగ్ అని ఉంటుంది. ఏంటంటే మనం ఒక మందు, నేను ఇప్పుడు ఇంజెక్షన్ ఇచ్చాను అనుకోండి, అది మీకు టార్గెట్ ఆర్గన్కి ఎంత రీచ్ అవుతుంది అని ఉంటుంది అనమాట. బోన్స్కి హార్డ్లీ 5 to 10% ఉంటుంది అంతే. అంటే మీరు ఒక 100 గ్రాముల డ్రగ్ ఇస్తే 5 నుంచి 10 గ్రాములు మాత్రమే నీ బోన్కి చేరుతుంది. అంత స్ట్రాంగ్ బోన్, బాడీలో స్ట్రాంగెస్ట్ ఆర్గన్ ఇస్ బోన్ అండ్ టూత్. ఇవే ఇన్ఫెక్ట్ అయినాయి అంటే జస్ట్ ఇమాజిన్ హౌ బ్యాడ్ ద ఇన్ఫెక్షన్ ఇస్. సో దానికి ఎట్లా మీరు జస్ట్ యాంటీబయాటిక్స్ ట్రీట్ చేస్తారు? దానికి ఏదో ఒక లోకల్ యాంటీబయాటిక్ డెలివరీ సిస్టమ్స్ అని ఉంటాయి మా దగ్గర. ఇప్పుడు బోన్ ఇన్ఫెక్షన్ అయింది అనుకోండి, స్టిమ్యులాన్ బీడ్స్ ఉంటాయి అనమాట, దాని లోపల యాంటీబయాటిక్ పెడతాం. ఆ లోకల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ ఇస్ మోర్ యూస్ఫుల్ దెన్ ఐవీ డ్రగ్స్ ఆల్సో. అది ఒకటి. ఇంకొక థింగ్ ఏంటంటే ఐవీ డ్రగ్స్, బోన్ అండ్ జాయింట్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా లాంగ్ టర్మ్ యాంటీబయాటిక్స్ ఉంటాయి. 2 to 3 weeks ఉంటాయి ఐవి, మళ్ళీ ఓరల్ ఇంకొక 6 weeks ఉంటాయి నోట్లో చేసుకుని. అట్లా 2 నెలల ట్రీట్మెంట్ తీసుకోవాలి బేబీ. అప్పుడు కానీ బేబీ నార్మల్ లైఫ్ బతుకుతుంది. నా దగ్గరికి ఎంతమంది పేషెంట్స్ వస్తారు ఇట్లా లిటరలీ జస్ట్ యాంటీబయాటిక్స్ తీసుకున్నాము, పెద్ద పెద్ద కార్పొరేట్స్ నుంచి వస్తాయి. వెరీ షాకింగ్. లైక్ ఏంటంటే వాళ్ళు రెఫరెన్స్ ఇవ్వరు. అండ్ దీనివల్ల ప్రాబ్లం ఏమైతే అది కూడా చెప్తాను. ఏమైందంటే మన బోన్ అనేది, అడల్ట్ బోన్ అనేది ఇట్స్ బోన్, సాలిడ్ బోన్. ఒక సాలిడ్ బోన్ కార్టిలేజ్ని తినడానికి ఒక ఇన్ఫెక్షన్కి చాలా టైం పడుతుంది. ఓకే, కానీ ఒక చిన్న బోన్, మెత్త బోన్, మొత్తం కార్టిలేజే కదా. వాళ్ళు ఎంత మెత్త ఉంటుంది, చిన్న చిన్న బేబీస్ వాళ్ళ బోని పార్ట్ తక్కువ, కార్టిలేజ్ ఉంటుంది. ఆ కార్టిలేజ్ మొత్తం తినేస్తుంది ఇన్ఫెక్షన్. కార్టిలేజే కాకుండా ఫైసిస్ తినేస్తుంది. ఫైసిస్ అంటే ఏంటంటే అక్కడ నుంచి బోన్ గ్రో అవుతుంది అనమాట. సో వాళ్ళ ఫైసిస్ పోవడం వల్ల ఏమవుతుంది, కాలు వంకర అయిపోవడము, పొట్టిగా అయిపోవడము, ఇంకో కాలుతో కంపేర్ చేస్తే ఇవన్నీ కాంప్లికేషన్స్ వస్తాయి. సో ఆ సెప్టిక్ జాయింట్, సెప్టిక్ బోన్స్ అనేవి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సర్జికల్ ఇంటర్వెన్షనే ఉంటుంది. అండ్ అది చేస్తే బేబీ చాలా బాగా రికవర్ అయితే లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఉండవు. ఒకవేళ మనం మిస్ చేసినాం అనుకోండి, ఇట్స్ అ డిజాస్టర్. బేబీ విల్ హ్యావ్ మల్టిపుల్ సర్జరీస్
అండ్ బేబీ విల్ నెవర్ లివ్ అ నార్మల్ లైఫ్. యాక్చువల్గా నార్మల్గా చిన్నపిల్లల్ని పరిగెట్టేటప్పుడు మోకాలు ఒకరు వాడికలు వాళ్ళకే తగిలి కింద పడడం, దానివల్ల ఇది నీకు మెనవా పోలికలు రావడం వల్ల నీ కాలు తగులుతున్నాయి నీకు అని చెప్పేసి చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు కానీ పట్టించుకోరు బేసిక్గా. సో అది ఎంతవరకు మెనవా పోలికలు అది కరెక్టేనా సార్, లేకపోతే దానికి ఇంటర్వెన్షన్ అవసరమా? యూజువలీ అట్లా ఏమి ఉండదండి. అట్లా పోలికలతో అట్లా రావడం అనేది జనరలీ జరగదు. ఎవ్రీబాడీ ఈజ్ ఇండివిజువలైజ్డ్ ఇన్ ఇట్స్ ఓన్ వే. అండ్ మన న్యూట్రిషన్ స్టేటస్ ఎట్లుంది, మన వైటమిన్ డి స్టేటస్ ఎట్లుంది, కాల్షియం ఎట్లా తీసుకుంటున్నారు మీరు, వీటన్నిటిని బట్టి మన జాయింట్స్ ఎట్లుంటాయి, మన బోన్స్ ఎట్లుంటాయి, మన ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా మ్యాటర్ అవుతుంది. సో కిడ్స్కి నేను చూసింది, నేను ఇంకో చాలా ఇంపార్టెంట్ థింగ్ చెప్తా దీంట్లో. కిడ్స్ అప్ టు 3 years వరకు కాళ్ళు ఇట్లుంటాయి, అంటే లోపలికి ఉంటాయి అనమాట, మనకు బో లెగ్స్ అంటారు వాటి, అట్లా ఉంటాయి. 3 years నుంచి 7 years దాకా వాల్గస్ ఇట్లుంటాయి, అంటే ఇట్లా బయటకు ఉంటాయి, అది నార్మల్. 7 years తర్వాతనే వాళ్ళకి స్ట్రైట్ అవుతాయి ఇట్లా మనలాగా. అరే సో ఈ ఏజ్ గ్రూప్లో మా దగ్గరికి ఏ బేబీ వచ్చినా ఈ డిఫార్మిటీస్తో జనరలీ మేము సీరియస్గా తీసుకోం. ఇంకా సిమెట్రికల్ ఉండాలి. సిమెట్రికల్ అంటే 2 కాళ్ళు సేమ్ డిఫార్మిటీ ఉండాలి. అటువంటి ఇట్స్ వెరీ నార్మల్. బేబీస్కి ఆ టైంలో మేము ఏం చేయం, జస్ట్ వైటమిన్ డి ఇస్తాం, కొంచెం వైటమిన్ డి, సన్లైట్. ఇంకో సన్లైట్ ఎక్స్పోజ్ వెరీ కామన్ థింగ్. చాలా మంది అర్లీ మార్నింగ్ సన్లైట్ అంటారు. అసలు అర్లీ మార్నింగ్ సన్లైట్ ఇస్ కార్సన్ వెరీ బ్యాడ్ సన్లైట్ ఫర్ బేబీస్ ఆర్ ఎనీవన్. ఆఫ్టర్నూన్ హై సన్లైట్ ఇస్ బెస్ట్ ఫర్ వైటమిన్ డి. అది కూడా ఏంటంటే అరౌండ్ 10 o'clock నుంచి 2 o'clock దాకా. బెస్ట్ టైమ్ ఇస్ 11 to 1. ఈ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ 40% ఆఫ్ బాడీ సర్ఫేస్ ఏరియా 40% ఎక్స్పోజ్. అంటే మనం ఒక చిన్న షార్ట్, ఒక చిన్న స్లీవ్లెస్ బనియన్ టైప్లో ఉండాలి, అట్లా ఎక్స్పోజ్ అవ్వాలి సన్లైట్. అది గివ్స్ బెస్ట్ వైటమిన్ డి. ఎందుకంటే ఆ టైంలో యూవీబీ రేడియేషన్స్ ఉంటాయి. యూవీబీ రేడియేషన్స్ ఆర్ బెస్ట్ ఫర్ వైటమిన్ డి. ఇట్లా మనం ఒకప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఎన్ని డిఫార్మిటీస్ ఉన్నాయి, ముందు లేకుంటుండే. ఎందుకంటే వీ యూస్ టు ప్లే ఇన్ సన్ లైక్ దాట్. మనం పిచ్చోల్లాగా ఆడుతుండే ఎండలో. ఇంకా మనకు బ్రేక్ టైమ్స్ కూడా ఆ టైంలో ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి, 11 o'clockకి 11:30కి ఆ బ్రేక్ టైంలో ఉన్నప్పుడు మనం పోయి సన్లో కూర్చొని తినేది, ఓ 5 minutes తినేసి అర్ధగంట ఆడుకునేది, ఇవన్నీ చేసేటోళ్ళం మనం. కానీ ఇప్పుడు అబ్జర్వ్ చేసి అందరు ఏసీ క్లాస్ ఉంటూ కూర్చుంటారు. ఫస్ట్ గ్రౌండ్ ఉండట్లేదు. గ్రౌండ్ ఉండట్లేదు. ఇదొకటి పేరెంట్స్కి అది కూడా చెప్తా, గ్రౌండ్ లేకపోతే ప్లీజ్ డోంట్ జాయిన్ యువర్ కిడ్స్. నాన్సెన్స్ అసలు. అదే కదా, అసలు ఒక ఓపెన్ గ్రౌండ్, ఓపెన్ సన్లైట్ ఎక్స్పోజర్ కూడా లేని కిడ్, లేని ఒక ల్యాండ్కి అసలు పర్మిషన్స్ ఎట్లా వస్తున్నాయి స్కూల్ ఓపెన్ చేయడానికి? సో సాడ్. సో అదే చెప్తున్నా, సన్లైట్ ఎక్స్పోజర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫిజికల్ యాక్టివిటీ, బేబీ ఎవ్రీడే 2 hours అట్లీస్ట్ ఆడుకోవాలి. గ్రౌండ్లోనో ఇంట్లోనో మనము ఏదో ఒకటి చేసి వాడిని ఆడిపించాలి. ఓ 2 to 3 hours వాడిని ఎంగేజ్, ఓన్లీ ప్లే. అంటే బాల్ వేయడము, క్రికెట్ ఆడిపించడము, ఏదో ఒకటి సంథింగ్. డోంట్ మేక్ హిమ్ సిట్ విత్ ఫోన్స్, వెరీ బ్యాడ్ హ్యాబిట్. బాగా తిప్పాలి. స్విమ్మింగ్ క్లాస్ తీసుకెళ్ళొచ్చు, సో మెనీ, స్కేటింగ్స్కి తీసుకెళ్ళొచ్చు, బాక్సింగ్ క్లాస్కి వెళ్ళి, సో మెనీ థింగ్స్ యూ కెన్ డూ కదా. అంటే ఫిజికల్ యాక్టివిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు నాక్నెస్ ఇవ్వని అడుగుతారు కదా. యా, సో 3 years లోపు బేబీ ఇట్లా వచ్చారంటే వీఆర్ వెరీ హ్యాపీ. మాకేం పని, మెడికేషన్ సిస్టమ్ ఏం కాదు. కానీ 3 years వరకు మీకు పేరెంట్స్ టార్చర్ పెడతారు. అంటే మీరు ఏం చేస్తారు లేదు సార్ అంటే వాళ్ళు అది చెప్పారు సార్. ఇంకోటి ఇది ఒకటి బ్రేసెస్ అడుగుతారు, ఎందుకంటే బెల్ట్స్ లాగా వేస్తాం కదా సార్. దేర్ ఇస్ నో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆఫ్ బ్రేసెస్ వర్క్ ఫర్ ఎనీ జెన్యువైరమ్ ఆర్ వాల్యూ. నో సైంటిఫిక్ ఎవిడెన్స్, అసలు పని చేయదు. కానీ అయినా ఇస్తున్నారు, ఇంకా ఇస్తున్నారు. ఐ డోంట్ నో వై దిస్ బ్యాడ్ యాటిట్యూడ్. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది, ఇంత చిన్న బేబీస్కి సర్జరీస్, అసలు సర్జరీస్ ఉండవు వాళ్ళకి. అంత చిన్న బేబీస్కి మాక్సిమం ఉండవు. ఎక్స్ట్రీమ్లీ సివియర్ డిఫార్మిటీస్ ఉంటే వి వెయిట్ టిల్ 4-5 years. ఆ టైంలో కూడా చాలా మంది నేను అబ్జర్వ్ చేసి ఆస్టియోటమీస్ చేస్తారు, అంటే బోన్ విరగ్గొట్టి స్ట్రైట్ చేస్తారు. అది కూడా తప్పే. వాళ్ళకి గ్రోత్ మాడ్యులేషన్ అని ఒక సర్జరీ ఉంటుంది. అంటే ఏంటంటే జస్ట్ ఒక చిన్న 8 plate అని ఉంటుంది. అది మనకి ఏంటంటే 2 corners ఇట్లా ఉంది, ఇది ఎక్కువ పెరగడం వల్ల ఇట్లా అయిపోతాయి కదా, వంకర అయిపోతాయి కదా. సో ఏం చేస్తామంటే ఈ గ్రోత్ని ఆపేస్తాం అనమాట చిన్నగా, 6 నెలల నుంచి సంవత్సరం పాటు. సో దానివల్ల ఏమవుతుంది, ఈ కాండల్ తక్కువ పెరిగి ఇది ఎక్కువ పెరుగుతుంది కదా, ఇప్పుడు స్ట్రైట్ అయిపోతుంది. ఇట్స్ వెరీ నైస్ సర్జరీ. సో అది మనకు అడల్ట్హుడ్ వచ్చేదాకా, అంటే అప్ టిల్ గర్ల్స్కి ఏమో 13-14 years దాకా, బాయ్స్కి ఏమో 15-16 years దాకా ఈ సర్జరీ చేయొచ్చు. ఇట్స్ అ వెరీ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ. ఎక్కువ మసిల్ డ్యామేజ్ కానీ బోన్ డ్యామేజ్ కానీ ఉండదు, కానీ బేబీ విల్ న్యాచురలీ బికమ్ నార్మల్. సో ఇది కూడా చాలా మంది ఓన్లీ పీడియాట్రిక్ ఆర్థోసే చేస్తారు, అడల్ట్ ఆర్థోస్ చేయరు. సో దానివల్ల ఐ సీ లాట్ ఆఫ్ అట్రాషియస్ అన్నెసరీ సర్జరీస్. అది ఒకటి. మీకు యాజ్ పేరెంట్స్ మీకు నిజంగా డౌట్ ఉంది అంటే ప్లీజ్ గో టు పీడియాట్రిక్ ఆర్థో. మనకి ఏ రోజు అయితే డౌట్ వస్తుందో బెటర్ వెళ్ళి మనం కన్ఫర్మ్ చేసుకోవడం మంచిది, మనకు మంచిది. ఓకే, సో చేసుకుంటే ఏంటంటే అట్లీస్ట్ మన న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, అంటే మీకు చెప్పినట్టు వైటమిన్ డి, కాల్షియం ఇవి తగ్గినాయి అంటే అట్లీస్ట్ ఫుడ్ సప్లిమెంట్స్ ఇవ్వచ్చు, మెడికల్ సప్లిమెంట్స్ ఇవ్వచ్చు. ఇంకొక థింగ్ ప్రాబ్లమ్ ఏంది, కాల్షియం ఇంకా వైటమిన్ డిలో మీకు కాల్షియం అనేది మాక్సిమం మనకి డ్రగ్స్ అవసరమే లేదు, అదంతా ఓన్లీ మార్కెట్ నాన్సెన్స్. ఇండియన్ ఫుడ్ డయట్ ఎట్లుంటుంది అంటే మనకు చాలా కాల్షియం రిచ్ ఉంటుంది. మనం తినే మాక్సిమం ఫుడ్లో మంచి కాల్షియం కంటెంట్ ఉంటుంది. సో మనకు అవసరం లేదు అసలు కాల్షియం టాబ్లెట్ అనేది అవసరం లేదు, అసలు అవసరం లేదు. మన డైట్ మోడిఫికేషన్ చేసుకుంటే చాలు. వైటమిన్ డి ఆన్ అదర్ హ్యాండ్ ఇస్ బ్యాడ్, ఎందుకంటే అది ఓన్లీ సన్లైట్ త్రూ వస్తుంది. ఇంకా కొన్ని ఫార్టిఫైడ్ ఫుడ్స్ అని ఉంటాయి, ఐ డోంట్ నో ఇఫ్ యూ హర్డ్,
కర్డ్ కానీ మిల్క్ కానీ ఆర్ నెయ్యి వీటన్నిలో 45 చేసి వైటమిన్ డి యాడ్ చేస్తారనమాట. అలాంటివి ఉంటే అది కూడా వెరీ లో డోస్ ఉంటుంది, అది వెరీ లో డోస్. సో వైటమిన్ డి టేకింగ్ డ్రగ్స్ ఇస్ గుడ్. వైటమిన్ డి డోసెస్ తీసుకోవడం చాలా మంచిది, చాలా హెల్తీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను నా పిల్లలకు అసలు కాల్షియం డ్రగ్ రాసింది లేదు ఇంతవరకు. ఇప్పుడు నేను అసలు రాయను. ఏంటంటే వాళ్ళ బ్లడ్ టెస్ట్లో వైటమిన్ డి తక్కువ ఉందని నాకు ప్రూఫ్ దొరికితే అప్పుడు ఇస్తాం, లేకపోతే ఇయ్య. మాక్సిమం డయటే చెప్తా. మన కిడ్స్కి ఎందుకు ప్రిజర్వేటివ్స్ ఉన్న డ్రగ్స్ ఇవ్వాలి? మనం ఇంట్లో చిన్న చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది కదా, డయట్లో చేంజ్ చేసుకోవచ్చు. అది పేరెంట్స్కి కూడా హెల్తీయే కదా అట్లా. సో నా దృష్టిలో ఎండకి ఎక్స్పోజ్ అవ్వాలి, చాలా బాగా ఆడుకోవాలి, మంచి డయట్ తీసుకోవాలి. ఎవ్రీ కిడ్ డిజర్వ్స్ దిస్. ఇది చేయకుంటే దేస్ నో పాయింట్. మీరు ఎంత డ్రగ్స్ తీసుకున్నా, ఎంత మంచి డాక్టర్లను కలిసినా మనలో చేంజ్ లాంటి స్టఫ్. వై డాక్టర్ ఆనంద్ సార్ ఇస్ నాట్ స్టార్టింగ్ ది హాస్పిటల్ సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్ అనేది చాలా పెద్ద బర్డెన్. ఎట్లా అంటే చాలా ఒక బిల్డింగ్ చూడడం నుంచి, దాని ఇంటీరియర్స్ చేయడం నుంచి, దాని ఫంక్షనింగ్ నుంచి, వర్కర్స్, ఆపరేషన్ థియేటర్, పోస్ట్ ఆప్ కేర్, పేరెంట్స్ కేర్, అటెండర్స్ కేర్, నాకు చాలా టీడియస్ అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది నా దృష్టిలో డాక్టర్స్ ఆర్ నాట్ గుడ్ బిజినెస్, అండ్ గుడ్ బిజినెస్ నేను ఎవర్ గుడ్ డాక్టర్ యాక్చువల్లీ. అంటే దట్స్ మై ఒపీనియన్, ఐ మైట్ బి రాంగ్. బట్ నా దృష్టిలో ఏంటంటే డాక్టర్స్ది ఎప్పుడు ఫోకస్ ట్రీట్మెంట్ మీదనే ఉండాలి, ఎప్పుడు ట్రీట్మెంట్ మీదనే ఉండాలి. మీరు అడ్మినిస్ట్రేషన్, హాస్పిటల్ రన్నింగ్ కి మీరు షెడ్యూల్ వేయడము, వాళ్ళు వచ్చిరా లేదా చూసుకోవడము, ఇలాంటివన్నీ చూసుకోవడం ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్ ఫర్ మీ. అంటే నేను ఈవెన్ ఇఫ్ ఐ స్టార్ట్ అ హాస్పిటల్ ఇన్ ఫ్యూచర్ బై గాడ్ జస్ట్ నా విజన్ ఏంటి అంటే ఐ వాంట్ స్టార్ట్ అ పీడియాట్రిక్ సర్జికల్ ఇన్స్టిట్యూట్. దాంట్లో ఏంటంటే ఎనీ కాస్ట్, ఎనీ క్రీడ్, ఎనీ రిలీజియన్, ఎనీ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ బేబీ వచ్చి సర్జరీ చేసుకొని పోగలగాలి. ఎనీ పీడియాట్రిక్ సర్జరీ. అంటే ఇప్పుడు మీరు చూడండి, సౌత్ ఇండియాలో ఎక్కడ పీడియాట్రిక్ కోసం స్పెషల్గా సర్జికల్ ఇంటర్వెన్షన్స్ చేసే ఇన్స్టిట్యూట్ లేదు. మనకి ఇప్పుడు క్యాన్సర్ అంటే బసవతారకమ్మ, చిన్న పిల్లలు బాలేరు అంటే నిలోఫర్. కానీ అదే పిల్లలు సర్జికల్ లెవెల్ కి పోయిన తర్వాత ఎక్కడికి పోవాలో చాలా మందికి తెలియదు. చాలా మంది కొంత పెద్ద కార్పొరేట్ రెయిన్బోకి, అంకురాకి, వాటికి వెళ్తారు. కానీ కొంతమంది అఫోర్డబుల్ ఉండరు, కొంతమంది అఫోర్డబుల్ ఉంటారు. వాటి ఏంటి అంటే ఒక ప్రాపర్ సర్జికల్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ లేదు. ఓన్లీ కిడ్స్ కి ఈ సర్జరీస్ అన్ని, అంటే కార్డియాక్ అనుకోండి, గుండె ఆపరేషన్స్, కన్ను ఆపరేషన్స్, పీడియాట్రిక్ ఆర్థో ఆపరేషన్స్, అబ్డామినల్ సర్జరీస్, ఇవన్నీ చేసేటోళ్ళు లేరు. సో నేను అది పెడదామని నా విజన్ యాక్చువల్లీ, నా డ్రీమ్ అది యాక్చువల్లీ. దాంట్లో కూడా ఏంటంటే ఇట్స్ నాట్ లైక్ నేను ఒక కార్పొరేట్ కైండ్ ఆఫ్ సెటప్ పెట్టాలని నాకు ఇంట్రెస్ట్ లేదు. ఐ విల్ బి పుట్టింగ్ అ చారిటబుల్ ట్రస్ట్ బేస్డ్ హాస్పిటల్ వేర్ పేరెంట్ ఎంతో కొంత తను ఎంత పే చేయగలడు పే చేస్తే మిగతాది ఐ విల్ ట్రై గెటింగ్ సమ్ ఫండ్స్ ఫ్రమ్ ట్రస్ట్ అండ్ అదర్ స్టఫ్ అండ్ ట్రై డూయింగ్. సో ఏంటంటే నా దృష్టిలో, నా లైఫ్లో నేను అడ్మినిస్ట్రేషన్ సైడ్ వెళ్ళి స్టాఫ్ని, హాస్పిటల్ని, దాని రెంటల్ ఇన్కమ్స్ని అది ఇది చూసుకునే అంత నాలెడ్జ్ నాకైతే లేదు. ఐఎమ్ అ గుడ్ డాక్టర్, సో నేను దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం బెటర్ అనిపిస్తుంది. మిగతా అన్ని షుడ్ బి టేకెన్ కేర్ బై అదర్ పీపుల్. సో అందుకే ఐఎమ్ అ ఫ్రీలాన్సర్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు మల్టిపుల్ హాస్పిటల్స్ టు ఆపరేట్ సర్జరీస్ అండ్ ఆల్. అండ్ అనదర్ థింగ్, నేను చాలా మట్టుకు, మీరు ఒకటి చూడండి, హైదరాబాద్లో ఎస్పెషలీ మీ రెంటల్ బేస్ చూడండి, ఇట్స్ వెరీ వెరీ హై. రెంటల్స్ ఆర్ వెరీ హై. ఒక ప్రాపర్టీ మీరు మెయిన్ రోడ్లో చూడండి, ఎనీ 100 feet రోడ్ ఉందంటే దాని బూమ్డ్ అవుట్ ప్రైసెస్ 80 rupees నుంచి 100 rupees per SFT ఉంటాయి. సో మీరు అంత రెంటల్ ఇన్కమ్ మీరు బయటికి తీయాలి అంటే మీరు ఎన్ని అన్నెసరీ ప్రొసీజర్స్ చేయాలి, మీరు ఎంత బిల్లింగ్ చేయాలి, అండ్ ఈవెన్చువల్లీ మీరు బ్యాంక్రప్ట్ అయిపోతారు. ఎందుకంటే ఇఫ్ ఎట్ ఆల్ చూడండి, నేను మ్యాక్సిమం ప్రొసీజర్స్ నేను చూసే ఈ హాస్పిటల్స్లో అన్నెసరీ ప్రొసీజర్సే, 50% అనవసరమైన థింగ్సే ఉంటాయి. సో నేను వాళ్ళని లైఫ్ అంతా హేట్ చేసి నేనే అది అయింది అనుకోండి, దెన్ ఐ కాంట్ ఫేస్ మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ కదా. అండ్ నా దృష్టిలో తక్కువ అని చేసినా యూ కెన్ బి వెరీ హ్యాపీ. ఒక స్టేజ్ అర్నింగ్ అయిపోయిన తర్వాత నేను ఐ హావ్ సీన్ ఆల్ లగ్జరీస్ ఇన్ లైఫ్. సో ఐ డోంట్ థింక్ ఐ నీడ్ టు ఎర్న్ మోర్. మనము ఒక స్టేజ్ ఎట్లయిపోద్దంటే సాయి, ఒక 4-5 lakhs రేంజ్లో నువ్వు ఎర్న్ చేసిన తర్వాత దాంతో ₹1 కోటి కూడా ఎర్న్ చేయని లైఫ్ స్టైల్ అట్లనే ఉంటుంది. ఎందుకంటే వీఆర్ ఆల్ హ్యావ్ కమ్ ఫ్రమ్ అ వెరీ లో బ్యాక్గ్రౌండ్ కదా, సింపుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం. నీకు ఇప్పుడు సడన్గా ఒక జీన్స్ ప్యాంటు ₹1,00,000 కొనాలంటే నువ్వు కొనవు. నీకు స్టూపిడిటీ అనిపిస్తుంది. అంటే నువ్వు ఎంత ఎర్న్ చేస్తున్నా, ఈవెన్ ఇఫ్ ఐఎమ్ ఎర్నింగ్ 1 crore in a month, 1 lakh is nothing for me. It's just like a few hours of pay. ఎందుకు కొంటాను? అరే ఏం ఆడుతున్నాను, ఆ లివైస్లో నార్మల్ స్టోర్లో మంచి సేల్లో కొందాము, హార్డ్లీ 1,000 rupees వస్తుందని మనం అనుకుంటాం. సో మన మైండ్ సెట్ కూడా చేంజ్ అవ్వదు. సో మనకు అవసరం లేని మనీ ఎర్న్ చేస్తున్నావు అనుకో, ఆ మనీ నువ్వు ఈవెన్చువల్లీ ఎవరికో ఇవ్వడానికి ఎర్న్ చేయాలి. అంటే నీ వర్కర్స్, నీ డ్రైవర్కి, నీ వర్కర్స్కి. వన్స్ యూ స్టార్ట్ ఎర్నింగ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ మనీ దట్ యూ డోంట్ రిక్వైర్, దట్ ఈస్ ఓన్లీ ఫర్ సమ్మన్ ఎల్స్. యూ ఆర్ వర్కింగ్ హార్డ్ ఫర్ సమ్మన్ ఎల్స్, నాట్ ఫర్ యువర్ సెల్ఫ్. సో నా దృష్టిలో నీ కంఫర్టబుల్ లైఫ్, లగ్జరియస్ లైఫ్ నీకు, నీ ఫ్యామిలీకి, నీ కిడ్స్కి సరిపోయేంత సంపాదిస్తే చాలు. అంతకుమించి ఓవర్గా సంపాదించి ఇట్స్ నాట్ వర్త్ ఇట్. దట్ విల్ మేక్ యూ అన్ఎథికల్ అండ్ ఇట్ విల్ మేక్ యువర్ కిడ్స్ లెర్న్ ఇట్. అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనం ఒక మంచి ఎగ్జాంపుల్ మన కిడ్స్కి పెట్టలేకపోతే
వాడు అదే చేస్తాడు కదా, వాడు ఇంకో బిజినెస్కి పోతాడు, అదే చేస్తుంటాడు, అది యూ విల్ ఫెయిల్ యాజ్ అ పేరెంట్. నా దృష్టిలో అది నాట్ రైట్. దట్స్ వై ఐ డోంట్ థింక్ ఐఎమ్ నాట్ అ గుడ్ అడ్మినిస్ట్రేటర్. సో ఇట్స్ లైక్ సో మీరు ఫ్రీలాన్సర్ లాగా అన్ని హాస్పిటల్స్ తిరుగుతూ ఉంటారు, ఎక్కడ కన్సల్టెంట్ లాగా వర్క్ చేయరు. మీరు ఈ చెన్నై, పూణే ఇన్ని హాస్పిటల్స్ తిరుగుతూనే ఉంటారు. అంటే మీరు అంటే మీకున్న ఈ వర్క్ స్టేటస్కి మీకున్న ఈ దానికి యూ గెట్ లాట్ ఆఫ్ పే ఫ్రమ్ కార్పొరేట్ హాస్పిటల్స్ కదా సార్, ఒక కన్సల్టెంట్ లాగా వాళ్ళ హాస్పిటల్ వర్క్ చేస్తే. బట్ వై యూ చూస్ టు బి అ ఫ్రీలాన్సర్? I was a full-time consultant in a group. అక్కడ కార్పొరేట్స్ మోస్ట్లీ వర్క్ ఆన్ రెవెన్యూ స్టాండర్డ్స్ అనమాట. ఏంటంటే మీకు ఇంత పే చేస్తున్నాం కదా, దీన్ని ఇంటూ 4 or ఇంటూ 5 మాకు బిజినెస్ ఇవ్వాలి మీరు అనే మెంటాలిటీ ఉంటుంది వాళ్ళు. సో వాట్ ఎవర్ దే ఆర్ పేయింగ్ యూ దే విల్ ఎక్స్పెక్ట్ బ్యాక్ ఆల్సో. అండ్ ఇంకోటి దాంట్లో ఆ డెస్పిరేషన్లో నిలబెట్టుకునే దాంట్లో నువ్వు స్ట్రగుల్ అవుతుంటావు. ఏంటంటే నువ్వు అన్నెసరీ ఇన్వెస్టిగేషన్స్ రాస్తావు, అన్నెసరీ బ్లడ్ టెస్ట్, ఎక్స్రేలు, సిటీలు, ఎంఆర్ఐలు. మోస్ట్ ఆఫ్ ద పీడియాట్రిక్ ఆర్థోకి అవసరమే లేదు ఇవన్నీ. డేస్కి ఎక్స్రే ఇస్ ఇనఫ్, 500 రూపాయలు ఎక్స్రే, దాంట్లో అన్నీ తెలుస్తాయి నీకు అది తెలుస్తాయి అంటే నువ్వు ఎంఆర్ఐ చూస్తే వేస్ట్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్కి అసలు అవసరమే లేదనమాట. సో నీకు ఒక ప్రెషర్ అయిపోతుంది. సో నేను తీసుకుపోయి ఒక పెద్ద కిరీటం పెట్టి ఒక పెద్ద థ్రోన్ మీద కూర్చోబెడితే నువ్వు ఆ థ్రోన్ని నిలబెట్టుకోవడం కోసం ఏమేమి చేస్తావు, అట్లా అయిపోతుంది. సో ఐ డోంట్ మైండ్ జాయినింగ్, బట్ ఏంటంటే నేను నా ఎథిక్స్ని వదలలేను. అది వదలకుండా పని చేయమంటే చేస్తాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాంటి గ్రూప్ ఏదైనా దొరికి ఇఫ్ దే ఆర్ రియలీ ట్రైంగ్ టు సపోర్ట్. సి నాది ఎట్లుంటుందంటే ఐ లైక్ హెల్పింగ్ కిడ్స్. అంటే ఐ లవ్ కిడ్స్. నాకు ముందు నచ్చేది కాదు. ఐ యూస్ టు గెట్ వెరీ యాంగ్రీ అంటే ఇట్లా ఏడుస్తారు, ఇరిటేట్ చేస్తారు. బట్ వన్స్ ఐ బికేమ్ అ పీడియాట్రిక్ ఆర్థో సర్జన్, ఐ హ్యాడ్ సన్ అండ్ ఆల్ దాట్. చాలా బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఉంటుంది మనకి కిడ్స్కి. దే ఆర్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళ ఎమోషన్స్ కానీ వాళ్ళు అన్ఫిల్టర్డ్ ఎమోషన్స్, వాళ్ళే అన్ఫిల్టర్డ్ సాయి అన్నావు కదా అట్లనే. సో అన్ఫిల్టర్డ్ ఎమోషన్స్ అవి. అంటే వాళ్ళు ఏ రోజు నువ్వేమనుకుంటావని ఆలోచించరు, అండ్ వాళ్ళకి ఏమనిపిస్తుందో చెప్తారు. వాళ్ళు చాలా బాగుంటారు. నాకు సౌదీ నుంచి, యెమెన్ నుంచి, కంట్రీస్ నుంచి కిడ్స్ వస్తారు. వాళ్ళు ఏడమే తెలుసా నేను వాళ్ళకి మల్టిపుల్ సర్జరీస్ చేస్తాం కాళ్ళలో, పెయిన్ఫుల్ సర్జరీస్, అయినా వాళ్ళు ఏడవరు, అవుతూ ఉంటారు ఇట్లా వాళ్ళ. సార్ వచ్చింది, దే స్మైల్ ఎట్ మీ. మీకు ఆ వీడియో ఉంది చూడండి. కాబట్టి ఒక కిడ్ ఉంది, యెమెన్ నుంచి ఒక కిడ్ ఉంటాడు, నా ఇన్స్టాగ్రామ్లో చూడండి. వాడు ఏవడం నేను చూడలేదు. ఐ ఫీల్ లైక్ హిస్ అ గాడ్. వాడిని చూస్తే నాకు ఒక డివైన్ ఫీలింగ్ వస్తుంది. అరే వీడు దేవుడా, వీడు మనిషి కాదా అనే డౌట్ వస్తుంది. వాడిని నేనే 2 సర్జరీస్ చేసిన, 2-3. వాడు ఆల్రెడీ 2-3 సర్జరీస్ అయినాయి వేరే కార్పొరేట్లో. నా దగ్గర 2 సర్జరీస్ చేయించుకున్నాడు వాడు. హీఈస్ వాకింగ్ నౌ, ఇండిపెండెంట్ నడుస్తున్నాడు, మంచిగా ఉన్నాడు. కంప్లీట్ ఇన్ఫెక్టెడ్, నో బోన్. ఇక్కడ నుంచి ఇక్కడ బోనే లేదు వానికి కాళ్ళు. అయితే ఈ కాళ్ళ నుంచి బోన్ తీసి ఈ కాళ్ళు వేసి వెరీ మేజర్ సర్జరీ. ఎంత పెయిన్ఫుల్ సర్జరీ నాకు తెలుసు, కానీ అసలు హాస్పిటల్కి నాకు ఫోనే వస్తలేదు. లైక్ సార్ బేబీ పెయిన్తో ఏడుస్తుంది సార్, ఏం చేయాలి? జనరల్లీ చిన్న సర్జరీస్ చేసినా నైట్ ఒక కాల్ వస్తుంది 11-12కి, లైక్ బేబీ ఏడుస్తుంది సార్ ఏం చేయాలి. వెన్ ఐ ఆపరేట్ ఐ నెవర్ గోట్ అ కాల్. ఐ వాస్ ఫ్రస్ట్రేటెడ్. అరే ఏంటి వీడు కంప్లైంట్ చేశారు. నేను పోయినప్పుడల్లా నవ్వుతున్నాడు నన్ను చూసి. వెరీ స్మార్ట్ కిడ్, యు సీ హిస్ వీడియో, ఈజ్ వెరీ స్మార్ట్ కిడ్. సో కిడ్స్ ఆర్ డివైన్. సో అలాంటి వాళ్ళని మనం రాంగ్ థింగ్స్తో ట్రీట్ చేయడము, వాళ్ళని ఇట్లా యూనో అన్నెసరీ థింగ్స్ చేయడం, వాళ్ళని పెయిన్ త్రూ పెట్టడం, ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్. ఎండ్ ఆఫ్ ద డే నేను అదే చెప్తున్నాను కదా, డాక్టర్స్ అనేది దేర్ కంప్లీట్ ఫోకస్ షుడ్ బి ఆన్ ట్రీట్మెంట్. రెవెన్యూ ఎంత వస్తుంది, ఎంతమంది పేషెంట్ తీసుకొచ్చినాం, మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి, పేషెంట్ ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి, ఆ డెస్పరేషన్లోనే సగం టైం అయిపోతుంది. దట్స్ ఎథికలీ రా. మనం ఏం చదువుకున్నాం, ఏం చేస్తున్నావు? అప్పుడప్పుడు నేను క్వశ్చన్ చేసుకుంటా, అంటే నువ్వు ఏం చదువుకున్నావు, ఏం చేస్తున్నావు అని. అంటే ఏదైనా రాంగ్ థింగ్ అయింది హాస్పిటల్లో, సంథింగ్ హ్యాపెండ్, ఐ గాట్ యాంగ్రీ ఆర్ షౌటెడ్ అట్ సమ్మన్ ఆర్ సమ్ కేస్ వెంట్ బ్యాడ్ ఆర్ వాట్ అవుతుంటాయి కదా ఆబ్వియస్లీ. అయినప్పుడు నేను అనుకుంటా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ టెల్ ద ట్రూత్. పేషెంట్కి చెప్పాయి ఇది అయ్యింది, ఇది ఇట్లా కాంప్లికేషన్ అయింది. సెకండ్ థింగ్, బీ వెరీ వెరీ రైట్ ఆన్ యువర్ పాత్. అట్లా ఉన్నావంటే నీకు ఏం లేకపోయినా అట్లీస్ట్ మనశ్శాంతి ఉంటుంది. నేను ఇప్పుడు నన్ను 5 నిమిషాలు ఎదురవుతాను. ఐ గుడ్ మై ఎంటైర్ ఫ్యామిలీ, ఎనీవన్, వాళ్ళు చాలా సింపుల్గా అంటారు, అట్లా ఎట్లా నువ్వు ఇట్లా పడుకోని నిద్ర వస్తుంది కానీ. అంటే ఇన్ కార్, ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, యూ జస్ట్ ఇన్ ఎయిర్పోర్ట్ ఐ గో, 2 hours లే ఓవర్ ఉందంటే ఐ జస్ట్ స్లీప్, ఐ గెట్ స్లీప్. అంటే డీప్ స్లీప్, ఇంకా డీప్ స్లీప్ పోయి మళ్ళీ వెనక్కి వస్తాను నేను. సో ఐ డోంట్ హ్యావ్ బ్యాడ్ ఇంటెన్షన్స్ ఫర్ ఎనీవన్. అదే, అండ్ యాజ్ లాంగ్ యాజ్ యూ నో దట్ యూ డోంట్ హ్యావ్ బ్యాడ్ ఇంటెన్షన్స్ ఫర్ ఎనీవన్, నీకు ఎందుకు మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. సో అట్లా మీ హాస్పిటల్స్ వరకు తిరుగుతూ ఉంటారు సార్ మీరు నార్మల్గా. యా,
ఆపరేట్ చేస్తుంటారు, సర్జరీస్ ఇవన్నీ చేస్తుంటారు. బట్ మీరు ఇంత హెక్టిక్ అనిపించడం కానీ, అంటే ఎప్పుడైనా మీరు ఈ పేషెంట్ని నేను సరిగ్గా చేయలేకపోయాను ఇంత తిరగడం వల్ల అన్న ఫీలింగ్లోకి ఎప్పుడైనా వెళ్ళడం జరిగిందా సార్? అంటే నార్మల్గా ఈ హాస్పిటల్ టు హాస్పిటల్ తిరుగుతూనే ఉంటారు, మల్టిపుల్ పేషెంట్స్ మల్టిపుల్ హాస్పిటల్స్లో ఉంటారు, గెట్టింగ్ ఫోన్ ఫ్రమ్ ఎవ్రీవేర్, ఇది ఎలా ఉంది, అది ఎలా ఉంది అని చెప్పేసి, ఏంటి ఇదంతా అని చెప్పేసి మీకు అనిపించింది? యా, అనిపిస్తుంది హెక్టిక్గా, ఫ్రస్ట్రేటింగ్ ఉంటుంది, బట్ ఇట్స్ ఫన్. సి ఒకటి చెప్తా సార్, నీకు చాలామంది అంటారు లైఫ్ ఈజ్ టూ షార్ట్ అంటారు. నాకు అది రాంగ్ అనిపిస్తుంది. నువ్వు ఇష్టం లేకుండా 70 ఏళ్ళు బతుకు, నీకు డిజీజెస్ ఉన్నా నువ్వు 70 ఏళ్ళు బతుకుతావు అంటే ఎట్లా నేను బతికిస్తారు. ఇప్పుడున్న మెడికల్ సైన్స్, డ్రగ్స్ అండ్ ఎవ్రీథింగ్, దే విల్ కీప్ యూ అలైవ్. నీకు ఇష్టం లేదు, నువ్వు చచ్చిపోవాలనుకుంటే నేను చావనియరు. ఓకే, చావాలని నువ్వు ట్రై చేసి నేను జైలేస్తావు. ద వరల్డ్ ఇస్ లైక్ దిస్. ఏంటంటే యూ హ్యావ్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ 70 years. 70 years నువ్వు ఏం చేస్తావు? బోర్ కొట్టదా? ఏదో ఒకటి ఉండాలి కదా. లైక్ నేను ఎవ్రీడే ఎంగేజ్ చేయడానికి ఏదో ఒకటి ఉండాలి కదా. అది ఏంటి? సమ్ వర్క్ ఉండాలి, అండ్ ఇట్ షుడ్ బి ప్యాషనేట్ వర్క్. నేను అదే చెప్తా చాలా మందికి, నీకు ఒక్క మంచి ప్యాషనేట్ వర్క్ దొరికిందనుకో నీకు బోరే కొట్టదు. నాకు బోరే కొట్టదు. నాకు నువ్వు రోజంతా సర్జరీ చేయించి నేను చేస్తా హ్యాపీగా. పేషెంట్లు చూడడం చూసాలి, ఐ ఎంజాయ్. నేను నా ఓపీడీలో వచ్చి కూర్చో, కిడ్స్తో ఆడుకుంటా. నా ఓపీడీ అన్ని టాయ్స్ ఉంటాయి, నేను ఆడుకుంటా, వాళ్ళకి ఆడిపిస్తా, కిడ్స్ని ఎగ్జామిన్ చేస్తా, పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ద కైండ్ ఆఫ్ రిలీఫ్ పేరెంట్స్ గెట్, పేరెంట్స్ ఏమంటారు, మనం చెప్తాం కదా ఏం లేదు బాగుంది బేబీ ఏం కాదని మనం వేసుకుని చెప్తాం కదా, వెరీ హ్యాపీ. వన్స్ యూ సీ దట్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ దట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ ద వర్క్ యూ డూ, నీకు ఎందుకు బోర్ పడుతుంది అంటే దట్ మీన్స్ యూఆర్ నాట్ ఎంజాయింగ్ యువర్ వర్క్. ఇంకా మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా 8 గంటలు రోజు పని చేయాలి సాయి. 8 గంటలు పని చేయలేని కూడా మనిషి కాదు. అంటే మరీ మన ఏమంటారు, మన వాట్ ఈస్ దట్ గై, ఇన్ఫోసిస్ సార్, హీ వాస్ సెల్లింగ్ 14 or 15. అది నేను రికమెండ్ చేయను. నా దృష్టిలో ఒక మనిషి లైఫ్లో 8 hours ఆఫ్ గుడ్ వర్క్ ఉండాలి, 7 to 8 hours, అండ్ 1-2 hours ఆఫ్ ఎక్సర్సైజ్ ఉండాలి. జిమ్కి వెళ్ళని వెళ్తా ఎవ్రీడే, 2 hours జిమ్ ఉండాలి, అండ్ 1-2 hours ఆఫ్ రిక్రియేషన్. స్పెండ్ టైమ్ విత్ యువర్ కిడ్స్, యువర్ ఫ్యామిలీ, గో అవుట్ విత్ యువర్ వైఫ్, go to a cafe, just sit, drink some coffee, just enjoy, and దాని తర్వాత come back home. If you're really drinking, just watch a movie, have a drink. Life is like that. మీ ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం ఇస్ ద బెస్ట్ టైం. సో నీ టైం నువ్వు అంటే సెగ్రిగేట్ బాగా చేసుకున్నావు అంటే లైఫ్ ఈస్ వెరీ గుడ్. నాకు ఎప్పుడు టైర్డ్ అనిపించదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఇంకా ఎక్కువైనా ఐఎమ్ ఈవెన్ మోర్ హ్యాపీ, ఎందుకంటే ఐఎమ్ గెటింగ్ టు హెల్ప్ మోర్ కిడ్స్ కదా. సి దట్ ఈస్ ద ఎంటైర్ పర్పస్. ఒక పర్పస్ అనేది ఉంటుంది కదా, ఇది ఒక పాంపస్ క్వశ్చన్ ఉంటుంది హ్యూమన్స్ది. మనం అనుకుంటాం నేను ఎందుకు పుట్టినా ఈ వరల్డ్లో అని ఆలోచిస్తాం. ఏ యానిమల్ ఆలోచించదు అట్లా. నువ్వు ఆలోచించు, ఒక కుక్క ఆలోచిస్తుంది అనుకుంటాం, మా ఇంట్లో 2 dogs ఉన్నాయి, దే డోంట్ థింక్ నేను ఎందుకు పుట్టిన ఈ వరల్డ్ అని మనం అనుకుంటాం. ఎందుకంటే మనం హయ్యర్ ఇంటెలెక్చువల్ బీయింగ్స్ కదా. సో ఆ ఇంటెలెక్చువల్ లెవెల్కి నువ్వు వెళ్ళిపోయినప్పుడు నీకు ఆ ఆన్సర్ ఎట్ వెరీ యంగేజ్ దొరికినప్పుడు ఎంత బాగుంటుంది. సో నేను ఐ ఫీల్ దిస్ ఈజ్ ద ఓన్లీ థింగ్. నేను అదే చాలామంది నా జూనియర్స్ కూడా చెప్తాను, అనదర్ 10 chances నా లైఫ్లో నేను ఒక 20 years వెనకకు పంపిస్తా, నీకు 10 chances ఇస్తా అంటే నేను మళ్ళీ పీడియాట్రిక్ ఆర్థో అవుతుంది. ఐ వుడ్ నాట్ చేంజ్ ఎనీథింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, నేను తక్కువ అని చేస్తానేమో, నేను అంత ఫేమస్ కాలేకపోతానేమో వేరేలాగా, బట్ ఇట్ గివ్స్ మీ హ్యాపీనెస్ కదా. సి అదే చెప్పిన కదా సై, మానిటరీ సక్సెస్ నెవర్ మీన్స్ సక్సెస్. అది మనీ జస్ట్ గివ్స్ యూ అ లిటిల్ బెటర్ కార్, అ లిటిల్ బెటర్ హోమ్, అ లిటిల్ బిగ్గర్ ఏసీ, దట్స్ ఇట్ కదా. అవన్నీ నువ్వు ఇప్పుడు చేసుకోవచ్చు ఈఎంఐలలో కూడా, దట్స్ నాట్ అ బిగ్ డీల్. కానీ ఏంటంటే ఆ సోల్ సాటిస్ఫాక్షన్ అండ్ బీయింగ్ హ్యాపీ విత్ వాట్ యూ డూ ఎవ్రీ డే అండ్ నాట్ గెటింగ్ టైర్డ్, దట్స్ వాట్ కీప్స్ యూ గోయింగ్. అంటే ప్రతి హ్యూమన్ అది ఎత్తుక్కోవాలని నాకు అనిపిస్తుంది. ఏంటంటే ఎవ్రీ హ్యూమన్ షుడ్ సర్చ్ దాట్. మీకు ఎవ్రీ 3 years ఒకసారి ప్యాషన్ మారిపోవడం, అది ప్యాషన్ కాదు, దట్ ఈస్ ఫన్. సి ఇప్పుడు నేను ఒక డే, నేను ఇది ఒకటి ఉంటున్నా, నేను ఓన్లీ 4 days in a week పనిచేస్తా. చెప్పినా నీకు, ఓన్లీ 4 days చేస్తా. మండే, ట్యూస్డే, ఫ్రైడే, సాటర్డే ఆర్ మై ఓపీడీ డేస్. అంటే దాంట్లో 2-3 hours చూస్తా, ఓన్లీ 10 OPDs చూస్తా. 10 కంటే ఎక్కువ నేను అపాయింట్మెంట్స్ ఇయ్యా. పేషెంట్ ఉన్నా ఇయ్యను, నెక్స్ట్ డే ఇస్తా. ఎందుకంటే నాకు ఈచ్ పేషెంట్తో 20 minutes అవసరం. 20 minutes per patient అంటే ఆల్మోస్ట్ 3 hours. 3 hours వర్క్ ఈజ్ ఇనఫ్. ఓపీడీలో ఒక సర్జరీ ఉంటుంది అట్లీస్ట్, ఇంకొక సర్జరీ చేస్తాను ఒక డేలో, అన్లెస్ ఎమర్జెన్సీ సర్జరీ లైక్ ఫ్రాక్చర్స్, ఓపెన్ ఫ్రాక్చర్స్ అలాంటివి చేస్తే లేకపోతే చెయ్యాలి. సో నేను ఎట్లా అంటానంటే క్వాలిటీ ఆఫ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దెన్ క్వాంటిటీ ఆఫ్ వర్క్. నేను దాని ఛార్జ్ కూడా అట్లా చేస్తాను, అది కూడా చెప్తున్నా. ఐ డోంట్ సే నేను ఐ ఎర్న్ అ లాట్. మన వర్క్ క్వాలిటీ బాగుండి నువ్వు మంచి ఒక పేషెంట్ నీ దగ్గరకు వస్తే 20 minutes నువ్వు మాట్లాడినావు అనుకో సాయి, ఎంత బాగుంటుంది. అంటే నువ్వు కూడా లైక్ యూ ఆల్సో విల్ గో ఫర్ మెడికల్ ఇష్యూస్ అండ్ ఆల్, మీ పేరెంట్స్ కానీ నెక్స్ట్ వెన్ యూ హ్యావ్ అ కిడ్ అండ్ నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావు కదా డాక్టర్తో అట్లీస్ట్ నీ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాలి, ఆయన ఇది మంచిగా ఉందండి ఏం కాదు అని ఒక 10 minutes మాట్లాడినావు, నీకు ఎంత హ్యాపీగా ఉంటుంది. అంటే అరే నేను ఇంత ఖర్చు పెట్టినందుకు ఐ షుడ్ హ్యావ్ సమ్ బెనిఫిట్. నేను ఇది చాలా బిలీవ్ చేస్తాను, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. డాక్టర్ మీద కూడా అంతే, నువ్వు ఒక 1000 రూపాయలు ఒక కన్సల్టేషన్ అంటే 1000 రూపాయల వర్త్ ఆయన అడ్వైస్ ఇవ్వాలి కదా నీకు. ఇవ్వకుండా వై
ఆర్ యూ పేయింగ్ మనీ? దిస్ నో పాయింట్. వెన్ యూ లుక్ ఎట్ ఇట్, నువ్వు ఆ కరెక్ట్ టైం ఇచ్చినావు, కరెక్ట్ టైంకి థింగ్ చెప్పినావు అంటే అది దట్ ఈస్ ప్రైస్లెస్. కానీ ఏంటంటే దేర్ ఈస్ అ లిమిట్ ఫర్ థింగ్స్ కదా, సో యూ కెనాట్ గేజ్ థింగ్స్ వాల్యూ. ఆ విధంగా చూస్తే వెన్ యూ ఆర్ పేయింగ్ సో మచ్ యూ రిక్వైర్ దట్ మచ్ టైం. 4 days పని చేస్తే నేను, మిగతా 3 days ఐ ఎంజాయ్ మై లైఫ్. లైక్ నేను మంచిగా ట్రెక్కింగ్కి వెళ్తా, తిరుగుతా ఫ్రెండ్స్తోని, మార్కెటింగ్ అని వెళ్ళి ఫ్రెండ్స్ అందరిని కలిసి వస్తా. ఇట్ ఈస్కి ఐ గో ఫర్ స్విమ్మింగ్, ఐ గో వేరే ఏమంటే ఐ గో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. సో అట్లా అనమాట. సో ఐ గో టు డిఫరెంట్ స్టేట్స్, వేరే స్టేట్స్కి వెళ్ళి సర్జరీ చేస్తా, కాన్ఫరెన్స్ టాక్స్ ఇస్తా, నా ఫ్రెండ్స్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తీసుకుంటా. ఐ డోంట్ మైండ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఈ 4 రోజులలో నేను చాలా మంది నెల రోజులు అని చేస్తాను. వై వుడ్ యూ డ్రైన్ అవుట్? అండ్ ఈ టైంలో కూడా 2 hours జిమ్కి వెళ్తా, 1-2 hours జిమ్కి వెళ్తా, ఫ్రెండ్స్తో కూర్చొని టైం పాస్ చేస్తా, కెఫేస్కి పోతా. సో నథింగ్ రాంగ్ ఇన్ దాట్. అంటే క్వాలిటీ ఆఫ్ వర్క్ బాగుంది అంటే పీపుల్ విల్ కమ్ ఫర్ యూ. దట్స్ లైఫ్ ఇస్ కదా. ఇల్లు మొత్తం డాక్టర్స్ నిండిపోయారు, మొత్తం సిబ్లింగ్స్ మీరంతా డాక్టర్స్. అసలు మీకు వేరే డిస్కషన్ ఏమైనా ఉంటుందా సార్? కంప్లీట్లీ అవుట్ ఆఫ్ పేషెంట్స్, హాస్పిటల్. యాక్చువల్లీ మ్యాక్సిమం పేషెంట్స్ గురించి డిస్కషన్ అయితే ఉండదు, ఎందుకంటే మా సిస్టర్స్ వాళ్ళ ఇంట్లో ఉంటారు ఆబ్వియస్లీ. లివింగ్ విత్ మై సెల్ఫ్ అండ్ మై బ్రదర్, మాది ఎట్లా ఉంటుంది అంటే మ్యాక్సిమం ఏదన్నా బ్యాడ్ కేస్ అయింది, ఏదైనా బ్యాడ్ సినారియో అయింది, దాని గురించి ఎక్కువ డిస్కషన్ ఉంటుంది. అంటే హౌ వీ కుడ్ హ్యావ్ అవాయిడెడ్, హౌ ద డాక్టర్ కుడ్ హ్యావ్ ట్యాకిల్డ్, ఆర్ వాట్ హ్యాపెన్ టు ద కేస్, ఎందుకు అయింది ఏంటి అని మాట్లాడతాం. అండ్ అనదర్ థింగ్, డిస్కషన్స్ మ్యాక్సిమం మై మూవీస్ గురించి, స్టాండప్ కామెడీస్ గురించి, ఆర్ ఇంటలెక్చువల్ థింకింగ్ గురించి, ఏమైనా పాడ్కాస్ట్ మేము ఇట్లాంటి ఏమైనా చూస్తే ఇంట్రెస్టింగ్ దాని గురించి ఉంటాయి. మేము పేషెంట్స్ గురించి అసలు ఏం మాట్లాడడం, అస్సలు మాట్లాడడం, టైం వేస్ట్. అయిపోయింది కదా, వర్క్ ఈజ్ వర్క్. 3 months ప్యాషన్ మారిపోతుంది. 3 years ఐమ్ సారీ. నేను ఇది ఒకటి చెప్తా, చాలా మంది ఒక దగ్గర ఒకటి తీసుకొని ఆగిపోతారు, అట్లా ఉండకూడదు. ఎవ్రీ 3 years యూ షుడ్ లెర్న్ సంథింగ్ న్యూ. మన బ్రెయిన్ ఎట్లుంటుంది అంటే, ఇది న్యూరలాజికలీ ఇట్స్ ప్రూవెన్ ఏంటంటే, a new part of your brain gets activated every time you learn something new. దానివల్ల నీ షార్ప్నెస్ చాలా పెరుగుతుంది. అండ్ ఎవ్రీథింగ్ టీచర్స్ యూ సంథింగ్. సై అవునా కదా. ఇప్పుడు నేను ఫోటోగ్రఫీ నేర్చుకున్నా, ఐఎమ్ వెరీ గుడ్ పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ, అమేజింగ్ ఫోటోగ్రఫీ, ఐల్ సెండ్ యూ. దాని తర్వాత ఐ లెర్న్ బాక్సింగ్, కిక్ బాక్సింగ్ నేర్చుకున్నా, దాని తర్వాత మిక్స్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా, దాని తర్వాత ఐ లెర్న్ నౌ ఐఎమ్ ట్రైంగ్ టు లెర్న్ షూటింగ్. ఓకే, ఫైర్ బాంబ్స్ అంటే నాకు చాలా ఇష్టం, సో ఐ థాట్ ఐ లెర్న్ షూటింగ్. దాని తర్వాత ఐ లెర్న్ డ్రాగ్ రేసింగ్ నేర్చుకున్నాను నేను మధ్యలో, చాలా థింగ్స్ నేర్చుకున్నాను. ఎలా పెయింటింగ్ నేర్చుకోవాలని ఇష్టం నాకు, సింగింగ్ నేర్చుకున్నాను నేను మధ్యలో. అంటే వై డోంట్ యూ లెర్న్ సంథింగ్ న్యూ? అంటే నేను ఇది చాలా మందికి చెప్తా, డాక్టర్స్కి కూడా చెప్తా, ఎవ్రీ 2 to 3 years లెర్న్ సంథింగ్ న్యూ దట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ రిలేటెడ్ టు యువర్ ఫీల్డ్. నీకు రిలేషనే ఉండదు అవి నీ ఫీల్డ్తో, అలాంటివి నేర్చుకో అని చెప్తా. ఎందుకంటే దానివల్ల నీకు ఒక కొత్త ఫీలింగ్ వస్తుంది, ఒక కొత్త హ్యాపీనెస్, ఒక నావెల్టీ వస్తుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏమైందంటే, నువ్వు ఎన్నో కొత్త థింగ్స్ నేర్చుకుంటావు దాంట్లో. ఇప్పుడు నువ్వు రేసింగ్ కానీ కార్ పోయి కంట్రోల్ చేసి నేర్చుకుంటే యూ లెర్న్ సంథింగ్ వెరీ డిఫరెంట్ కదా, నీకు సంబంధమే లేదు దాంతో. అది బాక్సింగ్కి పోతావు, ఆ మెంటల్ స్ట్రెంగ్త్ నేర్చుకుంటావు. అలసిపోయినా కూడా పని ఎట్లా చేయాలి, అలసిపోయినా ఎట్లా పని చేయాలని నేర్పిస్తాడు మా ట్రైన్. వెరీ గుడ్. సో వాడు ఏం చెప్పొస్తా, ఇవన్నీ వేస్ట్ సార్ మీరు చేస్తున్నది. మీరు ఫస్ట్ హెల్త్ ఉండాలి, మీరు హెల్తీగా లేకుండా వై ఆర్ యూ డూయింగ్ ఆల్ దిస్ అని అంటాడు. మీరు ఎవరో హెల్త్ గురించి ఫస్ట్ మీ హెల్త్ గురించి ఆలోచించాడు. సో హీ యూస్ టు ఇన్స్పైర్ మీ సో మచ్. నేను అప్పుడు ఐ లాస్ట్ మై వెయిట్, ఐ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్ మోర్. ఎవ్రీ వన్ విల్ టీచ్ యూ సంథింగ్. యాజ్ అ హ్యూమన్ నేను నీకు స్టాటిస్టికల్గా చెప్తా, మనం యాజ్ హ్యూమన్స్ మీట్ ఓన్లీ 80,000 people. యావరేజ్ హ్యూమన్ విల్ మీట్ ఓన్లీ 80,000 people ఇన్ హిస్ ఎంటైర్ లైఫ్ ఆఫ్ 70-80 years. 80,000 people. దాంట్లో మనం గుర్తుపెట్టుకోగలిగింది ఓన్లీ 250 people. దాంట్లో మనం క్లోజ్ రిలేషన్ ఓన్లీ 5 people. మన వరల్డ్ మొత్తం ఇంతే. 800 crore పీపుల్లో ఓన్లీ 80,000 people యు ఆర్ మీటింగ్. దట్ ఈస్ 0.01 సంథింగ్ ఆఫ్ పాపులేషన్. దాంతోనే నీ లైఫ్, నీ ఐడియాలజీస్, నీ థాట్స్, నీ ఒపీనియన్స్, నీ ఫ్యాక్ట్స్. సో అట్లా అనమాట. సో థింక్ అబౌట్ ఇట్. ఐ ఫీల్ మనం ఎక్కువ మాట్లాడాలి, మన ఫీల్డ్లో లేని వాళ్ళతో మాట్లాడాలి. ఇప్పుడు ఐ రియల్లీ లైక్ టాకింగ్ టు యూ. నీ ఫీల్డ్ గురించి తెలుసుకోవడము, నీది ఏమవుతుంది, మీరేం చేస్తున్నారు. నేను డాక్టర్స్ ఎక్కువ మాట్లాడా యాక్చువల్లీ. ఐ టాక్ టు అదర్ ఫీల్డ్ పీపుల్. సార్ వాళ్ళు కొత్త ఐడియాలు ఇస్తారు మనకి. నువ్వు నాకు ఏదో నేర్పించచ్చు కొత్తగా. ఐ విల్ బి వెరీ హ్యాపీ టు లెర్న్. సో అట్లా. మ్యామ్ కూడా డాక్టర్ సార్? యా, ఎస్. How is it going, sir? Actually, it's going good. It's good. All good. No problem at all. Very happy. Normal, ma'am. Ekka work chesaru sir, madam? She is working currently in Chennai. She's doing pursuing her psychology and all. She treats kids with psychological disorders. So yeah, she's doing good. She's a very nice person. What is the inspiration to become an orthopedic doctor, sir? Maybe inspiration into orthopedic doctor. Inspiration అంటే ఏం చెప్పాలి, నాకు ఇట్లా నట్స్ బోల్ట్స్ అవన్నీ చాలా నచ్చుతుండే చిన్న ఉన్నప్పుడు. I used to play with this big toys అనమాట. ఇవన్నీ చాలా. మా డాడీ చిన్న రిపేర్స్ చేస్తుండే కదా, స్క్రూస్ వేయడము అవన్నీ వేయడం. మా దగ్గర ఒక బాక్స్ ఉండే, పాత పోస్ట్ మ్యాన్ బాక్స్ అని ఉంటుండే.
దాంట్లో అన్ని నెయిల్స్, చిన్న చిన్న నెయిల్స్, స్క్రూస్, బోల్ట్స్ అవన్నీ ఉంటుండే. సో మా డాడీ ఎప్పుడైనా రిపేర్ కూడా అది తీసుకురారంటుండే, నేను తీసుకెళ్ళేటోని డాడీ తెచ్చేది. సో ఈస్ట్ దాన్ని నెయిల్తో కొట్టడము, దాన్ని ఫిక్స్ చేయడము, దాన్ని చూడడం కూడా, అది ఎన్ని రోజులు పని చేస్తుందని చూడడం, దాని మీద ఎంత వెయిట్ వేస్తే పని చేయడం, ఇవన్నీ ఉంటాయి కదా. సో అవి నాకు ఫస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుండే. తర్వాత వన్స్ ఐ బికేమ్ అ డాక్టర్, డాక్టర్ ప్రసాద్ అని ఒక సార్ ఉండేవారు. ఈ యూస్ టు ఎంకరేజ్ అస్ అలాట్. నా ఫస్ట్ టైం నేను ఒక సర్జికల్ దానికి వాష్ అయ్యింది ఆర్థోపెడిక్స్. అప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. ఎంబీబీఎస్లో జాయిన్ అయింది ఆర్థోపెడిక్షన్ రావడానికి. యాక్చువల్లీ నాకు వేరే ఏ గోల్ లేకుండే లైఫ్లో. అండ్ గివెన్ అనదర్ 10 chances ఐ లైక్ కెన్ డూ దిస్. ఆర్థోపెడిక్స్ వరకు నేను ఆలోచించిన ఎంబీబీఎస్ లెవెల్. ఎంబీబీఎస్ తర్వాత పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్ నేను ఎప్పుడు ఆలోచించలేదు, అస్సలు ఆలోచించలేదు. అది అయ్యింది అంతే, అట్లా అయికుంటూ అయిపోయింది. లైక్ నాకు కూడా తెలియదు నేను అవుతానే అయినా. అండ్ చేసి కూడా నేను ఇంత దూరం వస్తానే అనుకోలేదు. ఐ డెంట్ ఎక్స్పెక్ట్. చూడు ఒకటి చెప్తా సార్, నీకు లైఫ్లో ఇప్పుడు ఒక థింగ్ ఇది చేస్తే నాకు ఇది వస్తుంది అనే ఎక్స్పెక్టేషన్తో చేయకూడదు. జస్ట్ ఫర్ ద జాయ్ ఇట్ గివ్స్ యూ షుడ్ డూ. అంటే ఐ ఎంజాయ్ డూయింగ్ ఇట్ అంటే చేయడం బాగుంటుంది. అప్పుడు నువ్వేం ఎక్స్పెక్ట్ చేయవు కదా. జస్ట్ లైక్ స్పెండింగ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ, గోయింగ్ అవుట్, ప్లేయింగ్ క్రికెట్. మీకు ఎట్లా నాకు అట్లా ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్ ఆర్థో అట్లా ఎంజాయ్ చేస్తాను నేను. సో అట్లా నార్మల్గా ఇప్పుడు పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్లో మీరు చేసే సర్జరీస్లో మీరు చేసిన లాంగెస్ట్ సర్జరీస్ ఎంతవరకు? అంటే ఇన్ అవర్స్ చేసాం సర్జరీ, ఇంత కాంప్లికేటెడ్ సర్జరీ, అంటే సర్జరీ దట్ గివ్ యూ ద బెస్ట్ సాటిస్ఫాక్షన్, అంటే ఇది చేశారా, అరే ఐ అచీవ్డ్ సంథింగ్ అని ఇప్పటి వరకు అనిపించిన సర్జరీస్? లాంగెస్ట్ సర్జరీ ఇస్ డిఫరెంట్, మోస్ట్ సాటిస్ఫైయింగ్ సర్జరీ ఇస్ డిఫరెంట్. ఓకే, లాంగెస్ట్ సర్జరీ ఇస్ స్కోలియోసిస్ కరెక్షన్స్ అని ఉంటాయి. అంటే స్పైన్ మొత్తం ఇట్లా వంకరగా ఉండి బేబీ మొత్తం ఇట్లా ఉంటుంది అనమాట. వాటికి 12 to 13 hours సర్జరీ ఉంటుంది. సో దాంట్లో మధ్యలో షోలే సినిమాకు ఉన్న 2-3 బ్రేక్లు ఉంటాయి, మధ్యలో వాష్ అవుట్ అయ్యి లంచ్ చేసి మళ్ళీ వెళ్ళి, మళ్ళీ వాష్ అవుట్ అయ్యి టీ తాగి మళ్ళీ వెళ్ళి, మళ్ళీ వాష్ అవుట్ అయ్యి మళ్ళీ టీ, అట్లా ఒక 4-5 sessions మధ్యలో బ్రేక్స్ తీసుకుని 2 to 3 hours ఒకసారి అట్లా తీసుకుని ఏదైనా మొత్తం స్పైన్ సెగ్మెంట్ ఓపెన్ చేసి దాన్ని ఒక చిన్న స్క్రూస్ పెట్టాం, పెడికల్ స్క్రూస్ పెట్టి దాన్ని క్రాంక్ అప్ చేసి స్ట్రైట్ చేసి దానికి పెద్ద రాడ్స్ ఇస్తాం అన్నమాట. దట్ ఈస్ బిగ్గెస్ట్ సర్జరీస్ ఐ హావ్ డన్. మోస్ట్ సాటిస్ఫైయింగ్ సర్జరీస్ ఆర్ సెర్బ్రల్ పాల్సీ. ఇప్పుడు చాలామంది సెర్బ్రల్ మీద దాంట్లో చాలా వీడియోస్ ఉంటాయి చూడండి. ఫ్లోర్ క్రాలర్స్, ఫ్లోర్ మీద నడిచే బేబీస్ ఉంటారు, మోకాలు స్ట్రైట్ చేయలేక వంగిపోయి నడుస్తున్న బేబీస్ ఉంటారు, ఉరకలేకుంటుంటారు వాళ్ళు. అలాంటి బేబీస్కి మేము సర్జరీస్ చేసి స్ట్రైట్గా నడిపిస్తాం. అంటే సేమ్ బేబీ, నాకు ఇప్పటికీ పేరెంట్స్ వీడియోస్ వస్తాయి, సార్ మా బేబీ ఫస్ట్ టైం స్కూల్ వెళ్తున్నాడు అని వీడియో పెడతారు. ఫస్ట్ టైం నా బేబీ బ్యాగ్ తీసుకొని అంత వేరే కిడ్స్తో ఆడుకుంటుంది సార్ స్కూల్ వెళ్తున్నాడు. ఇట్ ఈస్ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్. లైక్ ఒక కిడ్ హూ కుడ్ నెవర్, అంటే నేను వెన్ ఐ వాజ్ ఇన్ ఆక్స్ఫర్డ్ ఆల్సో, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో నేను జిసిస్ ఫెలోషిప్ చేసినప్పుడు కూడా అక్కడ ఏముండదు తెలుసు, ఐ హ్యాడ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. దాంట్లో ఒక జాపనీస్ ఫ్రెండ్ ఉండే, ఒక చైనీస్ ఫ్రెండ్ ఉండే, ఒక యూకే ఫ్రెండ్ ఉండే, ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ ఉంటా. వాళ్ళందరూ వాళ్ళ ఫీల్డ్లో చాలా పెద్ద వర్క్ చేస్తున్నారు. ఒకటి ఫరారీ కంపెనీకి పనిచేసేవాడు, ఒక అబ్బాయి ఏమో ఇది అన్ని కార్స్ని, వరల్డ్లో ఉన్న అన్ని కార్స్ని ఆటోమేటిక్ కార్స్ చేయాలని వాడు ఒక మెషిన్ తయారు చేస్తుండే సెన్సార్స్తోని. వాళ్ళు అవన్నీ మాట్లాడుతుంటే మధ్యలో నేనుండే. సో దేవర్ ఆస్కింగ్ లైక్ వాట్ కైండ్ ఆఫ్ వర్క్ డూ యూ డూ డాక్టర్ అంటే, ఐ లైక్ నేనేం చెప్పానంటే నేను జస్ట్ సర్జరీ బేబీ స్కూల్లోకి పంపిస్తాను. అంటే ఇట్ సీమ్స్ సో స్మాల్. అంటే మనము అందరము ఎట్లా అంటే సాయి, మనందరము నార్మల్ లైఫ్ బతుకుతాం. అంటే వీ లివ్ అ వెరీ నార్మల్ హెల్దీ లైఫ్. కాబట్టి మనకు డిజీజ్ అయిన వాడికి ప్రాబ్లం ఏందని మనకు అర్థం కాదు. అంటే వాళ్ళకి బేసిక్ టాస్క్సే ఎంత కష్టం ఉంటుంది. నువ్వు అబ్జర్వ్ చేయి, నీ ఈ కిడ్స్ చూడు, దే హ్యావ్ డన్ నథింగ్ రాంగ్. ఈ వరల్డ్లో పుట్టడే వాళ్ళ మిస్టేక్. మనలాంటి అన్కైండ్ వరల్డ్ ఈజ్ నాట్ బాదర్డ్ అబౌట్ దెమ్. అలాంటి కిడ్స్ వచ్చి వాళ్ళకి మనం సర్జరీస్ చేసి వాళ్ళు నడుచుకుంటే స్కూల్లో ఎంత పెద్ద అచీవ్మెంట్ తెలుసా వాళ్ళకి? అది చాలా పెద్ద అచీవ్మెంట్. అది దే ఆర్ ఫ్యూ కిడ్స్ హూ ఆర్ నెవర్ స్టూడ్ అప్, నిలబడలేరు వాళ్ళ లైఫ్లో, స్ట్రైట్ నిలబడి నడిచిందే లేదు వాళ్ళు. అలాంటి బేబీస్కి మేము సర్జరీ చేసి నడిపించి స్కూల్ పంపించినాం అంటే వాళ్ళు ఒక నార్మల్ సొసైటీలో వాళ్ళని మిక్స్ చేసినాం అంటే ఎంత గ్రేట్. ఇంకా ఇదొకటి ఏంటంటే యాక్సెప్టెన్స్ ఇంటూ స్కూల్ ఈజ్ ఆల్సో వెరీ టఫ్. వాళ్ళకి కొంతమందికి ఇంటెలిజెన్స్ కొంచెం లో ఉంటుంది. నాకు అది అర్థం కాదు. హౌ కెన్ యూ బీ సో అన్కైండ్ టు సమ్ వన్? నువ్వు కైండ్ ఎందుకు కాదు? ఎందుకు మనం కైండ్నెస్ చూపించాం కిడ్స్కి? చాలా కామన్ థింగ్. అంటే కిడ్స్ ఆర్ డిఫరెంట్. వాళ్ళు ఇన్నసెంట్ సోల్స్. ఒక పిల్లాడు బులీ చేస్తున్నంటే కూడా హీ లెర్న్స్ ఇట్ ఫ్రమ్ అన్ అడల్ట్. గుర్తుపెట్టుకోండి. వాళ్ళు స్వతహాగా ఎవరికి కోపం ద్వేషం ఉండదు, వాళ్ళు నేర్చుకుంటారు. నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతున్నావు కోపం వస్తే, నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతున్నావు నీ రిలేటివ్స్ వైపు, నీ వైఫ్ రిలేటివ్స్ వైపు బులీ చేస్తారు కదా, అది నేర్చుకుంటారు వాళ్ళు. వీడు వంకరగా నడుస్తాడు, వీడు అట్లా, వీడి మొహం ఇట్లుందని, నల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు. అదే నువ్వు ఆలోచించు. అది ఎవరో ఒక అడల్టే అని ఉంటాడు. బక్కోని బిలువురా, లావని బిలువురా, అకుంటోని బిలువురా అంటారు. సో మనం యాజ్ అడల్ట్స్ మనకే కైండ్నెస్ లేదు. హౌ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ కిడ్ టు డూ ఇట్? సో నేను చెప్పేది పేరెంట్స్ కదా, యాక్సెప్ట్ చేయాలి మీరు. ఎనీ కిడ్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ చేయాలి. వాడిని వరల్డ్లోకి తీసుకురావాలి, మన కిడ్స్తో పాటు కూర్చోబెట్టాలి, ఫుడ్ పెట్టాలి. హీ ఈజ్ ఆల్సో అనదర్ పర్సన్స్ కిడ్డే కదా, వాడు ఎంతో ప్రేమతో కనుంటారు కదా.
వాడు కూడా ఎంతో ప్రేమతో కింద మీద కూడా వాళ్ళు పెంచుతుంటారు కదా. ఇంకా వాళ్ళు మీకంటే 10 times ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తుంటారు కదా. ఇంకా ఇదొకటి ఫన్నీ థింగ్ నేను చూస్తా, చాలామంది ఇట్లా కిడ్స్ డిఫార్మ్డ్ కిడ్స్ ఇట్లా వచ్చినప్పుడు మదర్స్ని చాలా ఘోరంగా బ్లేమ్ చేస్తారు. మీరు అబ్జర్వ్ చేయండి, ఓ మై గాడ్ ద కైండ్ ఆఫ్ టార్చర్ ఉమెన్ గో త్రూ. ఐ రియలీ పిటీ విత్ దిస్ విమెన్. చాలామంది పేరెంట్స్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు కదా, మదర్ని బ్లేమ్ చేస్తుంటారు. అది ఏమైపోతుందంటే ఒక డిఫార్మ్డ్ కిడ్ ఇంట్లో పుట్టిందంటే ఇట్ ఈస్ ఎవ్రీ వన్స్ రెస్పాన్సిబిలిటీ, ఐ ఓన్లీ మదర్స్. ఇప్పుడు మదర్ అనేది షీఈస్ ద ప్రైమరీ కేర్ గివర్, ఐ అండర్స్టాండ్. కానీ ఆమె కూడా ఒక లైఫ్ ఉంటుంది కదా, ఆమె కూడా కొంచెం రెస్ట్ తీసుకుంటుంది, కొంచెం టీవీ చూస్తుంది, ఆమెకు కొన్ని ఆశలు ఉంటాయి. అరే నా హస్బెండ్తో ప్రైవేట్ టైం గడపాలని, అరే కొంచెం టూర్కి వెళ్దామని, జర ఫ్రెండ్స్తో అట్లా బయటకు వెళ్తా అని ఉంటుంది కదా. ఆమె కూడా హ్యూమనే కదా మనలాగా. కానీ ఆమెకి వన్స్ ఇట్లా పుట్టంగానే యాజ్ అ సొసైటీ, యాజ్ అ హస్బెండ్, యాజ్ ఇన్లాస్ వాళ్ళు ఆమెను అబాండన్ చేసేస్తారు ఆ బిడ్డతోని. నేను ఎంతమందికి చెప్తా, ఎవ్రీ 2-3 hours వీళ్ళకి ఫిజియోథెరపీ అవసరం అండి, మీరు సెషన్ చేయండి, మీరు నో వన్ డస్, ఓన్లీ మదర్ డస్. ఇప్పుడు ఒక మనిషి కూడా ఎంత తట్టుకుంటుంది. సో నేను చెప్పేది పేరెంట్స్కి అది కూడా ఏంటంటే, మదర్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్, ఫాదర్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్. గ్రాండ్ పేరెంట్స్ అందరికంటే ఖాళీ ఉండేది గ్రాండ్ పేరెంట్సే. వాళ్ళు ఏం చేస్తుంటారు అండి, ఖాళీ ఉంటారు రోజంతా. దే ఆర్ రిటైర్డ్ పీపుల్ మోస్ట్ ఆఫ్ దెమ్, హార్డ్లీ దే కుక్ అ లిటిల్ అండ్ దే సిట్ అరౌండ్ డూయింగ్ నథింగ్. వై కాంట్ దే స్పెండ్ టైమ్ విత్ ఎ కిడ్ మ్యాన్? ఇది కూడా నేను చెప్దాం అనుకున్నా, ఇట్స్ ఇంపార్టెంట్. సెరెబ్రల్ పాలసీలో మీ రోల్ కన్నా ఎక్కువ ఈ మధ్య కైరోప్రాక్టర్ రోల్ ఎక్కువ చేశారు. చాలా చేసి పెట్టారు. కూడా ఈ కైరోప్రాక్టర్ గురించి చాలా డిస్కస్ చేస్తున్నారు ఈ మధ్య. ఆ క్లిక్ సౌండ్స్ ఇవన్నీ ఏం సార్ అది కైరోప్రాక్టర్? ఇట్స్ రికగ్నైజ్డ్ సైన్సా లేకపోతే ఇట్స్ గోయింగ్ లైక్? ఒక్కటి చెప్తా సాయి నీకు, బేసికల్లీ నేను అది చదువుకోలేదు. ఐఎమ్ నాట్ అ కైరోప్రాక్టర్, సో ఐ డోంట్ నో మచ్ అబౌట్ ఇట్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఫిజియోథెరపీ, యా ఇట్ ఈస్ గుడ్, ఇట్స్ అ వెరీ గుడ్ బ్రాంచ్, వెరీ బ్యూటిఫుల్ బ్రాంచ్. మెనీ ఫిజియోథెరపిస్ట్ హ్యావ్ డన్ అ లాట్ యాక్చువల్లీ. నేను నీకు చెప్పినట్టు గాడిద పని గాడి చేయాలి, గురు పని గురం చేయాలి, ఎవరైనా అంతే. ఇప్పుడు మేము దీంట్లో ట్రైన్ అవ్వమంటే నేను గాడిద అనుకో నేను గాడిద పని చేస్తాను. ఐ డోంట్ వాంట్ టు బికమ్ గుర్రం అంటే సడన్లీ. సో నేను ఒక విధంగా నేను చూస్తే, లెట్స్ టాక్ అబౌట్ ఫిజియోథెరపిస్ట్ ఫస్ట్. ఫిజియోథెరపిస్ట్ ఆర్ రియలీ అ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఎంటైర్ సర్జికల్ ఇండస్ట్రీ. నువ్వు ఎంత మంచి సర్జరీస్ చేసినా ఒక ఫిజియోథెరపిస్ట్ కరెక్ట్గా జాబ్ చేసి పేషెంట్ని టైమ్లీగా నడిపించి ఎక్సర్సైజెస్ చేసి వాళ్ళకి మంచి రెజీమ్ ఇవ్వకపోతే బేబీ ఎప్పటికీ రికవర్ అవ్వదు. ఓకే, అండ్ ఇలాంటి బేబీస్ ఎట్లా ఎస్పెషల్లీ నువ్వు చెప్తున్న సిపి ఇలాంటివన్నీ లైఫ్ లాంగ్ వాళ్ళకి ఫిజియోథెరపీ ఉంటుంది. ఓకే, సో అలాంటి పీపుల్ ఒక్క మంచి ఫిజియోథెరపిస్ట్ కెన్ చేంజ్ ద బేబీస్ లైఫ్. ఆ ప్యాషన్తో చేసి అరే బేబీ నడిపించాలి, కూల్ పంపించాలి, అరే దాని తర్వాత ఇండిపెండెంట్ లైఫ్ బతకాలి బేబీ అనుకున్నవాడు అని హార్ట్ అండ్ సోల్ పెట్టి చేస్తాడు. ఎంతోమంది ఉన్నారు, ఐ నో మెనీ గుడ్ ఫిజియోథెరపిస్ట్ ఇన్ హైదరాబాద్. అట్ ద సేమ్ టైమ్ ఐ నో మెనీ అదర్ ఫిజియోథెరపిస్ట్ చాలా నాన్ సెన్స్ చేస్తారు. వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా కేసులు టేకప్ చేస్తారు అండ్ బేబీని సరిగ్గా గైడ్ చేయరు. అండ్ వెన్ అ సర్జికల్ ఇంటర్వెన్షన్ ఇస్ డెఫినెట్లీ రిక్వైర్డ్, వాళ్ళు నో చెప్తారు, అవసరం లేదు అని ట్రబుల్ చేస్తారు. అండ్ ప్రతి దాంట్లో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉంటారు కదా సార్. ఇప్పుడు డాక్టర్స్ కూడా చాలా మంచి చెడ్డ ఉన్నారు, అట్లేం లేదు. దట్స్ హౌ ఎథిక్స్ మ్యాటర్స్. సో ఫిజియోథెరపీ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్రాంచ్ ఫర్ ఎంటైర్ సర్జికల్ ఇండస్ట్రీ. I feel we should really encourage more physiotherapists to really do a good job. And నా దృష్టిలో ప్రతి డాక్టర్ అండ్ ఫిజియోథెరపిస్ట్ షుడ్ బి ఆన్ ద సేమ్ పేజ్. మనందరం ఏం ఒకటే, బేబీ నడవాలి, స్కూల్ పోవాలి, ఇండిపెండెంట్ లైఫ్ బతకాలి. సో మనందరం కలిసి పని చేస్తే బాగుంటుంది. అది ఒకటి. ఐఎమ్ వెరీ హ్యాపీ గివింగ్ కేసెస్ టు ఎనీ ఫిజియోథెరపిస్ట్ డస్ అ గుడ్ జాబ్. అది కైరోప్రాక్టరీ ఐడ్ హ్యావ్ నో ఐడియా, నేను చదువుకోలేదు కాబట్టి నాకు నాలెడ్జ్ లేదు. అండ్ ఐ డోంట్ నో హౌ క్వాలిఫైడ్ ఐ యామ్ టు టెల్ అబౌట్ ఇట్. బట్ నా దృష్టిలో ఇప్పుడు వస్తున్న ఓన్లీ మీడియా నాన్ సెన్సే ఎక్కువ ఉంది. అంటే మీరు చూస్తే ఓన్లీ ఆ ఇన్స్టాగ్రామ్ రీల్ వైరల్ చేసి కేసెస్ తెచ్చుకోవడం అన్నట్టు చేస్తున్నారు. అండ్ ఆ సౌండ్స్తో ఏమవుతుందో ఐ ఆల్సో డోంట్ నో. నేను అదే చెప్తున్నా కదా సాయి, ఎప్పుడైనా చూడు ఈ కైరోప్రాక్టర్ ఎనీ వీడియో నువ్వు చూడు, ఏముంటుంది తెలుసా, వాడు ఆ టైం బీయింగ్కి ఇట్లా అనేసి ద పేషెంట్ నెవర్ కమ్స్ బ్యాక్ అండ్ గివ్స్ ఎనీ రివ్యూ. టెస్టిమోనియల్స్ ఏముండవు వాళ్ళవి. అంటే ఆ టెస్టిమోనియల్స్ కూడా చాలా స్టేజ్డ్గా అనిపిస్తుంటాయి. అనిపించవా నీకు? అంటే సెలబ్రిటీస్ వస్తారు. వై వుడ్ యూ డూ ఆల్ దట్? నా వీడియోస్ నువ్వు చూడు, బిఫోర్ సర్జరీ బేబీ ఎట్లుండే, సర్జరీ చేసినాం, తర్వాత బేబీ సర్జరీ తర్వాత ఒక 6 months తర్వాత ఏమైంది, ఇట్లా ఉండాలి. ఒక పర్ఫెక్ట్ డిఫరెన్సియేషన్ తెలియాలి నీకు. అంటే నీకు నీ ట్రీట్మెంట్ ముందు బేబీ ఎట్లుండే, నీ ట్రీట్మెంట్ తర్వాత బేబీ ఎట్లుండే, అంటే నువ్వు ఏం కాంట్రిబ్యూట్ చేసినావు బేబీకి. అంటే నువ్వు ఫీజు అయితే ఛార్జ్ చేసినావు కదా, ఛార్జ్ చేసి దానివల్ల బేబీకి ఏం అడ్వాంటేజ్ వచ్చింది? ₹1 అడ్వాంటేజ్ వచ్చిందా? అంటే ఒక 2 అడుగులను ఎక్కువేస్తుండ బేబీ,
ఈ క్వశ్చన్ ఒకటే అడుగుతా. ఐ మేడ్ రీల్స్ అబౌట్ దట్ ఆల్సో. ఏంటంటే నేను ఒకటే అడిగినా, మీరు సింపుల్ ఓపెన్ చేయాలి, మీరు బిఫోర్ ఆఫ్టర్ ఏంటి సార్ అంటే హీఈస్ నాట్ రెస్పాండింగ్ టు ఇట్. దట్ గై ఈజ్ నాట్ రెస్పాండింగ్. ఆయన సమ్ నాన్ సెన్స్. సో సి నేను చెప్తున్నా సార్, నువ్వు ఒక స్కిల్ నేర్చుకున్నావంటే దాన్ని ఒక సొసైటీలో మంచి కోసం వాడితే డెఫినెట్లీ యూ విల్ గ్రో. అంటే ఈజ్ ఇట్ రెగ్యులేటెడ్ సార్? అంటే నార్మల్ సెరిబ్రల్ పాల్సీ కేసెస్లో ఇట్స్ నాట్ గైడ్ లైన్స్ ప్రకారం ఈజ్ ఇట్? ప్రాబ్లం ఏంటి అంటే ఇండియాలో అంత స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఫర్ సెరిబ్రల్ పాల్సీ కేర్ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఎవరు ఆపరేట్ చేయొచ్చు, ఎవరు ఆపరేట్ చేయకూడదు, ఎవరు హ్యాండిల్ చేయాలి ఈ బేబీస్ని ఎలాంటి గైడ్ లైన్స్ లేవు. ఇంకా ఆర్సీఐ ఇండియా అని కూడా ఉంటుంది, అది ఏంటంటే రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని. దాంట్లో రిజిస్టర్ అయిన వాళ్ళైతే దే ఆర్ మోర్ ట్రస్ట్ వర్ది అనమాట. కానీ ఐ డోంట్ థింక్ కైరోప్రాక్టర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఫిజియోథెరపిస్ట్ వీళ్ళు ఉంటారు అనమాట, వీరి ఆక్యుపేషనల్ థెరపిస్ట్ వీళ్ళందరూ ఉంటారు. దే డూ గుడ్ జాబ్. సో స్పీచ్ థెరపిస్ట్ ఉంటారు, వాళ్ళందరూ దే ఆర్ రెగ్యులేటెడ్ ప్రాపర్లీ అండ్ దే ఆర్ ట్రైన్డ్ ప్రాపర్లీ. సో అదే చెప్తున్నా సార్, మనకేంటంటే ఇది కైరోప్రాక్టర్ ఇవన్నీ మాక్సిమం నాకు తెలిసి పెద్ద కోర్సెస్ లేవు, హార్డ్లీ దే ఆర్ ఫ్యూ మంత్స్ కోర్సెస్ అండ్ దే ఆర్ గెటింగ్ సర్టిఫికేట్స్ అండ్ డూయింగ్. నేను చెప్పేది ఒకటే ఏంటంటే అదే కదా సార్, యూ షుడ్ హ్యావ్ అ ప్రీ ట్రీట్మెంట్, పోస్ట్ ట్రీట్మెంట్ అండ్ టెస్టిమోనియల్ ఫ్రమ్ ద బేబీ, ఫ్రమ్ ద పేషెంట్ ఆర్ ద అటెండర్స్ ఆర్ వాట్ ఎవర్. నేనేమన్నా అంటే ఆల్రెడీ ఐ టోల్డ్ యూ, మీరు ₹1 ఖర్చు పెడుతున్నారంటే ₹1 వాల్యూ రావాలి దానికి. అది దట్స్ వాట్ ఇస్ ఎంటైర్ ట్రాన్సాక్షన్ అబౌట్. సో పాపం పేరెంట్స్ ఇంత మనీ ఖర్చు పెడుతున్నందుకు నాదొకటే ఏంటంటే వాళ్ళు మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మంచి ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళ బేబీ ముందుకు వెళ్తుంది. అట్లీస్ట్ కాకపోతే కాదు అని చెప్పే డాక్టర్స్ ఉండాలి. అది అంటే నార్మల్గా ఇప్పుడు పేషెంట్స్ మనకి చాలా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు బేసిక్గా. కానీ అదే నార్మల్ ఇలా కైరోప్రాక్టర్ దగ్గరికి వెళ్ళినా, లేకపోతే ఏదైనా తాయి రాసి కట్టించడానికి వెళ్ళినా, తాయి దగ్గరికి వెళ్ళినా, దే వోంట్ ఆస్క్ మచ్ క్వశ్చన్స్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఎందుకంటే మీ దగ్గరకు వచ్చాను, ఎప్పుడు తగ్గుతుంది సార్, ఇంకా తగ్గలేదు సార్, ఏంటి సార్ ఇది తగ్గలేదు. అదే నార్మల్గా ఒక చాలా మంది ఫీవర్ వచ్చిందంటే తీసి రాసి కట్టించేసి మసలు తీసుకెళ్ళి రాసి కట్టిస్తారు. అది తగ్గినా తగ్గలేదంటే డోంట్ గివ్ ఎనీ గ్యారంటీ. ఈవెన్ దే చార్జ్ హైయర్ దెన్ డాక్టర్. Recently, gone through a video of a doctor. He's from Warangal, I think so. And నేను చెప్తున్నాను అనమాట, he's a pediatric doctor. నడుము చుట్టూ మొత్తం నిమ్మకాయలు కట్టుకుని తీసుకొచ్చారు. సీరియస్లీ నాకు కన్సల్టేషన్ ఇచ్చే 300. యూఆర్ ఆస్క్ 1 వీక్ మొత్తం నాకు ఫోన్ చేయొచ్చు, మీరు 1 వీక్ మొత్తం చూపించుకోవచ్చు మీరు మళ్ళీ బేబీని. నువ్వు ఆయనకి 300 ఇచ్చావు, నో గ్యారంటీ. నా దగ్గర తగ్గకపోతే రాత్రి ఫోన్ చేస్తారు, తగ్గలేదు. సో లైక్ దట్ ఆయన హీస్ మేడ్ ఎ కామెడీ రీల్ రిగార్డింగ్ దట్ అనమాట. సో డిఫరెంట్ సిచ్యువేషన్స్. అదే సై నేను ఆలోచించే దాని గురించి ఏంటంటే, మనము ఒక హ్యూమన్ మైండ్ ఎట్లుంటుందంటే సార్, ఎమోషనల్ టర్మాయిల్ త్రూ పోయినప్పుడు మనము ఎవడో ఒకటి ఏదో ఒక హెల్ప్ చేయకపోవడం అనే ఒక ఆశలో తిరుగుతుంటాం మనం. లాస్ట్ స్టేజ్ ఆఫ్ హోప్. సో ఆ టైం దట్ ఈస్ ద వీకెస్ట్ పాయింట్ ఆఫ్ యువర్ లైఫ్. ఓకే, నీ వీకెస్ట్ పాయింట్లో నువ్వు ఉన్నప్పుడు ఎవడో కూడా సరే ఇది చేసుకో మంచిగా అవుతా అన్నాడు అనుకో, నువ్వు చేయవా? సో ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఈ సిపి ఎఫెక్టెడ్ కిడ్స్ పేరెంట్స్ అడుగు, వాళ్ళు ఎన్ని చోట్లకు పోయి ఉంటారు. 10 years బేబీ 100 డాక్టర్లను కలిసి ఉంటారు వాళ్ళు మినిమం. సో ఏంటంటే ఏ పేరెంట్ అయినా తన బేబీని అబాండన్ చేయాలని అనుకోడు. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఏంటంటే ఎవరో ఒక రిలేటివ్ చెప్తాడు, ఇట్లా ఇది అది చేయించుకుంటే నా బేబీకి కూడా అయింది, మంచిగా అయింది అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఏదో హోప్, హ్యాపీనెస్, వెళ్తాడు, వెళ్ళి అరే సార్ అరే చేసుకుందాం రే తప్పేముంది అని. సో మెనీ ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ నాన్ సెన్స్. ఈ పుత్తూరు కట్లు ఇవన్నీ కూడా అదే కదా, బుల్షిటే కదా, ఏముంది, నథింగ్ గ్రేట్. సో దట్స్ వాట్ దీని అందరికీ కారణం డాక్టర్స్ కూడా. అది కూడా చెప్తున్నా కదా, వీటన్నిటికీ కారణం ఒక విధంగా డాక్టర్స్ కూడా. ఇప్పుడు ఆర్ఎంపీ అనేది కూడా వాట్ ఈస్ దట్ నాన్, వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ ఉండదు, జస్ట్ కాంపౌండర్లో ఎక్కడో పనిచేసి దే స్టార్ట్ గివింగ్ వాట్ ఎవర్ డ్రగ్స్ దే వాంట్. ఎథికల్ ఎంతవరకు కరెక్ట్? ఇంకా మనం పోయినోడు ఎంత విధవా అది. సో ఓకే, ఒక డాక్టర్ ఇంకా డాక్టర్స్ది ప్రాబ్లం ఏంటి అంటే, నేను చెప్పినా కదా ఆల్రెడీ, డాక్టర్స్ యాజ్ దే హ్యావ్ పుట్ అ సెటప్ అన్నెసరీ అడ్మిషన్స్ చేస్తారు, అన్నెసరీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు, అన్నెసరీ డ్రగ్స్ ఇస్తూ ఉంటారు, లాంగ్ టర్మ్ డ్రగ్స్ ఇస్తారు. దానివల్ల పేరెంట్స్ కూడా వెక్స్ అయిపోతారు. నేను కూడా యాజ్ అ పేరెంట్ ఒక క్విక్ ఫిక్స్ ఏదో ఒకటి నా బేబీ నార్మల్ అయిపోతే చాలా 2 రోజుల్లో అని అనుకుంటా. 1 రోజు హాస్పిటల్లో వండబెట్టు, నీ ఇన్సూరెన్స్ మొత్తం కొనిచేస్తావు, నీ దగ్గర డబ్బులు మొత్తం పోతాయి అంటే ఎవరికైనా భయం అవుతుంది కదా సార్. ఇప్పుడు ఎస్పెషల్లీ పెరిఫరీస్లో చూస్తున్నట్టు ఎట్లుంటుంది అంటే, ఒక సింగిల్ ఇన్కమ్ మీద ఒక హౌస్ హోల్డ్ మొత్తం నడుస్తుంది. ఒక పేరెంట్ ఉంటాడు, ఒక ఫాదర్, ఆయన ఒక్కైనా పనిచేస్తాడు, మదర్ విల్ బి జనరలీ స్టే హోమ్ మదర్, ఒక 2 kids ఉంటారు. సో వాడు కనుక ఆ ట్రీట్మెంట్కి అంత డబ్బు ఖర్చు పెట్టినాకో వాళ్ళకి ఆ మంత్ తినడానికి తిండి ఉండదు. మరి అలాంటి సిచ్యువేషన్లో దే విల్ ఫైండ్ చీపర్ ఆల్టర్నేటివ్స్ కదా. సో అక్కడ ఆల్ దీస్ థింగ్స్ కమ్ ఇన్. కానీ అదే చెప్తున్నా కదా, ఇట్స్ బిలీఫ్ సిస్టమ్. బిలీఫ్కి లాజిక్ ఉండదు.
బిలీఫ్కి లాజికే ఉండదు. ఓకే, సైన్స్కి లాజిక్ ఉంటుంది. ఇంకా దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ గాడ్ ఆఫ్ గ్యాప్స్. మనకి ఎక్కడైతే మన నాలెడ్జ్కి గ్యాప్ వచ్చిందో అది మనం గాడ్ అనుకుంటాం. ఇది గాడ్ చేసిండు అందుకే మనకి ఇట్లా అవుతుంది అని అనుకుంటాం. సో ఐ డోంట్ బ్లేమ్ ద పేరెంట్స్, కానీ ఐ కైండ్ ఆఫ్ బ్లేమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద సిస్టమ్ అండ్ ద డాక్టర్స్ more than these quacks also. They are idiots. They know that they are not going to do anything good in the society. అంతే కదా సాయి. చూడు, నీకు తెలుసు నువ్వు చేసింది బుల్షిట్ అని, నువ్వు చేస్తున్నావు అంటే హౌ ఫార్ అంటే నీ ఎథికల్ స్టాండ్స్ ఎంత బాగున్నాయి. ఇంకా యూ కెనాట్ ఎక్స్పెక్ట్ దీస్ థింగ్స్ ఫ్రమ్ దీస్ పీపుల్. వాళ్ళ నుంచి వదిలేయి. మనం ఏం చేస్తున్నాం యాజ్ ఎడ్యుకేటెడ్ పీపుల్, మనం ఎక్కడ తప్పిపోతున్నాం. సి వీ కెనాట్ ఓవర్ నైట్ కొట్టుకుంటూ రోడ్ మీద ఇచ్చేసి మనం నూకలేం. వీ కాంట్ డూ ఆల్ దట్. కానీ మనం యాజ్ స్టాండ్స్ చూడు, నా దగ్గరకు వచ్చిన పేషెంట్కి నేను రాంగ్ హోప్ ఇవ్వద్దు. ఏంటంటే అరే అమ్మ మీరు వచ్చిరా రేపు పొద్దున వరకు తను నార్మల్ అయిపోద్ది అని నేను చెప్పింది అనుకో, పేరెంట్ ఎట్లయిపోతారు, అరే ఏం మాట్లాడుతున్నా కాలేదు. అప్పుడు ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. ఏం చెప్పింది డాక్టర్, ఏమో చెప్పిండు, ఏం కాలేదు. అది ఇంకోటి ఏంది, నేను ఫాల్స్ హోప్స్ చాలా మంది డాక్టర్స్ చేస్తారు. ఇంకా లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్స్ పుష్ చేస్తారు. అట్లా చేయకూడదు. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం బేబీ షుడ్ బి ఆఫ్ డ్రగ్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో దట్ ఈస్ అ గుడ్ థింగ్. సో డాక్టర్ స్టాండ్స్ కూడా షుడ్ బి వెరీ స్ట్రాంగ్. సరే, ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ పిల్లలకు ఈ సెరిబ్రల్ పాలసీ కానీ, లేకపోతే ఈ స్కోలియోసిస్ మీడియం సర్జరీ కానీ, కంజనరల్ అబ్నార్మాలిటీస్ లేకపోతే ఇవన్నీ కవర్ చేస్తారు సార్? నార్మల్గా చెయ్యవు, అసలు చెయ్యవు వాళ్ళకి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్జరీస్ ఆర్ ప్రిటీ కాస్ట్లీ సర్జరీస్. అండ్ అనదర్ థింగ్, వెరీ ఫ్యూ సర్జన్స్ డూ దీస్ సర్జరీస్. సో ఏంటంటే యూ కెనాట్ గో టు ఎనీ సర్జన్ అండ్ గెట్ ఇట్ డన్ ఫర్ లోవర్ ప్రైస్. ఒక చిన్న హాస్పిటల్ అంటే దాంట్లో ఇన్సూరెన్సెస్లో కూడా ప్యాకేజెస్ ఉంటాయి సార్. ఏంటంటే ఇన్సూరెన్స్కి కూడా ఏంటంటే ఇప్పుడు ఒక నీ రీప్లేస్మెంట్ చేయించుకుంటున్నావు అనుకో, నువ్వు ఎంతదైనా వేయించుకో, వాడు 1.5-2 lakhs ఇస్తాడనమాట. అట్లుంటుంది, క్యాపింగ్ ఉంటుంది. ఓకే, అండ్ ఒక డెఫినెటివ్ ప్రూఫ్ ఉంటుంది నువ్వు ఏం చేసినావని. ఒక ఎక్సర్సైజ్ తెలిసిపోతుంది, ఒక ఇది చేసిండు. ఇంకా దాని బిల్స్ ఉంటాయి కదా, ఆ ఇంప్లాంట్స్ బిల్స్ అవన్నీ ఉంటాయి. సో బట్ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్లో ప్రాబ్లమ్ ఏంది, మా దాంట్లో ఏంటి అంటే నువ్వు ఏం చేసినా కూడా తెలియదు. నీకు మాత్రమే తెలిసి ఉంటుంది మ్యాక్సిమం, అన్లెస్ యూ హ్యావ్ యూజ్డ్ ఎన్ ఇంప్లాంట్ ఆర్ బోనీ ప్రొసీజర్స్ చేస్తే. అదర్వైజ్ వన్స్ యూ హ్యావ్ ఓపెన్ ద వూండ్, వాట్ యూ హ్యావ్ డన్ ఇన్సైడ్ ఎవరికి తెలుసు? నీ ఒక్కరికి తెలుసు. నువ్వు సర్జికల్ నోట్స్ రాసినావంటే అయిపోయాయి. సో దాని వెరిఫికేషన్ ఫ్యాక్టర్ అనేది చాలా తక్కువ. ఎందుకంటే నన్ను వెరిఫై చేయాలంటే నా అంత క్వాలిఫైడ్ ఉండాలి కదా, అంతవన్నీ ఇన్సూరెన్స్ హైర్ చేసుకోదు. అది ఇంకోటి ఏంటి అంటే ఇది ప్రైస్లెస్ ప్రొసీజర్స్ కదా. నేను ఒక టెండాన్ ట్రాన్స్ఫర్, ఒక టెండాన్ ఇక్కడ నుంచి తీసి ఇక్కడ వేస్తాను, దానివల్ల చేయి ఇట్లా ఇట్లా అయిపోద్ది అనమాట, మంచిగా అవుతుంది చేయి కానీ కాలు కానీ వాట్ ఎవర్. సో ఆ ప్రొసీజర్కి నేను ఎంతైనా ఛార్జ్ చేయొచ్చు, ఎందుకంటే దానికి ఒక క్యాపింగ్ అంటూ ఉండదు. అర్థమైందా? నేను 10 లక్షలు కూడా పెట్టచ్చు. హీ కెనాట్ డినై థింగ్స్ అనమాట. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సూరెన్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేది ఎట్లంటే ఇది ఎట్లా క్యాన్సిల్ చేయాలని. సో కిడ్ అనగానే ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఈజియెస్ట్ వే టు క్యాన్సిల్ సంథింగ్ ఈస్ టెలింగ్ ఇట్స్ కంజనైటల్. అందుకే నేను చాలా మంది చెప్తాను, వెరీ బ్యాడ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఐఎమ్ టెలింగ్ యూ. కానీ తప్పు, ఎందుకంటే దీస్ ఆర్ ద ఫ్యూచర్, నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ దిస్ వరల్డ్. వీళ్ళకి మనం హెల్ప్ చేయకుంటే ప్రీమియం పెంచో ఏదో ఒకటి చేసో కిడ్స్ కూడా ఇంక్లూడ్ అవుతుంది అని చెప్పి యూ క్యాన్ పుట్. కానీ ఏంటంటే ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ నాట్ గుడ్. ఇట్స్ నాట్ గుడ్. ఇవేమి కంజనైటల్ అన్ని ఎవ్రీ రేషియో కూడా చాలా తక్కువ 1 in every 10,000 kids అట్లా ఉంటుంది. 19,000 బిజినెస్ నీకు బిజినెస్ అయినట్టు, నాట్ ఎ బిగ్ డీల్. అదే నాట్ ఎ బిగ్ డీల్. కానీ అదే కదా, అదేంటంటే ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళు పెరగాలి. నేను అదే చాలా మంది పేరెంట్స్ చెప్తే ఇన్సూరెన్స్ తీసుకోండి. ఐదర్ మీకు కంపెనీ ఇన్సూరెన్స్ ఒక ప్రైవేట్ చిన్నది తీసుకోండి, 5 lakhs తీసుకోండి, అట్లీస్ట్ ఉంటుంది కదా మీకు ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. సి ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ అన్ ఇన్సూరెన్స్. ఇది లిటరలీ మన చెత్త బైక్ కొంటే 50,000 లక్షల రూపాయలు బైక్ ఎవరైనా ఇన్సూరెన్స్ తీసుకుంటాం, బయట తీనేడు. అదే మన హ్యూమన్ కి ఇన్సూరెన్స్ లేకపోవడం ఏంది? ఇట్స్ వెరీ ఫనీ. ఫోన్ చేసి ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేకపోయినా ఏమన్నా మేము చేస్తాం చూసుకుంటామని. ఇప్పుడు నాకు యాక్సిడెంట్ చేసిన వాడికి తినని తిండి లేదు. నేను ఏమని అడగాను, ఎమర్జెన్సీలో వన్ కాలర్ పెట్టుకోవడం కానీ ముందు వీ హావ్ టు సేవ్ అవర్ సెల్ఫ్ అని. అబ్సల్యూట్లీ సార్. నేను చాలా మందికి ఇన్సూరెన్స్ సజెస్ట్ చేసేది కూడా అందుకనే. అది ఏ టైంలో ఏది ఎలా వస్తే ఎవరికి తెలియదు. టైమ్స్ ఆర్ వెరీ బ్యాడ్. నాట్ ఈవెన్ కాస్టింగ్ మోర్ దెన్ ఒక 2 మూవీస్ ఒక అవుటింగ్ అంతా కూడా ఎంత. ఐ హావ్ ఎన్ ఇన్సూరెన్స్ ఆఫ్ సమ్ 19,000 for 10 lakhs సంథింగ్, 19 or 20,000 ప్రీమియం, 10 lakhs ఇన్షూర్డ్. సో నాట్ బ్యాడ్ కదా. దట్స్ హార్డ్లీ లైక్ ఎవ్రీ మంత్ 1,000 to 2,000 అంతే. అది నీకు ఒక రోజు డిన్నర్ డబ్బు, ఒక రోజు సినిమాకి వెళ్తే పాప్కార్న్ 1,000 రూపాయలు ఉంది.
సో దట్స్ ఇట్ సార్. నా దృష్టిలో అందరూ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఫ్యామిలీకి తీసుకోవాలి. బట్ దట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆర్ నాట్ రెగ్యులేటెడ్ ప్రాపర్లీ అని, ఎందుకంటే దే ఆర్ ట్రైంగ్ టు క్యాన్సిల్ ఈజీలీ, అంటే వాళ్ళు చిన్న చిన్న రీజన్స్ చూపించి కూడా. అవును సార్, అది ఉంది. సి దట్స్ వాట్ అదే చెప్తున్నా కదా సార్, వాళ్ళకి కూడా అంతమంది వాల్యూమ్ కావాలి. ఫస్ట్ నీకు ఆ వాల్యూమ్ పెరిగిందనుకో వాళ్ళ రూల్స్ లూజ్ అవుతాయి. ఓ సి నువ్వు ఒక 10 మందికి ఇన్సూరెన్స్ చేసి ఎవడో ఒకటి ఇన్సూరెన్స్ తీసుకుని 10 మంది పైసలు పోతాయి ఇవన్నీ. అట్లా ఆలోచించు. అదే 1,00,000 మంది ఉంటే 1,00,000 మంది ఉంటే ఒక్కడి పోతే వానికి ఏముంటుంది లాస్, ఒక 20-30 మంది పోతే మిగతా అంత ప్రాఫిటే కదా అనుకొని వాడు రన్ చేస్తాడు. సి దే ఆల్సో హ్యావ్ దేర్ కాంప్లికేషన్స్, వాళ్ళని బ్లేమ్ చేయలేము. ఇండియాలో వాల్యూమ్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఇస్ వెరీ లో, వెరీ లో. మీరు స్టాటిస్టిక్స్ చెక్ చేయండి. ఐ థింక్ ఐ టెల్ యూ ద ఐ ఫర్గాట్, ఐ వాస్ డిస్కసింగ్ దిస్ విత్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. సో ఇండియాలో వాల్యూమ్ ఆఫ్ స్టాటిస్టికల్లీ వాల్యూమ్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఇస్ వెరీ లో. రూరల్ ఇండియాలో అన్లెస్ యూఆర్ ఎంప్లాయిడ్ గై, సమ్ ఎంప్లాయీస్ ఎంప్లాయిడ్ ఉంటే వాళ్ళకి వస్తున్నాయి, కంపెనీ ఇన్సూరెన్స్ వస్తున్నాయి, దట్ వాళ్ళు బతున్నారు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఎంతమంది తీసుకుంటారు సార్? అదే సార్, ఇక్కడ రూరల్ ఇండియాలో అసలు లేదు, అదే తప్పు కదా. నేను చాలా మందికి చెప్తుండే ఎల్ఐసి కట్టుకుంటారు, అదే ఈ బతుకున్నప్పుడు మంచిగా ఉండాలి కదా. that too they're paying 20,000 25,000 half pay చేస్తే you'll be secured for at least 56 years. That's it. It's good for you. It's good for young ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఫ్యామిలీ మొత్తం తీసుకోవాలి. సార్ చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలు హైట్ పెరగట్లేదు అన్నట్టుగా, సో దే కొంతమంది కొన్ని మార్కెట్లో ఇంజెక్షన్స్ అవైలబుల్ ఉన్న హైట్ పెరగడానికి అన్నట్టుగా, సో దే ఆర్ రన్నింగ్ లైక్, అది ఎంతవరకు కరెక్ట్ సార్? దే కెన్ టేక్ ఇంజెక్షన్స్ ఫర్ హైట్ గ్రోత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి, హైట్ వెయిట్ పర్సనాలిటీ హెయిర్ ఇవన్నీ జెనెటికల్లీ ప్రీ డిటర్మైన్ ఉంటుంది. అంటే మీ పేరెంట్స్ ఎట్లా ఉన్నారో వన్ ఆఫ్ ద ట్రేట్స్ యుల్ గెట్. సో దీంట్లో ఒక ఫార్ములా కూడా ఉంటుంది. దాంట్లో ఏంటంటే మదర్స్ హైట్ ప్లస్ ఫాదర్స్ హైట్ ప్లస్ ఆర్ మైనస్ 13 డివైడెడ్ బై 2. సో ఈ +13 -13 ఈ రెండింటి మధ్యలో బేబీ హైట్ ఉంటుంది. ఓకే, జనరలీ -13 ఏమో గర్ల్స్ ఉంటారు. గర్ల్స్కి ఎందుకంటే వాళ్ళకి టెస్టోస్టెరాన్ ఇవన్నీ లెవెల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళ హైట్ కొంచెం నార్మల్గా పెరుగుతుంది. కానీ బాయ్స్ +13 సైడ్ ఉంటారు, వాళ్ళకి హైయర్ టెస్టోస్టెరాన్ దీని వల్ల కూడా వాళ్ళకి యాక్టివేషన్ ఆఫ్ ఫైస్ ఉండడం వల్ల ఎక్కువ హైట్ పెరుగుతారు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హైట్ అనేది కంప్లీట్లీ డిటర్మైన్డ్ బై జెనెటిక్స్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇలాంటి ఇంజెక్షన్స్ ఇవన్నీ కూడా ఒక స్పెసిఫిక్ బ్రాంచ్ ఉంటుంది, పీడియాట్రిక్ ఎండోక్రైనాలజీ అని. పీడియాట్రిక్ ఎండోక్రైనాలజీ అంటే వాళ్ళు ఈ హార్మోన్స్తోని ఈ గ్రోత్స్తోని వీటిని సంబంధించి వర్క్ చేస్తారనమాట. మొత్తం డయాబెటీస్ వస్తారు కదా కిడ్స్కి, టైప్ 1 డయాబెటీస్ అంటారు అది. మళ్ళీ ఈ గ్రోత్ ఇష్యూస్, దాని తర్వాత మీనార్క్ ఇష్యూస్, కొంతమంది గర్ల్స్కి మరీ తొందరగా మీనార్క్ అవ్వడం అంటే పెద్ద మనిషి అవ్వడం, దాని తర్వాత కొంతమంది మరీ లేట్ అయినా కాకపోవడం, ఇలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళు పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్ అనమాట. సో వాళ్ళ విజిలెన్స్లో చూసి ఇంకా అది కూడా ఏంటంటే గ్రోత్ చార్టింగ్ అని ఉంటుంది. బేబీకి ఏంటంటే ఈ ఏజ్కి ఇంత హైట్ ఉండాలి, ఈ ఏజ్కి ఒక యావరేజ్ హైట్ ఉండాలి, అది కూడా ఒక యావరేజ్ ఉంటుంది. లైక్ ఏంటంటే ఫ్రమ్ 3 to 3.5 feet అట్లా ఆ రేంజ్లో ఎక్కడున్నా సరే బేబీస్ నార్మల్ అని అర్థం అనమాట. సో నెక్స్ట్ దీనికి ఇంకోటి ఏంటంటే జెనెటిక్ డిజీజ్ ఉంటాయి కొంత బేబీకి. ఇప్పుడు ఎకాండ్రోప్లేషియా అని మనకి సర్కస్ క్లౌన్స్లో ఉంటారు, కొంతమంది తలకాయ పెద్దగా ఉండి బాడీ చిన్న ఉంటుంది, ఎకాండ్రోప్లేషియా అంటారు. అది వెరీ కామన్ డిజీజ్. అట్లా ఉన్న వాళ్ళకి మనం హైట్ పెంచలేము. ఈవెన్ ఇఫ్ యూ గివ్ హార్మోన్స్ ఆల్సో ఇట్స్ వెరీ టఫ్ ఫర్ దెమ్ టు రియలీ రియాక్ట్ టు ఇట్ అనమాట. నన్ను అడిగితే ఇఫ్ ఎట్ ఆల్ హైట్ ఇష్యూస్ పేరెంట్స్కి ఉన్నాయంటే దే షుడ్ కన్సల్ట్ అ గుడ్ పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్, గెట్ ఎంటైర్ టెస్టింగ్. వాళ్ళు హార్మోన్ టెస్టింగ్ చేస్తారు, అన్ని హార్మోన్స్ అన్ని, గ్రోత్ హార్మోన్ ఎట్లా ఉంది, మళ్ళీ వాళ్ళకి ఇవి ఎందరో పిట్యూటరీ హార్మోన్స్ ఉంటాయి కొన్ని, అవి థైరాయిడ్ ఇవన్నీ టెస్ట్ చేస్తారు అనమాట. సో వాటిలో ఏమైనా తేడాలు ఉంటే బేబీకి ప్రాబ్లం ఉంటుంది. దానికి అకార్డింగ్ మెడికేషన్ వేసుకుంటే చాలామంది బేబీస్ బెటర్ అవుతారు. కానీ నార్మల్ హైట్ వాళ్ళకి ఆ +13 రేంజ్ కంటే ఎక్కువ హైట్ అనేది జనరలీ పాసిబుల్ కాదు. సో ఇఫ్ ఎట్ ఆల్ సంథింగ్ లైక్ దట్ యూ వాంట్, ఆబ్వియస్లీ హ్యావ్ టు గో టు పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్. అంటే ఆయన ఇంజెక్షన్ ఇస్తున్న కొద్దిగా అది ఇంకా ఖరాబ్ కాకుండా కూడా చూసుకుంటాడు. ఇప్పుడు చాలామంది దీని తర్వాత కొన్ని ఆక్రోమెగలీ అనే ఒక డిజీజ్ వస్తుంది, జైగాంటిజం ఆక్రోమెగలీ అని. అలాంటివి ఏముంటాయంటే వాళ్ళ జా పెద్దగా అయిపోతుంది, ఫేస్ పెద్దగా అయిపోతుంది, చేయిలు పెద్దగా అయిపోతాయి, కానీ బాడీ చిన్నగా ఉండిపోతుంది. సో ఇలాంటి డేంజర్స్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది. సో వాట్ ఐ వుడ్ సజెస్ట్, ఒక మంచి కన్సల్టెంట్ విజిలెన్స్లోనే చేయించుకోండి ట్రీట్మెంట్ అని. అండ్ ఈ గ్రోత్ హార్మోన్స్ ఇవన్నీ ఇంజెక్షన్ నేనైతే అడ్వైస్ చెయ్య, పొట్టిగా ఉన్నా పర్వాలేదు, ఇట్స్ ఓకే, మనం హెల్దీగా ఉండాలి. ఓకే, మన ఇండియన్ యావరేజ్ ఉమెన్ హైట్ ఈస్ హార్డ్లీ 5 to 5'4", 5'5", అండ్ మెన్ యావరేజ్ ఇస్ 5'6" to around 6. సో 5'8", 6 కూడా కాదు, 5'8", 5'9" లైక్ దట్. సో ఐ డోంట్ థింక్ ఇఫ్ యూఆర్ సమ్వేర్ ఇన్ బిట్వీన్ ఇట్స్ ఓకే. ఎందుకంటే హైట్ ఉండడం అంత ఇంపార్టెంట్ కాదు, మనం ఫిట్గా ఉండి హెల్దీగా ఉండి లాంగ్ లైఫ్ బతికేమనుకోండి, ఇట్స్ ఇనఫ్ కదా. మార్కెట్లో ఇప్పుడు గ్రోత్ డ్రింక్స్ ఉన్నాయి కదా సార్, నార్మల్గా పీడియాష్యూర్ అని అవి ఇవని చెప్పేసి చాలా హైట్ ఇంక్రీజ్ కానీ ఎనర్జీ ఇంక్రీజ్ కానీ, అంటే అది మీరు సజెస్ట్ చేస్తారు సార్? నేను చేయనండి, నేను ఎవరికి సజెస్ట్ చేయాలి. ఎందుకంటే దే హ్యావ్ మోర్ ఆఫ్ ఏమంటారు, టూ మచ్ ఆఫ్ షుగర్స్, టూ మచ్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్, అండ్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ అ బేబీస్ హెల్త్.
వై యూ వాంట్ ఆల్ దట్? నార్మల్ ప్లెయిన్ మిల్క్ తాగడానికి ఏంటి బేబీ అంటే అది టేస్ట్ యాడ్ చేయడానికి ఇట్స్ ఓకే. దెన్ యూ కెన్ జస్ట్ బై నార్మల్ వాట్ ఈస్ ఏ చాక్లెట్ పౌడర్ ఆల్సో వితౌట్ ఎనీ షుగర్ యూ కెన్ గివ్. ఆర్ అదర్వైజ్ యూ కెన్ ఇంట్లోనే మీరు బాదాము ఏమంటారు ఇది కాజు ఇవన్నీ మిక్సీలో వేసి హార్డ్లీ 1 minute అవుతుంది. ఆ పౌడర్ కూడా మంచి యూ కెన్ జస్ట్ యాడ్ అప్ అండ్ బెల్లం, అది కూడా బెల్లం కూడా ఈజ్ యాజ్ గుడ్ యాజ్ షుగర్ ఓన్లీ, నాట్ దట్ గుడ్ యాక్చువల్లీ. సో కొంచెం వేయచ్చు టేస్ట్ కోసం. కానీ బేబీస్కి ఏంటంటే అప్ టు 2-3 టీ స్పూన్స్ ఆఫ్ షుగర్ ఈజ్ అలౌడ్. సో ఐ థింక్ యూ కెన్ గెట్ దట్ ఇన్ యువర్ డ్రింక్స్. నా దృష్టిలో ఈ బయట నుంచి కొనడం అంత కరెక్ట్ కాదండి. ఏది ఎనీ అవుట్ సైడ్ ఫుడ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ కిడ్స్. నార్మల్గా ఇది బేసిక్గా పిల్లలకి హైట్ పెరగట్లేదు, నార్మల్గా గ్రోత్ అవ్వట్లేదు అని చెప్పినప్పుడు ఈ డ్రింక్స్ సజెస్ట్ చేయడం ట్రై చేస్తుంటారు కదా సార్. నార్మల్ అంటే చాలామంది ఈ మార్కెట్లో ఉండడానికి నార్మల్గా ఇలాంటి డ్రింక్స్ తాగడం వల్ల బోన్కి ఎఫెక్ట్ లాభం కన్నా నెగిటివ్ ఎఫెక్ట్ రావడానికి ఏమైనా ఛాన్స్ ఉంది సార్? ఎందుకంటే లైక్ సే కొన్ని షుగర్ డ్రింక్స్ తాగడం వల్ల అంటే లైక్ కొన్ని ఫుడ్స్ తినడం వల్ల బోన్ డ్యామేజ్ అవుద్ది అనే దాంట్లో అబ్సల్యూట్లీ ఏం ఫుడ్స్ ఉంటాయి సార్ మేజర్ ఫుడ్స్ అంటున్నారా? ఫుడ్స్ జంక్ ఫుడ్స్ మన బేసిక్గా జంక్ ఫుడ్ ఇవన్నీ ఏం చేస్తాయి అంటే అండి మనకు షుగర్ కంటెంట్ చాలా పెంచుతాయి. దాని తర్వాత మనకి ఇది ఏమంటారు మెటబాలిజం ఆఫ్ అదర్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ తగ్గించేస్తుంది. అంటే మీరు ఒక ఫుడ్ మీరు తిన్నారు అంటే అది సెలెక్టివ్ అబ్జార్ప్షన్ ఉంటుంది. ఎందుకంటే అది ఎక్కువ అబ్జార్బ్ అయ్యి వేదాన్ని అబ్జార్బ్ కానియదు. ఇప్పుడు మీరు ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు మీరు చాలామంది అబ్జర్వ్ చేయండి, ఐరన్ రిచ్ ఫుడ్ అది అయినప్పుడు చాయ్ తాగిరు అనుకోండి, అదొక మ్యూకస్ కోట్ లాగా ఫామ్ అవుతుంది మీ మొత్తం స్టమక్ అండ్ ఇంటెస్టైన్స్లో. సో ఐరన్ అబ్జర్బ్ కానియదు, అర్థమైందా? సో యూ నాట్ అలౌడ్ టు హ్యావ్. అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇట్లా మీరు జంక్ ఫుడ్ ఇలాంటిది తింటే ఇప్పుడు మిల్క్లో కూడా ఇలాంటి పౌడర్లు ఇవన్నీ యాడ్ చేసుకుంటే ఏంటంటే ఇవన్నీ ఒక ప్రొటెక్ట్ లేయర్ లాగా ఫామ్ అయ్యి కాల్షియం అబ్జర్వ్ కానివ్వం. అండ్ కూల్ డ్రింక్స్ వెరీ బ్యాడ్ థింగ్, వెరీ వెరీ బ్యాడ్ థింగ్. ఫిజీ డ్రింక్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ వెరీ బ్యాడ్ ఫర్ కిడ్స్. ఏంటంటే నేను కదా I only don't drink, and unless I'm having a biryani or something, a little I'll have 200 ml, not more than that. సో అది ఆ హ్యాపీనెస్ కోసం ఆ టైం వరకే అంతే. సో దాంట్లో ఎంత హై షుగర్ ఉంటుంది, ఇంకా సోడా అవన్నీ దానివల్ల ఆస్టియోపోరోసిస్ వస్తుంది, బోన్లో కాల్షియం డిపాజిట్స్ అనేవి తగ్గిపోతాయి. సో అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది మొత్తానికి. మన బాడీకి ఇంత అవసరం అంటే ఇంకా ఇదొకటి నేను చూస్తాను, చాలామంది డ్రగ్స్ తీసుకుంటారు కానీ డీవార్మింగ్ తీసుకోరు. చాలామంది ఇవన్నీ ఇష్యూస్ వల్ల డీవార్మింగ్ వార్మ్స్ వస్తాయి అవుట్ సైడ్ ఫుడ్ వల్ల. ఈ వితౌట్ టేకింగ్ దట్ డీవార్మింగ్ మీరు డ్రగ్స్ తీసుకోవడం కూడా వేస్టే, అది అబ్జర్వ్ అవ్వదు కదా, అర్థమైందా? సో ఇవన్నీ ఉంటాయి. సో యా ఫుడ్ జంక్ ఫుడ్స్ అయితే అబ్సల్యూట్లీ నో. అండ్ కూల్ డ్రింక్స్ ఎస్పెషలీ ఫిజీ డ్రింక్స్ వెరీ బ్యాడ్. హై షుగర్ లేడెన్ డ్రింక్స్ వెరీ బ్యాడ్. నార్మల్ బోన్స్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు నార్మల్గా యానిమల్ బొక్కల్ సూప్ ఇవన్నీ పెడుతుంటారు సార్. సైంటిఫికల్లీ నాట్ ప్రూవెన్ బట్ ఇట్ ఈస్ గుడ్. ఎందుకంటే ఇది యానిమల్ ఫ్యాట్ కదా, యానిమల్ ఫ్యాట్, యానిమల్ బోన్ మ్యారో ఇవి కదా. సో ఇట్ ఈస్ గుడ్. ఐరన్ ఇస్తుంది, కాల్షియం ఇస్తుంది, ఇట్ ఈస్ గుడ్, ఇట్స్ నాట్ బ్యాడ్. అంటే యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ డూయింగ్ ఎట్ హోమ్ అండ్ హైజీనిక్గా ప్రిపేర్ చేసుకొని మీరు తింటున్నారు అంటే ఇట్స్ గుడ్, వెరీ హ్యాపీ, తీసుకోవడం తప్పేం లేదు. అండ్ మీకు మీట్ తినే లవర్స్కి మీట్ ఈస్ వెరీ గుడ్, రెడ్ మీట్ అండ్ ఆల్ దిస్ థింగ్స్ ఆర్ వెరీ గుడ్. మంచి హెల్త్ ఉంటుందండి. ఇప్పుడు నార్మల్ బోన్కి సూపర్ ఫుడ్ అంటే ఏం చెప్తుంది సార్? నార్మల్ బ్రెయిన్కి సూపర్ ఫుడ్ లాగే బోన్కి సూపర్ ఫుడ్. బోన్కి సూపర్ ఫుడ్ ఎక్సర్సైజ్ ఫుడ్ కాదు అది యాక్చువల్లీ. సో దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ యూ. ఒక బోన్ అనేది చాలామంది అనుకుంటారు ఇది ఒక డెడ్ థింగ్ కదా అని అనుకుంటారు. బోన్ ఈజ్ నాట్ అ డెడ్ థింగ్, ఇట్స్ అన్ ఆర్గన్. మీ దాంట్లో లివర్, కిడ్నీ, హార్ట్ ఎట్లా బోన్ కూడా ఒక ఆర్గన్. మీరు ఆలోచించండి, ఇంత స్ట్రాంగ్ బోన్, స్ట్రాంగెస్ట్ థింగ్ ఇన్ ద బాడీ విరిగి అతుక్కుంటుంది అంటే అది మెటబాలిజం లేనట్టు దాంట్లో. అంటే అంటే ఇట్ ఈస్ అ లివింగ్ ఆర్గన్ కదా. మనం మ్యాక్సిమం మంది అది లివింగ్ ఆర్గన్ అంటే కూడా నమ్మరు. అంటే అది మెకానికల్ వర్క్ కాదు. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో అనదర్ బ్యూటిఫుల్ ఆర్గన్ దట్ మేక్స్ యూ స్టాండ్, మేక్స్ యూ వాక్, మేక్స్ యూ డూ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. ఒక లైఫ్ స్టైల్ కదా ఇది, ఒక లైఫ్ స్టైల్. సో బోన్ అనేది ఒక యాక్టివ్ మెటబాలిక్ జోన్, ఒక పెద్ద ఫ్యాక్టరీ లాంటిది అది. సో దానికి ఇష్టం ఉన్న థింగ్స్ మనం వేస్తుంటే అది మన బెస్ట్ థింగ్ బయటికి ఇస్తుంటుంది ప్రోడక్ట్. సో దాన్ని మనం యాక్టివ్గా ఉంచాలి, యాక్టివ్గా ఉంచడం, నడుస్తూనే ఉండాలి, జాగింగ్ చేస్తూనే ఉండాలి, వాకింగ్ చేస్తూనే, స్పోర్ట్ ఆడాలి, అన్నీ చేయాలి. అన్నీ చేస్తేనే ఎక్సర్సైజ్ ఇస్ ద బెస్ట్ థింగ్ ఫర్ ఎనీ బోన్. మీరు ఎంత ఫుడ్ తిన్నా, ఎంత ఏం చేసినా మీరు ఎక్సర్సైజ్ చేయకుండా దెర్ ఈజ్ నో పాయింట్. అండ్ చాలామంది వెయిట్ లాసెస్కి పోతారు, దీంట్లో దాంట్లో. వెయిట్ లాస్ అంటే మీకు ఇప్పుడే చెప్తున్నా, మసిల్ లాస్ కాదు వెయిట్ లాస్ అంటే, ఫ్యాట్ లాస్ కావాలంటే మీరు దాని అకార్డింగ్లీ డైట్ తీసుకోవాలి, దాని అకార్డింగ్లీ ఎక్సర్సైజ్ కూడా చేయాలి. వన్స్ యువర్ ఫ్యాట్ ఈస్ గోయింగ్ డౌన్ యూ హ్యావ్ టు బిల్డ్ మసిల్ ఆల్సో ఓవర్ ఇట్. మసిల్ లూజ్ అయ్యకుండా మీరు వెయిట్ లాస్, ఇట్ ఇస్ నాన్ సెన్స్. మసిల్ బిల్డ్ చేయడానికి ఓన్లీ థింగ్ ఇస్ ఎక్సర్సైజ్. చాలా మంది పేరెంట్స్ అడుగుతున్నాను, హెమిప్లీజిక్స్ ఉంటారు, ఒక కాలు సరిగ్గా పనిచేయదా బేబీ, ఈ సన్న ఉంటుంది కాలు, ఈ దొడ్డుగా ఉంటుంది, దీనికి ఏమైనా చేయొచ్చా సార్ మంచిగా కావడానికి సర్జరీ అంటే? ఏముండదు, ఎక్సర్సైజ్.
అక్కడే ఈ ఫిజియోథెరపిస్ట్ వీళ్ళందరూ చాలా ఇంపార్టెంట్. ఫుల్ స్ట్రెంత్. స్ట్రెంగ్ చాలా చేయాలి, చాలా బాగా చేయాలి. వెయిట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, స్పోర్ట్స్లో బేబీస్ని వేసేయాలి. ఎవ్రీ ఒక స్పోర్ట్ అనేది అడాప్ట్ చేసుకునేది దాంట్లో గెలవడానికి, ఒక ప్రొఫెషనల్ కెరియర్ చేయడానికి కాదు. ఫర్ యువర్ హెల్త్ ప్లే వన్ స్పోర్ట్ ఎవ్రీ 2 hours ఇనఫ్. 2 hours ఇస్ మోర్. నువ్వు షటిల్ పోండి, క్రికెట్ ఆడండి 2 hours, ఇట్స్ వెరీ హెల్తీ. అది చేయాలి. రైట్ సార్, ఇవి పిల్లలు వేసుకునే స్కూల్ బ్యాగ్స్ చాలా వరకు వెయిట్ ఉండడం వల్ల వాటి స్పైన్లో చిన్న చేంజెస్ రావడం కానీ, స్పైన్ డిఫార్మిటీస్లో రావడం కానీ ఎంతవరకు ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు పిల్లలు చాలా హోంవర్క్, క్లాస్ వర్క్స్ అని చెప్పేసి అన్ని డబుల్ బుక్స్ అంటే ఎడ్యుకేషన్, బుక్స్ అండ్ వెయిట్. మన బాడీ ఈజ్ అలౌడ్, ఒక బేబీ ఈజ్ అలౌడ్ ఓన్లీ 10% ఆఫ్ హిస్ బాడీ వెయిట్. అంటే ఇప్పుడు ఒక బేబీ 30 kgs ఉన్నాడు అనుకో, 30 kg బేబీ ఉన్నాడు అనుకో, వాని బ్యాగ్ మ్యాక్సిమం వెయిట్ 3 kgs ఉండాలి. అంటే అది ఇంక్లూడింగ్ టిఫిన్ బాక్స్, ఫిల్డ్ టిఫిన్ బాక్స్ అండ్ ఫిల్డ్ వాటర్ బాటిల్, నాట్ జస్ట్ బుక్స్. ఓకే, దాని మీద వాడు ఏది వేసుకోవడం వాడిని స్ట్రెయిన్ అవుతున్నట్టే. ఇట్ ఈస్ ట్రైనింగ్ హిమ్ అండ్ హీ విల్ ఈవెన్చువలీ హ్యావ్ లాట్ ఆఫ్ బ్యాక్ పెయిన్ ఇష్యూస్. బ్యాక్ పెయిన్ అంటాడు, కాళ్ళు నొస్తున్నాడు, కాఫ్స్. చాలామంది పేరెంట్స్ చెప్తారు రాత్రి ఇప్పుడు మొత్తం కాలు గుంజుతున్నాయి అంటున్నాడు సార్, ఒత్తుమ అంటున్నాడు. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సివియర్ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. సెకండ్ థింగ్ వాళ్ళకి ఇట్లా అన్నెసరీ వెయిట్ లిఫ్టింగ్ ఉంటుంది. ఓకే, వెరీ రాంగ్. అసలు 10% కంటే ఎక్కువ బాడీ వెయిట్, ఒక బేబీ వెయిట్ కంటే ఎక్కువ అసలు వేయకూడదు, ఫస్ట్ థింగ్. అండ్ దాని మీద నాకు కంప్లీట్ ఒక 5-10 minutes వీడియో ఉంది నా దాంట్లో, యూ కెన్ సీ. దాని స్ట్రాప్స్ కూడా ఒకటే లెంత్లో ఉండాలి, మంచి సాఫ్ట్ స్ట్రాప్స్ ఉండాలి. అండ్ తలకి ఇక్కడ వచ్చి తగలకూడదు, ఇట్లా మళ్ళీ ఏంటంటే కిందికి వంగితే కూడా తగలకూడదు, అట్లా ఉండాలి. అండ్ బాడీకి అతుక్కొని ఉండాలి. అండ్ మోర్ వెయిట్ అంటే ఇప్పుడు టిఫిన్ బాక్స్, వాటర్ బాటిల్ అన్నీ ఫస్ట్ కంపార్ట్మెంట్లో పెట్టాలి, బాడీ దగ్గరికి పెట్టాలి. ఎక్కువ వెయిట్ మన వైపు ఉండాలి, వెనక్కుండదు. వెనక్కుంటుంది, వెనక గుంజుతుంది కదా. సో అట్లా, సో మన వైపు ఉండదు. సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ మన వైపు ఉంటుంది. సో ఇట్లా మెయింటైన్ చేసుకోవాలి. అండ్ స్కూల్ టీచర్స్ ఆల్సో షుడ్ బి కైండ్ ఇనఫ్. ఏంటంటే దే షుడ్ బి గివెన్ అ స్మాల్ లాకర్ ఇన్ ద స్కూల్ వేర్ నాట్ రిక్వైర్డ్ జస్ట్ త్రో ద బుక్స్ దేర్ అండ్ గెట్ ద ఓన్లీ యూస్ఫుల్ బుక్స్ హోమ్. సో ఈ మాత్రం కేర్ తీసుకోవాలి పేరెంట్స్. సో ఇప్పుడు ఏ వల్ల చాలా అన్ని ఇంపాక్ట్ అవుతున్నాయి. హౌ ఆర్థోపెడిక్ పీడియాట్రిక్స్ ఏమైనా ఇంపాక్ట్ ఉంది సార్ ఏ వల్ల? అంటే లైక్ చాలా అడ్వాన్స్ టెక్నిక్స్ వస్తున్నాయి, రోబోటిక్ అని అవి రోబోటిక్ సర్జరీస్ అని అవన్నీ వచ్చి మేము కూడా చేస్తాం యాక్చువల్లీ. రోబోటిక్ నీ డిఫార్మిటీ కరెక్షన్స్ అని, అది మీరు చెప్పారు నాక్నీస్ అని, వాటికి ఆస్టియోటమీ చేసి కాల్ స్ట్రైట్ చేయడం, దాంట్లోనే ప్లాన్ చేస్తాం యాక్చువల్లీ. దాంట్లో ఏంటంటే ఒక సిటీ స్కాన్ తీసి దాని లోపల రిపోర్ట్లో వేస్తే అది మనకు కరెక్ట్ యాంగిల్ చెప్తాం అనమాట, ఎక్కడ కట్ చేయాలి, ఎంత కట్ చేయాలి, దాంతో ప్లేట్ ఎట్లా కూర్చోబెట్టాలని ముందే మాకు చూపిస్తుంది. కానీ ఇంతవరకు అంత అడ్వాన్స్ అవ్వలేదు యాజ్ సచ్. అండ్ ఎస్పెషల్లీ ఇండియా అయితే అస్సలు అవ్వలేదు, మేబీ ఇన్ అదర్ కంట్రీస్. బట్ ఈవెన్చువల్లీ అయినా కూడా బోనీ ప్రొసీజర్స్ ఆర్ వెరీ టఫ్ ఫర్ సమ్వన్ టు రిక్రియేట్. దే ఆర్ ప్రిటీ టఫ్ ఆర్గన్స్, నాట్ లైక్ అదర్ సింపుల్ ఆర్గన్స్. సో ఇట్స్ నా ఫ్యూచర్లో మేబీ ప్లానింగ్కి వాటికి పనికొస్తుంది, కానీ కంప్లీట్లీ దెమ్ టేకింగ్ ఓవర్ సర్జికల్ ఇండస్ట్రీ ఐ డోంట్ థింక్ సో. ఇట్ వోంట్ హ్యాపెన్. అండ్ ఏం చెప్పాలి మీకు, a machine is a machine. Human, it can never be compared to a human. Human సడన్గా ఇంట్రాప్ ఏదో కాంప్లికేషన్ వస్తుంది, దానికి ఓన్లీ హ్యూమన్కే సొల్యూషన్ తెలిసి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ కదా సాయి. ఇప్పుడు నువ్వు ఒక 1000 సర్జరీలు చేసినావంటే 1001 సర్జరీ ఆబ్వియస్లీ యూ విల్ బీ అ లాట్ మెచ్యూర్డ్. నీకు మధ్యలో బ్లీడింగ్ వచ్చినా ఏమొచ్చినా సడన్గా ఒక ఆర్టరీ రప్చర్ అయిపోతుంది, సడన్గా ఇంకేమవుతుంది. ఆ థింగ్ని ఓవర్ ప్రాసెస్ చేసి తేయగలిగింది హ్యూమనే, ఒక రోబోట్ కాదు. అండ్ ఓకే, మేబీ వాళ్ళకి అంత లెవెల్ ట్రైనింగ్ ఇచ్చిన హ్యూమన్ ఎంపతి చూడు, వార్డ్ రౌండ్స్కి ఒక హ్యూమన్ వచ్చి మాట్లాడి ఎట్లా ఉంది, పెయిన్ తగ్గిందా ఏంటి, ఏం చేసినావు ఇవాళ అని ఒక బేబీతో మనం మాట్లాడతాం చూడు, దట్ ఈస్ అ లాట్ బెటర్ ఇంటరాక్షన్ దెన్ అ రోబోట్ కమింగ్ అండ్ జస్ట్ సీయింగ్ యువర్ వైటల్స్ అండ్ లీవింగ్ కదా. హౌ ఫార్ ఇస్ ఇట్ యాక్సెప్టబుల్? సార్ ఆర్థోపెడిషియన్స్ ఎక్కువ మేలే ఉంటారు, ఫీమేల్ ఎందుకు ఉంటారు సార్? అంటే బేసికల్లీ గైనకాలజీ అండ్ ఆర్థోపెడిక్స్ ఆర్ లైక్ దాట్. గైనిక్స్లో అందరూ మ్యాక్సిమం ఫీమేల్స్ అక్యుములేట్ అవుతారు, మేల్స్ ఉండరు, తక్కువ. ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా ఉన్నారు, అట్లేం లేదు, ఉన్నారు. అండ్ ఆర్థోపెడిక్స్ ఈజ్ సీన్ లైక్ మోర్ మ్యాస్కులిన్ బ్రాంచ్. ఏంటంటే ఆ హెవీ డ్యూటీ వర్క్, ఆ పెద్ద ప్లేట్లు, కార్పెంటరీ వర్క్, బోన్స్ ఇరగొట్టడం, స్ట్రైట్ చేయడం, ఫాట్మన్ గుంజడం, మేము పెయిన్ ఎవ్రీడే చూస్తాం సాయి. ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ బ్రాంచ్. ఏంటంటే ఈ డిస్లొకేట్ అయిపోయి వస్తుంటారు పేషెంట్లు, ఫ్రాక్చర్లు అయిపోయి ఓపెన్ బ్లీడింగ్స్తో వస్తుంటారు, ఇవన్నీ అవుతుంటాయి. అంత మెంటల్ స్టెబిలిటీ ఈస్ లిటిల్ టఫ్ అనిపిస్తుంది నాకు. ఎమోషనల్గా మేము చాలా నమ్ముంటాం, అందుకే దట్స్ వాట్ మై ఫ్యామిలీస్ కంప్లైంట్ ఇస్. ఐ డోంట్ రియాక్ట్ టు ఎనీథింగ్, ఎందుకంటే వీ హ్యావ్ సీన్ వర్స్ థింగ్స్, వీ హ్యావ్ సీన్ పీపుల్ డైయింగ్. నేను క్యాజువాలిటీలు ఉన్నప్పుడు యాంపిటేషన్స్ చేసేస్తుండే, అంటే ఓల్డ్ పీపుల్ ఇట్లా రన్ ఓవర్ ఇంజరీస్ వస్తుండే, మొత్తం కాలు క్రష్ అయిపోయి ఉంటే అక్కడే కాలు కట్ చేసేసి అక్కడ బ్యాండేజ్ చేస్తుంటుంది. You have to be like a emotionless machine.
టు వర్క్ ఇన్ ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్. అంత ఎమోషనల్ రెగ్యులేషన్ ఉమెన్కి ఈస్ అ లిటిల్ టఫ్. దే ఆర్ డ్రివెన్ బై ఎమోషన్స్ కదా, నథింగ్ రాంగ్ ఇన్ దట్. వాళ్ళ బ్రాంచ్లో దే ఆర్ వెరీ బ్యూటిఫుల్. సో ఇప్పుడు వస్తున్నారు, ఇప్పుడు చాలామంది ఉన్నారు, ఫీమేల్స్ ఉన్నారు, ఫీమేల్ ఆర్థోపెడిషియన్స్ ఆర్ దే ఆర్ డూయింగ్ అ వెరీ గుడ్ జాబ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. నా దృష్టిలో జెండర్ బయాసెస్ అని ఏమీ లేవు, ఎవరి క్వాలిటీస్ వాళ్ళవి. గైనకాలజీ జనరల్లీ ఫీమేల్ ఆర్ ప్రిఫరింగ్ ఓన్లీ లేడీ అనేది. అదే కదా సైసి, ఆబ్వియస్లీ యూ ఆర్ మేల్, విల్ యూ గో టు ఫీమేల్ అండ్ షో యువర్ ప్రైవేట్ ఆర్గన్స్? చాలా మంది చేయరు, నేను కూడా చూపించా, ఐ ఆల్సో ఫీల్ షై. సో యా దట్స్ హౌ ఇట్ ఇస్ కదా. ఆ షైనెస్ వల్ల యా కొంతమంది, కానీ కొంతమంది దే ఆర్ అగేన్స్ట్. సమ్ ఉమెన్ ఆర్ వెరీ హ్యాపీ బీయింగ్ ట్రీటెడ్ బై మేల్ గైనకాలజిస్ట్, దే ఫీల్ యూ ఆర్ మోర్ క్వాలిఫైడ్, మోర్ నాలెడ్జబుల్ అట్లా అని. సో నేను పుట్టినప్పుడు కూడా మేల్ గైనకాలజిస్ట్ చాలా మంది. ఓ వెరీ గుడ్. ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు, అట్లేం లేదు. కానీ ఏంటంటే యాజ్ అదే కదా, క్రౌడ్ ఏం ప్రిఫర్ చేస్తుందో దాని అకార్డింగ్లీ దే బికమ్ మోస్ట్లీ. చాలా మంది ఆప్షన్ ఉన్నా పెట్టుకునే స్టేజ్ పెట్టుకోలేమనే పొజిషన్లోకి వెళ్ళిపోయారని. యా కొంతమంది తీసుకుని ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఒక పెద్ద వాట్సాప్ గ్రూపే ఉంది, ఆర్థోపెడిషియన్, ఫీమేల్స్ ఇన్ ఆర్థోపెడిషన్, సంథింగ్ లైక్ దట్. దే ఆర్ డూయింగ్ అ వెరీ నైస్ జాబ్ యాక్చువల్లీ. మెనీ గుడ్ డాక్టర్స్ ఆర్ దేర్, మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ దేర్, మై జూనియర్స్ ఆర్ దేర్. ఐఎమ్ ట్రైనింగ్ 3-4 పీడియాట్రిక్ ఆర్థోస్ ఇన్ అపోలో అండ్ ఉస్మానియా అండ్ ఆల్. సో చేస్తున్నారు, దే ఆర్ డూయింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. ఐ ఫీల్ దే షుడ్ జాయిన్. ఎందుకు జాయిన్ అయితేనే మనకు కూడా దాని స్కోప్ ఏంటి అని తెలుస్తుంది కదా, నా దృష్టి జాయిన్ కావాలి. పీడియాట్రిక్ ఆర్థో ఫ్యూచర్ ఏంటి సార్ నార్మల్గా? హౌ యూ ఇన్స్పైర్ లేదా యంగ్ ఆర్థోపెడిషియన్స్ కానీ, రాబోయే ఆర్థోపెడిక్స్ కానీ, ఈ బ్రాంచ్లో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్, ఇంకా చాలా లాట్ ఆఫ్ థింగ్ ఉంది దీన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అని చెప్పేసి ఇన్స్పైర్ చేసి, అంటే ఎలా ఉంటుంది ఫ్యూచర్ అని చెప్పేసి పీడియాట్రిక్ ఆర్థో? చాలా ఉంది. అబ్సల్యూట్లీ సై. చాలా బ్యూటిఫుల్ బ్రాంచ్ మాది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఎక్కడైతే కిడ్స్ విమెన్ ఇన్వాల్వ్డ్ ఉంటారో దట్ విల్ బి వెరీ బ్యూటిఫుల్ బ్రాంచ్ యాక్చువల్లీ. చాలా, ఎందుకంటే ఒక మ్యాన్ లైఫ్ చాలా బోరింగ్ ఉంటుంది మనది. ఓకే, ఒక మెన్ లైఫ్ అనేది చాలా గలీజ్ ఉంటుంది యాక్చువల్లీ. మన ఏంటంటే వీఆర్ వెరీ అన్టైడీ, వీఆర్ వెరీ డిఫరెంట్, మనం ఇట్లా ఉంటాం, మనం రగెడ్గా ఉంటాం. కానీ మన లైఫ్లో బ్యూటీ యాడ్ చేసేది ఉమెన్ అండ్ కిడ్సే. దే ఆర్ లైక్ ఫ్లవర్స్ ఇన్ అవర్ హోమ్. ఓకే, సో అంత బ్యూటిఫుల్ బ్రాంచ్ కిడ్స్ అండ్ విమెన్ అనేది. ఓకే, సో వెన్ కిడ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ యువర్ లైఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఫస్ట్ థింగ్, యూ విల్ బీ వెరీ హ్యాపీ విత్ ద బ్రాంచ్. ఐ లీవ్ అవుట్ మనీ అండ్ ఆల్, ఐ టెల్ యూ విల్ బీ వెరీ హ్యాపీ. అంటే నువ్వు ఒక్క కేసు నువ్వు సక్సెస్ఫుల్గా చేసి ఆ బేబీ నడుచుకుంటా హ్యాపీగా ఆడుకుంటా స్కూల్ వెళ్ళడం ఇవన్నీ ఉన్నప్పుడు యూ విల్ నో హౌ హ్యాపీ యూ ఆర్. లైక్ యూనో సమ్ పేషెంట్స్ దట్ వీ హ్యావ్ సీన్, యంగ్ అడల్ట్స్ మేము ఆపరేట్ చేసిన వాళ్ళు, డిఫార్మిటీస్ వచ్చిన వాళ్ళు, నౌ ది సెండ్ మీ మ్యారేజ్ కార్డ్స్ ఆల్సో. మీరు తప్పకుండా మీరు రాకుండా పెళ్ళి చేసుకోండి సార్ అనే అమ్మాయిలు ఉన్నారు. మీరు రావాల్సిందే సార్ అని. లైక్ వెరీ హ్యాపీ. హ్యాపీనెస్ కూడా ఇంపార్టెంట్ కదా. సి ఎండ్ ఆఫ్ ది డే దట్స్ అలోన్ దట్ స్టేస్ విత్ యూ. నేను ఇప్పుడు సర్జరీలు చేసినది నాకు ఎంత డబ్బు వచ్చిందో నేను మర్చిపోయాను. ఇప్పుడు ఎంత ఛార్జ్ చేసినా కూడా గుర్తులేదు నాకు వీనికి. కానీ జస్ట్ వాడికి ఏం కేసు చేసినా వాడు ఎట్లా వచ్చి ఎట్లా పోతున్నాను నాకు హ్యాపీనెస్ ఉంటుంది కదా, దట్ మ్యాటర్స్ అలాట్. సో హ్యాపీనెస్ క్వశ్చన్ చాలా హై పీడియాట్రిక్ ఆర్థో, చాలా హై. బిజినెస్ క్వశ్చంట్ యా ఆబ్వియస్లీ నాట్. మా దాంట్లో అంత వాల్యూమ్ ఉండదు లైక్ అదర్ ప్లాస్టిస్కోపీ అండ్ స్పైన్ సర్జరీస్. సో కానీ ఉన్న తక్కువ వాల్యూమ్లో కూడా యూ కెన్ ఎర్న్ గుడ్ మనీ అండ్ లివ్ అండ్ హ్యావ్ అ వెరీ డీసెంట్ గుడ్ లైఫ్. దట్ ఈస్ గుడ్, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ చాలా స్కోప్ ఉంది, చాలా నేర్చుకోవచ్చు. ఎందుకంటే పీడియాట్రిక్ ఆర్థో అనేది ఎక్కువ జనరల్ ఆర్థోలో అసలు నేర్పించరు. ఎక్కువ మా కేసులు వాళ్ళు డీల్ చేయరు జనరల్ ఆర్థోపెడిక్స్ చేస్తున్న వాళ్ళు. సో వన్స్ యూ కమ్ హియర్ యూ కెన్ లెర్న్ మెనీ న్యూ బ్యూటిఫుల్ థింగ్స్, బ్యూటిఫుల్ సర్జరీస్, న్యూ థింగ్స్ యూ కెన్ లెర్న్. సో a person who has a zeal like me, who enjoys learning new things, చాలా బాగుంటుంది పీడియాట్రిక్ ఆర్థో అది. అండ్ ఇట్ హ్యాస్ గుడ్ మనీ, గుడ్ స్టేటస్, గుడ్ వాల్యూస్, అండ్ యుల్ బికమ్ అ బెటర్ హ్యూమన్. నా దృష్టిలో వర్క్ ఇన్ అ బ్రాంచ్ విచ్ మేక్స్ యూ బెటర్ హ్యూమన్. నిన్ను ఒక మంచి హ్యూమన్ బీన్ అయినావనుకో, నువ్వు లైఫ్లో వచ్చిన కష్టాలు కానీ సుఖాలు కానీ ఈక్వల్గా తీసుకుంటావు. అంటే నువ్వు నిన్ను అంత సీరియస్గా తీసుకో. మెనీ జూనియర్స్ ఆస్క్ మీ, మీరు చెప్పే వన్ సింగిల్ ఇంపార్టెంట్ కోట్ ఏంటంటే డోంట్ టేక్ యువర్ సెల్ఫ్ సీరియస్లీ అని చెప్తాను. ఎందుకంటే నీకంటే కష్టపడుతున్నాడు, నీకంటే బ్యాడ్ లైఫ్ ఉన్నాడు, నీకంటే దరిద్రాలు అనుభవిస్తున్నాడు, అసలు ఎలాంటి హోప్ లేకుండా ఇంకా బతుకున్నాడు, అయినా హ్యాపీ ఉన్నాడు చాలామంది ఉన్నారు వరల్డ్లో. సో డోంట్ థింక్ నీకు వచ్చిన కష్టాలని, నీకు వచ్చిన సక్సెస్ అనుకోకు. నీకన్నా సక్సెస్ఫుల్ చాలామంది ఉన్నారు కమాన్. సో నీకు కూడా చెప్తా అదే సార్, డోంట్ టేక్ యువర్ సెల్ఫ్ టూ సీరియస్లీ, డూ యువర్ వర్క్ విత్ హ్యాపీనెస్. సో యా ఐ ఫీల్ పీడియాట్రిక్ ఆర్థో ఇంకెక్కువ మంది తీసుకొని ఇంకెక్కువ మంది బేబీస్ని మంచి చేయాలి. నేను ఎవ్రీ చోట ఉండలేను కదా సార్.
ఐ కాంట్ బి ఎవ్రీవేర్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టీచింగ్. నేను ఎక్కడైనా పోతే సర్జరీస్కి నేర్పిస్తే అక్కడ ఉన్న జూనియర్కి, అరే నెక్స్ట్ టైం ఈ కేసు వస్తే నన్ను పిల్లోకరను అని చెప్తా. ఎందుకంటే అరే నీకు వచ్చి ఉండాలి రా ఇది, నన్ను ఎందుకు అడుగుతున్నాను, డోంట్ టాస్క్ మీ వాట్ టు డూ, యూ షుడ్ నో వాట్ టు డూ రైట్. ఇంకా పీడియాట్రిక్ ఆర్థోలో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏం తెలుసా సార్, ఆపరేటింగ్ ఈజ్ వెరీ ఈజీ, సర్జరీ ఈజ్ నేను నీతో చెప్పిస్తాను సర్జరీ ఒకటి, ఇట్స్ వెరీ ఈజీ. కానీ డిసైడ్ చేయడం చాలా కష్టం. నువ్వు ఏం చేద్దాం, ఈ బేబీ వచ్చిందంటే వీనికి ఏం చేయాలని అర్థం కాదు మనకి, అని అర్థమైందా? అంటే ఆ డయాగ్నోస్ చేయడము, దానికి ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం చాలా కష్టం. దాన్ని ఎంతో చదివి ఉండాలి, ఎంతో ఎక్స్పీరియన్స్, ఎంతో సర్జరీలు చూసి ఉండాలి, పేషెంట్లను చూసి ఉండాలి, సర్జరీలు చేసి ఉండాలి. అది నేను నీకు ఫ్రీ ఇస్తా, అడ్వైస్ అడుగు. నేను చాలామంది జస్ట్ పింగ్ చేస్తారు, సార్ దీనికి ఏం చేయాలని, ఇది చేయరా అని చెప్తే వాళ్ళు చేసుకుంటారు. నాకు ఇంట్రాప్ వీడియోస్ పెడతారు, నన్ను కాల్ చేస్తారు, సార్ ఇట్లా ఇరికిపోయినా హెల్ప్ చేయండి సార్ అని. ఇట్స్ ఓకే. సాయి నాకు ఏ పేషెంట్ నా దగ్గర వచ్చి చేసుకోమని నేను ఎవరికి చెప్పాను, వాళ్ళు ఎక్కడ హ్యాపీ ఉన్నారో అక్కడ చేయించుకోండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నా జూనియర్స్కి ఇప్పుడు లిటరలీ నేను పోయి నౌ ద జూనియర్ జస్ట్ పాస్డ్ అవుట్ MS ఆర్థోతో నేను కంప్లీట్ చేయకూడదు. ఫర్ మై లెవెల్ ఐ షుడ్ నాట్ డూ దాట్. ఐ షుడ్ ఎంకరేజ్ హిమ్ టు బికమ్ అ బెటర్ సర్జన్. నువ్వు చేయరా, నువ్వు ఇండిపెండెంట్ చేయరా అని చెప్తాను. ఇప్పుడు నా జూనియర్స్ అప్పులలో కూడా వాళ్ళు కూడా చెప్తాను, చెయ్యండి రా మీరు, నేను ఎందుకు వాష్ కావాలి, మీరు చెయ్యాలి, మీరు చేయడానికే కదా నేను జస్ట్ ఉన్నా, మీకు ఏమైనా అయితే ఇరుకట్టి నేను వస్తాను, లేకపోతే నేను రాను అని చెప్తాను. సో దట్ ఈస్ హౌ యూ షుడ్ ఎంకరేజ్ యువర్ జూనియర్స్ నా దృష్టిలో. సో వాళ్ళు ఇండిపెండెంట్ సర్జరీస్ అయితే, నేను ముసలోని అయితే నాకు కూడా సర్జరీలు చేస్తారు కదా, ఏమో నాకు కూడా అయితే ఫ్రాక్చర్లు అని అయితే దట్స్ లైఫ్ ఇస్ రైట్. సో మనం వాళ్ళ మంచి ట్రీట్ చేస్తే వాళ్ళు మనల్ని మంచి ట్రీట్ చేస్తారు. సార్ పీడియాట్రిక్ ఆర్థో అయిన తర్వాత యూ కాంట్ ట్రీట్ అడల్ట్స్, యూ కెన్ ట్రీట్ అడల్ట్స్ ఆల్సో. ఇట్స్ నథింగ్, దేర్ ఈజ్ నో బౌండరీ దట్ యూ కాంట్ ట్రీట్. మన దాంట్లో అదే కదా, గైడ్ లైన్స్ ఆర్ నాట్ వెరీ క్లియర్ ఇన్ ఇండియన్ మెడికల్ కోడ్. ఐ డోంట్ లైక్ ట్రీటింగ్, నేను చెప్పినా కదా ఇంకా, ఐ డోంట్ లైక్ అడల్ట్స్ బేసికల్లీ, వాళ్ళ మెంటాలిటీ వాళ్ళు చేసే పనులు. దట్స్ వై ఐ లైక్ కిడ్స్, ఐ లవ్ కిడ్స్. దట్స్ వై ఐ డెడికేట్ మై ఎవ్రీ మినిట్ టు దెమ్ సో దట్ దే డిజర్వ్ అ గుడ్ ఛాన్స్ ఎట్ లైఫ్. నేను చెప్పేది అదే, నేనేదో గ్రేట్ సక్సెస్ ఇస్తా, వాళ్ళని అన్నీ చేసేస్తాను నేను చెప్పాను. ఐ విల్ గివ్ అ గుడ్ ఛాన్స్, ఐ విల్ ఫైట్ అగేన్స్ట్ గాడ్ ఫర్ దెమ్, బట్ విన్నింగ్ లూజింగ్ ఇస్ నాట్ ఇన్ మై హ్యాండ్. సో ఫైనల్ క్వశ్చన్, వాట్ మెసేజ్ యూ గివ్ టు ద పేరెంట్స్, ఎస్పెషల్లీ వాళ్ళకి ఇలాంటి కంప్లైంట్స్ ఉన్న వాళ్ళని ఫీల్ అవుతున్న వాళ్ళు, లేకపోతే మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు ఈ పాడ్కాస్ట్ ద్వారా, సో వాట్ మెసేజ్ అంటే వెదర్ అంటే ఎలా డీల్ చేయాలి ఏంటి అంటే, దే లాట్ ఆఫ్ గ్యాప్ మీ పీడియాట్రిక్ ఆర్థోలో, ఎందుకంటే చాలామంది అవైలబుల్ లేరు మార్కెట్లో. సో ఒకసారి పాడ్కాస్ట్ చూసిన తర్వాత మీకు ఎవరైనా అప్రోచ్ అవ్వాలనుకున్నా కూడా వాట్ మెసేజ్ డూ యూ గివ్? యా, నా మెసేజ్ ఏంటంటే పేరెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ బేబీకి ఏదైనా ప్రాబ్లం ఉంది అని డౌట్ ఉంటే ప్లీజ్ అది మనసులో పెట్టుకొని తర్వాత చూపిద్దాం, రేపు చూపిద్దాం, లేకపోతే మా తాతను అడుగుతా, మా అమ్మని అడుగుతా, ఇవన్నీ చెప్పకండి ప్లీజ్. వాళ్ళకి తెలియదు, దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ పీపుల్, ఇనఫ్ ఎడ్యుకేటెడ్. గో టు గుడ్ డాక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, గో టు గుడ్ పీడియాట్రిక్ ఆర్థో. నా దగ్గర చాలామంది ఉన్నారు, దే గో టు దెమ్, దే ఆర్ ఆల్సో గుడ్ డాక్టర్స్. ఒక డాక్టర్ని కలవండి, కలిసి వాళ్ళకి చెప్పండి మీ కన్సర్న్స్ ఏంటి అని, డిస్కస్ 10 minutes విత్ దెమ్, మీకు ఐడియా అని వస్తుంది. లేకపోతే ఏమైనా ప్రాబ్లం ఉందంటే వీ కెన్ సాల్వ్ ఇట్ అట్ ఎర్లీ ఏజ్. యూ కమ్ వితౌట్ ఎనీ సర్జరీస్, జస్ట్ సప్లిమెంట్స్ అవి ఫుడ్ చేంజ్ చేసి వీ కెన్ ట్రీట్ మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్ విత్ ఫిజియోథెరపీ అండ్ అదర్ స్టఫ్. సో అక్కడి వరకు ఉంచుకుంటే మంచిది. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, మా విలేజ్లో ఇట్లా అన్నారు, మా రిలేటివ్స్ అట్లా అన్నారు, ఎంత నాన్సెన్స్ అండి. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ కిడ్, నో వన్ ఈజ్ రెస్పాన్సిబుల్. అండ్ వాళ్ళని అడగాలి వీళ్ళని అడగాలి, నాన్ సెన్స్. యూ ఆర్ రెస్పాన్సిబుల్. మీ ఏదేమైనా మీ కిడ్, ఇప్పుడు మీ కిడ్ రేపు మంచిగా అయ్యి ఒక మంచి జాబ్లోకి వెళ్ళి డబ్బు సంపాదిస్తే మీకే పెడతాడు కదా, హీఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ యూ వెన్ యూ ఆర్ ఓల్డ్. సేమ్ థింగ్, ఒకవేళ వాడు మొత్తం బ్యాడ్ అయిపోయి బెడ్డెన్ అయిపోతే వాడిని భరించాల్సింది మీరు, అంతే కదా. అంటే దానికి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా భరించేది పేరెంట్సే. గ్రాండ్ పేరెంట్స్ చచ్చిపోతారు అప్పటికి. అండ్ డాక్టర్స్ కూడా కాదు, మేము ఎక్కడ ఉంటాం వాళ్ళు ఎక్కడ ఉంటారు. వీ డోంట్ ఎఫెక్ట్ అస్, కానీ ఎఫెక్ట్ అయ్యేది అందరికంటే ఎక్కువ పేరెంట్స్, కిడ్డే. సో మీ లైఫ్ని మీరు చాలా సీరియస్గా తీసుకోండి, మీ కిడ్ని లైఫ్ సీరియస్గా తీసుకోండి. తనకి పియర్స్తో కంపేర్ చేయకుండా తన స్పీడ్ తను ఎట్లా పోగలడు ఏంటి అని డాక్టర్స్తో డిస్కస్ చేసి మంచి డిసిషన్ తీసుకోండి. అండ్ గో టు గుడ్ డాక్టర్, గెట్ హిమ్ ట్రీటెడ్ అండ్ రెగ్యులర్ విజిట్స్కి వెళ్ళండి. ప్లీజ్ లేజీ అవ్వకండి. ఇన్ బిట్వీన్ చాలామంది ఇట్లా ఉంటారు, వస్తారు సంవత్సరం రారు, 2 సంవత్సరాలు రారు, తర్వాత ఖరాబ్ చేసుకొని మళ్ళీ వస్తారు. సో ఐ వుడ్ సజెస్ట్ దేమ్ అట్లా చేయకండి. ప్లీజ్ మీ డాక్టర్ రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండండి, వెళ్ళండి, కలవండి, మాట్లాడండి. మీకు కూడా తెలుస్తుంది ఏమవుతుంది వరల్డ్ ఏంటి అని. అది అండ్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రాపర్గా ఫాలో అవ్వండి. డోంట్ నాట్ లైక్ అరే సార్ నేను పనికి వెళ్ళిపోయినా, నా వైఫ్ ఒకటి, ఇంకా ఇది ఒకటి మీకు చెప్పాను కదా, మా మదర్ మీద నూకేయడం. ఏమనంటే మదర్ మీద వేసేస్తారు. మదర్ ఈజ్ నాట్ ద ఓన్లీ పర్సన్ రెస్పాన్సిబుల్. ఫాదర్, గ్రాండ్ పేరెంట్స్, మామయ్యలు, అత్తయ్యలు, ఎవ్రీ వన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డిఫార్మ్డ్ కిడ్, నాట్ జస్ట్ ద ఫ్యామిలీ. ఆల్ రైట్.
సో దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద బేబీ అండ్ ఎవ్రీ వన్ షుడ్ కాంట్రిబ్యూట్. అందరు కాంట్రిబ్యూట్ చేస్తే బాగుంటుంది. అండ్ దీని తర్వాత కూడా మీ బేబీస్ మీ లైఫ్ ఇక్కడితో ఆపకండి. అండ్ పేరెంట్స్గా నా దృష్టిలో నేను చాలామంది పేరెంట్స్ని చూస్తా, ఒక బేబీకి బాగాలేదు, ట్రీట్మెంట్ సరిగ్గా దొరకట్లేదు అని మదర్ వచ్చేసి ఇక్కడ ఒక రూమ్ తీసుకొని ఫ్లాట్ తీసుకొని ఉండడం, మొత్తానికి హస్బెండ్కి దూరం అయిపోవడం. ఐ థింక్ అది కూడా కరెక్ట్ కాదు. సి యూ షుడ్ లివ్ విత్ యువర్ హస్బెండ్. మీరు ట్రైన్. అండ్ ఇంకోటి థెరపిస్ట్ మీద కానీ నా మీద కానీ డాక్టర్స్ మీద కంప్లీట్ డిపెండెన్స్ పెట్టకండి. మీరు ట్రైన్ అవ్వండి. నేను ఇది కూడా చెప్తా, ట్రైనింగ్ ద పేరెంట్స్ ఇస్ మై జాబ్, నాట్ ద కిడ్. కిడ్ని నేను ట్రైన్ చేయాలి, కిడ్ని పేరెంట్ ట్రైన్ చేయాలి, అంతే కదా సార్? సో నువ్వు సంవత్సరాల తరబడి థెరపిస్ట్ల దగ్గరికి పోతూ ఉంటావు అంటే యూ విల్ లూజ్ ల్యాక్స్ ఆఫ్ మనీ. దట్ ఈస్ లాట్ ఆఫ్ ఎకనామికల్ బర్డెన్ ఫర్ సమ్ వన్. అది ఎథికలీ తప్పు. నేను అదే చెప్తాను థెరపిస్ట్ కూడా, నువ్వు 1 year టైం ఇస్తున్నావు బై, నువ్వు ఏం చేస్తావు చేయని చెప్తా. 1 year 365 days ఇస్తున్నావు నీకు. ఎంటవాడు బేబీని ఏం చేస్తావు చెయ్యి. 1 year తర్వాత ఇంక వదిలే. యూ షుడ్ హ్యావ్ టాట్ ద బేబీ అండ్ ద పేరెంట్ ఇనఫ్ టు టేక్ కేర్ ఆఫ్ ద బేబీ బై దెమ్సెల్స్. అప్పటికి ఓకే, మరీ సివియర్ డిఫార్మిటీ కిడ్ అంటే 2 years. 2 years means it's not worth it. So parents kuda mari over dependence on doctors and therapists is not good. They should know how to handle their kid. వాళ్ళ ఎందుకంటే వాళ్ళు వేరే సిటీకి వెళ్ళిపోవచ్చు, మేము వేరే సిటీకి వెళ్ళిపోవచ్చు, డాక్టర్ దొరకకపోవచ్చు, ఎమర్జెన్సీ కావచ్చు, అప్పుడు ఏం చేస్తారు? సో అది ఎథికల్లీ తప్పు. సో దే షుడ్ డిపెండ్ ఆన్ దెమ్సెల్స్ దెన్ మోర్ ఆన్ ద డాక్టర్స్ అండ్ దే షుడ్ టేక్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఫాలో ద ప్రాపర్ ఆర్డర్స్. దట్స్ ఇనఫ్. అది చేస్తే ఇది చిన్న చిన్న థింగ్స్ ఫాలో అయితే బేబీ విల్ హ్యావ్ అ నార్మల్ హెల్దీ లైఫ్. Thank you.